తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. 15-20 రోజుల క్రితం ఒక ఆడియో లీక్ అనేది బయటకు వచ్చింది కదా, అదేనండి సౌమ్య శెట్టి అలాగే లక్ష్మీకాంత్ రెడ్డి అని చెప్పేసి. దాని తర్వాత ఈ సౌమ్య శెట్టి అనే ఆవిడతో మనం ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన వర్షన్ ఏంటో తను చెప్పారు. ఆ తర్వాత ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఆయన పైన ఏదైతే తన ఆరోపణ చేసిందో ఆయన మన స్టూడియోకి పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనతో మాట్లాడి మరి ఈయన వర్షన్ ఏంటో అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు వాళ్ళ పంచాయతీ తీసుకొచ్చి జనాలకి చెప్పి ఏమిద్దామని సందేశం అనే మీకు అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి, ఖచ్చితంగా పబ్లిక్కి తెలియాలి. అవి అదేంటి అంటే ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కూడా ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది అని తెలియచేయాలనే ప్రయత్నం ఇది. సో లక్ష్మీకాంత్ రెడ్డి నమస్తే అండి. నమస్తే. సో ముందుగా మీ ఆడియో లీకులు బయటకు రావటం వల్లనే నాకు తెలిసింది అసలు మీరు ఎవరు అనేది. ఓకే. సో ఆ ఆడియో లీకులను బట్టి మీకు వాళ్ళకి ఏదో కాన్ఫ్లిక్ట్, సరే వాట్ ఎవర్. అఫ్కోర్స్ జనాలందరికీ కొంతమంది తెలిసినా బ్రీఫ్గా చెప్పండి అసలు మీ పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది సింపుల్గా. చాలా ఇంటర్వ్యూలు చెప్పినాను ఇంతవరకు. నేను 2021 మార్చిలో పరిచయం. మా ఇంట్లో 3 డేస్ ఉంది. ఎట్లా పరిచయం ఉన్నది? పరిచయం వెంకీ అనే అబ్బాయి ద్వారా పరిచయం నాకు. వెంకీ అనే అబ్బాయి సినిమాలో ఒక మేనేజర్ అతని. ఓకే. అంటే సినిమాలకి హీరోలను పంపిస్తుంటాడు. ఆ బాబు నాకు ఆ రోజు ఫోన్ చేసి సో అన్న ఇట్లా సౌమ్య శెట్టి అని ఒక హీరోయిన్, వైజాగ్ అమ్మాయిది, ఒక 3 డేస్ షూటింగ్ ఉంది అమ్మాయికి ఇక్కడ, మనకు షెల్టర్ ఇవ్వమని అడిగిందన్న అమ్మాయి అన్నాడు. సరే పంపి, ఇంట్లో 3 బెడ్రూమ్లు కదా, ఒక్కడే ఉంటా, ఆ వెంకీ రాకి అనే పిల్లలు ఇద్దరే ఉంటారు, తీసుకొచ్చుకో తమ్ముడు అని చెప్పి నా పిల్లలకి వచ్చింది. అట్లా అలా నైట్ 8 గంటలకు వచ్చి 9 గంటలకి ఏమి వచ్చింది. నైట్ ఇంటికి కూడా 9 గంటలకు వచ్చింది అమ్మాయి. వచ్చింది కానీ ఇంట్లో కూడా ఏమి ఉండలే. ఎక్కడ? హైదరాబాద్లోనే నిహారిక ఎక్స్పోర్ట్కి నా ఇల్లు ఉండే 6th ఫ్లోర్లో. వచ్చింది, ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయింది. మళ్ళీ 12:30కో 1కి వచ్చింది. మళ్ళీ వచ్చి అందరం కలిసి భోజనం చేసినాం. 3 డేస్ ఉన్నది. 3 డేస్ తర్వాత చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇది వాస్తవం. మరి ఎందుకని నాకు కూడా తెలియదు. నేను అమ్మాయితో మిస్బిహేవ్ చేసిన, నైట్ 9 గంటలకు వచ్చి నైట్ 3 గంటలకు వెళ్ళిపోయినా అని చెప్తుంది కదా. ఆ 3 డేస్ మీకు అసలు ఏమి ఇంటరాక్షన్ ఏం లేదా? ఏం లేదు. అంటే మంచిగా మాట్లాడుతున్నాం, ఇద్దరం కలిసి మందేస్తున్నాం. అమ్మాయి వైన్ తాగుతుంది, నేను మంద తాగుతున్నా, బాల్కనీలో కూర్చొని మాట్లాడుతున్నాం. నారప్ప సినిమాలో వెంకీ రాకినాడు కదా బాబు, ఆ బాబు మనతోనే ఉంటే అప్పుడు ఇప్పుడు మనతోనే ఆ బాబు. ఓకే. మన సినిమాలు, నేను చేసిన సినిమాలో కూడా ఆ బాబు నా సినిమాలో యాక్ట్ చేసిండు. అట్లా పరిచయం అమ్మాయి. 3 డేస్ తర్వాత వెళ్ళిపోయింది సార్. ఆ 3 డేస్లో మీ మధ్య సాన్నిహిత్యం ఏమి లేదు? ఏం లేదండి. నార్మల్ ఇప్పుడు 3 రోజులు వచ్చి మన అమ్మాయిని ఏం చేస్తాం మనం? అమ్మాయి నన్ను ఏం చేస్తుంది? మీరేం చేయలేదు? ఏం చేయలేదు. నెక్స్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాం. ఫ్రెండ్లీగా ఉన్న మాట అయితే వాస్తవం. ఫ్రెండ్లీగా అంటే ఏం ఫ్రెండ్లీ, జస్ట్ చిల్ తాగడం, ఉండడం అంతే. కానీ ఆమె ఎప్పుడు కూడా ఫిజికల్ టచ్ అనేది లేదు. ఫింగర్ కూడా ముట్టుకోలేమని నేను. ఓకే. కాకపోతే ఆమె 3వ రోజు మిడ్-నైట్ 3 గంటలకు 4 గంటలకు వెళ్ళిపోయింది. 3 కూడా కాదు, ఒక 5-6 ఆ టైంలో. అప్పుడు మా పని మనిషి ఇట్లకి వస్తుంటే ఆమె గుర్తుపట్టింది. ఎందుకంటే మా పని మనిషి మాకు 2 మూడులు ఆమె కావాల్సిన 20 పెట్టింది కదా. దెబ్బ అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఆమెతో ఏం మాట్లాడలే. నాకు వచ్చి లేపింది, సార్ ఏంటి సార్ ఆమె వెళ్ళిపోతుంది, అర్జెంటుగా వెళ్ళిపోతుంది ఏమని అన్నారా మీరు అంటే, నేను ఏం అనలేదమ్మా అని చెప్పిన. అంతవరకు అది అక్కడితో అయిపోయింది. సెకండ్ వచ్చి 2025 మార్చ్ 29 కలుసుకున్నాం మేము. 21లో వెళ్ళిపోయిన ఆవిడ 25th మళ్ళీ 2025లో 4 ఇయర్స్ తర్వాత. అప్పుడు ఎట్లా కలుసుకున్నాంటే నేనే ఫోన్ చేసినాలే, నేనే మెసేజ్ చేసిన. నాకు అప్పటిదాకా ఆమె ఈ దొంగతనం కేసు అంత ఏం తెలియదు నాకు. 4 ఇయర్స్ తర్వాత ఎందుకు గుర్తొచ్చింది ఆవిడ మీకు? మామూలుగా ఇట్లా చూస్తున్నా, నైట్ పూట ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్కి వెళ్తుంటే అమ్మాయిది ఏదో సౌమ్య శెట్టి అరెస్ట్ గోవాలో పట్టుకొచ్చినామని అది వచ్చింది యూట్యూబ్లో. అప్పటికే జరిగి 2 ఏళ్ళు అయింటుంది అది. నేను ఏదో గెలుకుతా ఉంటే వచ్చింది అన్నది. నేను ఆమె సర్చింగ్ ఏం చేయలేదు, ఆమె కూడా సర్చింగ్ ఏం చేయలేదు. నేను ప్రైవేట్గా జనరల్గా బ్రౌజ్ చేస్తుంటే చూస్తుంటే కనిపించింది సౌమ్య శెట్టి దొంగతనం ఢిల్లీలో మన గోవాలో అరెస్ట్ అని చెప్పినారు. అరే ఇదేందని చూస్తే ఇట్లా 150 తులాల బంగారం దొంగతనం చేసింది అంటే అప్పుడే మా వెంకీగాడు పక్కన ఉండేనో లేకుంటే ఏడనో ఉంటే ఫోన్ తీసుకొని మళ్ళీ రోజు మెసేజ్ చేసిన అమ్మాయికి మధ్యాహ్నం పూట, హాయ్ మేడం అన్న. ఆమె డోంట్ రికగ్నైజ్ అన్నది. నేను వాయిస్ మెసేజ్ పెట్టిన, ఇట్లా నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, వాళ్ళ నిహారికలు ఉంటే కదా, నేను మనం సో ఓల్డ్ పరిచయం అన్నట్టుగా. అంటే ఎంబడి అమ్మాయి, ఓ సార్ బాగున్నారా మీరు, నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నారా, నేను నా మీద దొంగనే ముద్ర పడింది, మీరు నమ్ముతున్నారని అడిగింది. అప్పట్లో నన్ను మా ఇంట్లో వచ్చిన 3 రోజులు అమ్మాయి అయితే నాతో మంచిగానే ఉండే కదా, మనం అప్పుడేసారి నమ్ముతాను ఎట్లని చెప్తాం మనం, నేనైతే నమ్మతలేనమ్మని చెప్పిన. నేను ఆ రోజుకెళ్ళి కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇది ఫిబ్రవరిలో, ఫిబ్రవరి 6 తారీఖు 7 తారీఖు. అక్కడ నుంచి మార్చి 29 వరకు మేము కలుసుకోలే, జస్ట్ ఫోన్లో మాట్లాడి చాటింగ్ చేసుకుంటున్నాం అంతే. నేను మార్చి 25కు బాంబే టు
కొచ్చిన్ టూర్ పోయినా నేను ఒక ఫ్రెండ్స్తో క్రూజ్లో పోయినా. అమ్మాయి అప్పుడు వస్తాను కూడా అన్న, అతను చాట్ కూడా ఉంది, నేను కూడా వస్తాను కూడా అన్నది అమ్మాయి. కానీ మేము అలా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోయినాం. మేము ఎప్పుడు వస్తారు వైజాగ్ అంటే 29th వస్తా అని చెప్పిన. 26th ఎందుకు వైజాగ్ ఈమెను కలవని ఇంకేనా అంతా మాట్లాడుకుంటున్నాం కదా మామూలుగా. ఆయన అన్నట్టుగా పోట్లేదు బిజినెస్లు దొంగ బంగారం అని అంటుంది కదా, అదంతా వేస్ట్ మాటలు, నోటికొచ్చిన సొల్లు వాగుతురు వాళ్ళు. కానీ జరిగింది ఇది, నాదే ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, ప్రతి ప్రూఫ్ నన్ను అడగండి మీకు. సో వైజాగ్ ఎప్పుడు వస్తున్నారో అని అడిగారు. 29th నేను 26th కొచ్చిన్లో దిగిన, కొచ్చి టు హైదరాబాద్ మళ్ళీ ఫ్లైట్లో వచ్చిన. 26 నైట్ వచ్చిన, ఇంటికి వచ్చిన, ఫ్రెష్ అప్ అయిపోయినా. 27th బై రోడ్ వెళ్ళిపోయినా నేను హైదరాబాద్ టు వైజాగ్. బై రోడ్ వెళ్ళిపోయి నేను మా ఫ్రెండ్ ఇంకా దుర్గారెడ్డి ఉంటాడు కదా, ఇద్దరు బై రోడ్ వెళ్ళిపోయినాం. 27th నైట్ వెళ్ళినాము. 28th ఈవినింగ్ కల్లా చేరుకున్నాం. మంచిగా తాగుకుంటూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని 28th వెళ్ళిపోయినాం. 29th ఈవినింగ్ నేను అక్కడ కాసా బీచ్ రెస్టారెంట్ హోటల్ ఉంటుంది ఒకటి భీమిలీలో, అక్కడ రూమ్లో స్టే చేసిన. అక్కడ లొకేషన్ పెట్టి అమ్మాయి వచ్చింది ఫస్ట్ మీటింగ్లో, ఫస్ట్ డే మార్చ్ 29th ఈవినింగ్ 7:30 అరౌండ్ 8:25లో వచ్చింది మేడం. ఆమెతో పాటు మౌనిక అని ఇంకొక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ అత్త కూతురు ఆవిడ, ఇద్దరు కలిసి వచ్చిండ్రు. మంచిగా మాట్లాడుకున్నాం. మార్చ్ 29th నైట్. ఫస్ట్ 4 years తర్వాత ఫస్ట్ మేము కలిసిన ఫస్ట్ మీటింగ్ అది. మార్చ్ 29th కలుసుకున్నాం. ఆ రోజే ఇక అంటే అంతకుముందే మాట్లాడుకున్నాం కదా మేము. వాళ్ళ ఫాదర్ చనిపోయిన సంగతి నాకు తెలియదు. మా ఫాదర్ చనిపోయిండు, ఇట్లా అంటే నేను ఉన్నా కదా చూసుకుంటా అన్నట్టుగా చెప్పినా. కానీ ఫాదర్ అయినా ఎందుకు వస్తారు అంత పెద్ద ఆవిడకి నేను ఫాదర్ లాగా ఉంటానా? ఆమె ఫాదర్ ఫిగర్ లాగా అంటుంది కదా, నేను ఫాదర్ అని ఎప్పుడు అనలేదు, ఆమె ఫాదర్ లాగా కూడా ఎప్పుడు అడగలేదు. ఓకే, సో అప్పుడు ఏం జరిగింది? 29th జస్ట్ కలుసుకున్నాం మంచిగా. ఫస్ట్ టైం కలిసినా కదా, అపీరెన్స్ బాగుంది, చైన్ గిఫ్ట్ ఇచ్చిన, ఒక 45,000 బట్టలు కొనుక్కుంటే మామూలుగా పండుగ ఉంది. అంతకుముందు నెక్స్ట్ డే పండుగ ఉంది, ఉగాది పండుగ ఉంది. 30కో 31స్tkో పండుగ ఉంది, ఉగాది పండుగ మార్చిలో. సరే ఏదో బట్టలు కొనుక్కుందామంటే ఇచ్చిన నేను. సరే అంత బట్టలు కొనుక్కుందామని నేను అంటే మాట్లాడుకున్నా కదా మామూలుగా. ఫస్టే మాట్లాడుకున్నారు, బాగానే ఉందండి. ఆ మాటలతోనే మీరు ఇమీడియట్గా చైన్ కొనిచ్చేంత. నేను అమ్మాయికి ఫస్టే చైన్ తీసిచ్చేటి, ఉన్నప్పుడే చైన్ తీసిటోటి, రేపు ఇద్దాం గిఫ్ట్ అని. ఇప్పుడు 2021లో 21లో ఉన్న 3 రోజుల్లో ఏది జస్ట్ మీరు సిట్టింగ్ చేశారు హాఫ్ రిలేషన్కే. అప్పుడు మీరు గిఫ్ట్ ఇస్తాను చెప్పిన, అప్పట్లోనే చైన్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. ఆ చైన్ తీసుకొచ్చి పెట్టినా నేను, మంచిగా ఉంది చైన్. ఆమె పట్టుకొని తలుపు ముందర వండుకున్నా అని చెప్పింది చూసినావా, అదంతా అబద్ధం. నేను పొద్దుగాల చైన్ ఇస్తా అని చెప్పిన, సర్ప్రైజ్ అంటే ఓకే అన్నది. ఏమైందో పొద్దుగాల 3:30కి వెళ్ళిపోయింది. అది కట్ చేస్తే ఆ రోజు మళ్ళీ చైన్ ఇచ్చిన 45,000 క్యాష్ ఇచ్చిన. అవును, మీరు ఆ తర్వాత కలిసినప్పుడు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయారు మీరు అని అడగలేదా? అడిగిన నేను. షూటింగ్ నా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కదా కొన్ని, అంటే ఆ రోజు నా ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే కట్ చేస్తే అమ్మాయి గోవాలో షూటింగ్లో ఉంది. ఇది నిజం, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ నేను తప్పని అనట్లా. కానీ మీరు షెల్టర్ ఇచ్చినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది వెళ్ళేటప్పుడు. అయితే ఏం చెప్పిందంటే అమ్మాయి అప్పట్లో, నాకు ఇప్పుడు చెప్పేది కన్వర్జేషన్ వేరు, నాకు చెప్పిన కన్వర్జేషన్ ఏం చెప్పిందంటే, మీరు పడుకున్నారు సార్, డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పి వెళ్ళిపోయినని చెప్పింది. పని అమ్మాయి కన్నా చెప్పారు, పని అమ్మాయికి ఎదురు పడలే. పోతుంటే పని అమ్మాయి చూసి, పని అమ్మాయి నేను చూడలేదు. ఓకే, సోమేష్ శెట్టి పని అమ్మాయిని చూడలే, మా పని అమ్మాయి సోమేష్ శెట్టిని చూసింది. అది తర్వాత మీకు మెసేజ్ కాల్ ఉండాలిగా. చేసినాం, 2-3 సార్లు చేసినాము. వస్తాను అన్నది, మళ్ళీ టికెట్ చేయటం కదా తనే. నేనే చేసిన ఆవిడకు, తను చెప్పాలి కదా. తను చెప్పింది, నేను అంటే చెప్పింది తను ఫోన్ చేసి. ఏమని చెప్పిందంటే, మీరు పడుకున్నారు సార్, ఎందుకు డిస్టర్బ్ వెళ్ళిపోయినా నేను, నా గోవా షూటింగ్ మార్నింగ్ 6:30కో 7కో ఫ్లైట్, నాకు వెళ్ళిపోయినా సార్, నెక్స్ట్ టైం కలుద్దాం అన్నది. దాని తర్వాత గోవాకి వెళ్ళి వస్తా టికెట్ అని చెప్పింది అమ్మాయి. గోవాకి వెళ్ళి చక్క మా ఇంటికి వస్తాను, టికెట్ కూడా వేసిన పోతే నేను, ఆ టికెట్ కూడా ఎక్కడో ఉంటుంది, 2021లోదే గోవాకి వెళ్ళిపోయింది కదా. ఈమెమంటుంది ఇప్పుడు, లేదు మా బలరాం 3 టికెట్ బుక్ చేస్తే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లో వైజాగ్ పోయినని చెప్తుంది. అది రాంగ్. గోవాకు పోయింది, ఆడ 4-5 days షూటింగ్ చేసుకున్నది. అక్కడ నుంచి వస్తా అని చెప్పి నేను మా టికెట్ వేసిన ఎయిర్పోర్ట్కి పోయినా, ఎయిర్పోర్ట్కి పోతే లేదని నాకు హెల్త్ బాగాలేదు, ఊరికి వెళ్ళిపోతున్నా వైజాగ్ అని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయింది. ఇది జరిగింది. 31st మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. 2025 31 మార్చ్ 29 కలిసింది కదా, 1 day గ్యాప్ తీసుకొని మళ్ళీ వైజాగ్లోనే, సేమ్ వైజాగ్లోనే 31 మార్చ్. ఇది కూడా మళ్ళీ వైజాగ్లోనే, అది హోటల్లోనే 29 కలిసింది కదా సార్, కలిసారు. 31 గ్యాప్ ఇచ్చింది, 31 మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 29 కలిసినప్పుడు
ఏది మాట్లాడుకుని వెళ్ళిపోయారా లేకపోతే జస్ట్ చైన్ గిఫ్ట్ ఇచ్చిన లేట్ నైట్ వచ్చింది అమ్మాయి వచ్చుకొని కూడా 8 గంటలకు టైం 8:30ని మీరు పిక్ దిగారు. ఐఫోన్లో దిగిన టైంతో సహా ఉంటుంది, డేట్తో సహా ఉంటుంది. ఏ ఫోన్లోనే ఉంటుంది. 8:30కి మీరు ఫోటో దిగారు. ఫోటో దిగినాము, చైన్ ఇచ్చిన, నేనే ఇచ్చిన చైన్ కూడా మెల్ల నేనే వేసిన. మీరే వేయండి అని నేనే మెల్ల వేసిన. బాల్కనీలో కూర్చొని 45,000 క్యాష్ ఇచ్చిన. సార్ నేను రేపు పండుగ ఉంది కదా షాపింగ్ చేసుకుంటా, ఎల్లుండి మీకు ఏదన్నా పండుగ ఉంది కదా ఏదైనా తీసుకొని వస్తా అంటే సరే తీసుకొని ఏం రాలేదు, మామూలుగా వచ్చింది అంతే. 4:30కో 5కి వచ్చింది. దాని తర్వాత ఎన్ని గంటలకు వచ్చిందంటే అంతే 4:12కి వచ్చింది. ఫస్ట్ ఫోటో దిగింది 4కో అరౌండ్ అట్లా వచ్చింది. 31st వచ్చింది. ఆ రోజు మాట్లాడుకున్నాం. ఇంకా ఏం మాట్లాడుకున్నాం అంటే నేను మీతో ఉంటా. తనే ఉందా? తనే. అంటే ఈ మేము ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి టు మార్చి 20 వరకు మేము మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాము? ఆమె కేసు కానీ, ఆమెకున్న ఇబ్బందులు కానీ, ఆమెకున్న ఫైనాన్షియల్ కానీ మేము అన్ని ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా. ఇది ఇంటర్నల్ ఎవరు తెలియదు. ఆల్రెడీ అక్కడ మీరు ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం కాబట్టి నేను వైజాగ్ పోయిన తర్వాత 29th ఏం మాట్లాడుకోలేదు. అంటే లేట్ నైట్ వచ్చింది ఆమె కూడా. వాళ్ళు అక్కడ నుంచి ఆమె పెందుర్తి పోవాలంటే ఒక 40 కిలోమీటర్ మేమున్న దగ్గర నుంచి 1 గంట జర్నీ పడుతుంది. సరే వెళ్తా సార్ అని ఒక గంట ఉంది నా దగ్గర. ఆ రోజు మేమందరం అమ్మాయి, మౌనిక, నా ఫ్రెండ్ దుర్గారెడ్డి, మేమందరం హోటల్ బాల్కనీలో కూర్చొని మంచిగా స్టఫ్ ఏదో స్నాక్స్ తిన్నాం, కాఫీ తాగినాం, చైన్ ఇచ్చిన, డబ్బులు ఇచ్చిన, వెళ్ళిపోయింది. 31st వచ్చినప్పుడు ఆ రోజు మేము లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే ఇక్కడ నేను నీతో ఏది ఫిజికల్గా ఉండలేను, వైజాగ్లో అయితే వద్దు. నేను లాస్ట్ నా దొంగతనం కేసప్పుడు కాశీకి పోదామని ఫ్లైట్ టికెట్లో ట్రైన్ టికెట్లో బుక్ చేసుకున్నాము. నన్ను నైట్ లిఫ్ట్ చేసారు పోలీసులు. నాకు ఆ డ్రీమ్ అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు మీరు వచ్చింది కాబట్టి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామంటే మనం వారణాసి పోదామన్నది ఆవిడ కూడా. అంటే ఆవిడ ఫోర్స్ ఏం చేయలేదు నన్ను. ఆవిడ కోరిక ఉంది, నేను కూడా కోరిక ఉంది కదా, సరే పోదామని చెప్పిన. ఎప్పుడు పోదామంటే 4 తర్వాత ఎప్పుడన్నా మీ ఇష్టం అన్నది అమ్మాయి. ఏప్రిల్ 4 తర్వాత మీ ఇష్టం అన్నది. నాకు 5th 6th 7th 8th 10th వరకు నేను ఫ్రీ ఉన్నప్పుడు సరే 5th చేయనమ్మా టికెట్ అన్న. చేయన్నది 3వ తారీఖు సాయంత్రానికే టికెట్ చేసి పెట్టినా నేను. వారణాసి టికెట్ కూడా మన దగ్గర చూపిస్తాం మీకు పెట్టినాన్ని. 3rdకో 4thకో టికెట్ చేసిన. మేము 5th మధ్యాహ్నం బయలుదేరింది అమ్మాయి ఎక్కడి నుంచి వైజాగ్ టు హైదరాబాద్ వచ్చింది. నేను హైదరాబాద్ ఆమెతో జాయిన్ అయినా. అక్కడ నుంచి కాశీ వెళ్ళిపోయినాం. మీకు కాశీ హోటల్ బిల్స్ ఇస్తున్నా, మేము స్టే చేసిన రూమ్ నెంబర్ ఇస్తున్నా, సీసీ ఫుటేజ్ ఇస్తున్నా, కాశీలో మేము దిగిన ఫోటోలు ఇస్తే అన్ని ఇస్తాను మీకు నేను. ఇంకా ఫ్యామిలీ ఆడింది, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది ఆడ. ఫ్యామిలీ విషయం ప్రక్కన పెడదాం. కాశీకి వెళ్ళి ఏం చేశారు? కాశీకి పోయినామండి. కాశీకి పోయినాక దర్శనానికి వెళ్ళిపోయినాం. ఫస్ట్ దర్శనంకి గుడిలో కూర్చున్నాం. మంచిగా కూర్చున్నాక ఆమెనే చెప్పింది, అంటే ఫేక్ ప్రామిస్లు వద్దు, లైఫ్ లాంగ్ ఉందాం అనుకున్నాం కాబట్టి ఆ టెంపుల్లో మనం ప్రామిస్ చేసుకుందాం అన్నది. చెప్పు నీకేమేం కావాలో చెప్పంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కావాలి. ఆ ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి ఇల్లు కావాలి. నెక్స్ట్ నువ్వు కూడా ఉంటావు కాబట్టి ఎప్పుడైనా నువ్వు కూడా ఉండడానికి బాగుంటుంది కాబట్టి ఇల్లు కావాలి. అది కూడా ఏం ఏరియాలో? ఎంఈపీ కాలనీలో కావాలి, గీతం కాలేజ్ బ్యాక్ సైడ్లో కావాలి, ఎందాడ్లో ప్రైమ్ ఏరియా. ఓకే అన్న. తర్వాత నా కేసులో ఇప్పటివరకు ఉన్న అడ్వకేట్లు ఎవరు నాకు పూర్తిగా పనిచేయలేదు, అందరు నన్ను చీట్ చేస్తున్నారు, నాకంటూ ఒక లేడీ అడ్వకేట్ ఉంటే బాగుంటుందని చెప్పింది. నేను కూడా లేడీస్ కాబట్టి కొంచెం నేను ఏదైనా చెప్పుకోవాలన్నా మాట్లాడుకోవాలన్నా కూడా కొంచెం నాకు అనుకూలం ఉంటుందని చెప్పింది. అది ఓకే. తర్వాత ఆ దొంగతనం కేసులో ఈమెతో ఉన్న బంగారం మొత్తం పోలీసులు పట్టుకుపోయినని చెప్పింది. మరి పట్టుకుపోయినో నాకు తెలియదు. ఆమె వాళ్ళ బంగారంతో పాటు ఈమె బంగారం కూడా తీసుకుపోయినని చెప్పింది. నాతో ఒంటి మీద బంగారం మీద మొన్న నేను ఇచ్చిన చైన్ ఒకటే ఉంది, నాకు కొద్దిగా నాకు బంగారం కూడా చేపించు అని చెప్పింది. ఓకే చేపిస్తా. తర్వాత నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నా ఫైనాన్షియల్ ట్రగుల్స్ మొత్తం నువ్వే చూసుకోవాలి. బలరాం నుంచి కాదు. ఎందుకు కాదంటే అతనికి వచ్చే జీతం 1,32,000 35 జీతం వస్తుంది. ఇల్లు ఈఎంఐ, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ అన్నీ పోగా అతని చేతికి వచ్చేది 75,000 అది కూడా నా దగ్గర ఉంది. అతని కటింగ్స్ పోంగ్ వచ్చేది నా దగ్గర ఉంది. కాబట్టి నేను బలరాం ఎక్కువ ఫోర్స్ చేయలేను. నాకున్న ప్రాబ్లమ్స్ ఇది నువ్వు ఓకే అనుకుంటే లైఫ్ లాంగ్ ఇతను కలిసి ఉన్నాం హ్యాపీగా అని చెప్పిన ప్రామిస్ అక్కడ. నేను ఆమెకు చెప్పిన ప్రామిస్ ఇది. నేను అన్నీ ఓకే. ఇల్లుకు డబ్బులు కట్టిన, బంగారం ఇప్పించిన, డబ్బులు ఇచ్చిన, లాయర్ని పెట్టిన, కోర్టు ఫీజులు వగేరా ఖర్చులు టోటల్ నేను ఇచ్చిన పైసలు 69 లక్షలు క్యాష్ ఇచ్చిన, 20-25 తులాలు బంగారం ఇచ్చిన. ఇది నిజం. సో ఇది జరిగింది కదా. దాని తర్వాత మీకు ఎక్కడొచ్చింది కాన్ఫ్లిక్ట్? ఇంకొకటి చెప్పాలి, దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు అమ్మాయి నాకు డబ్బులు వేసినా అయిపోయింది అన్నీ అంటుంది కదా సార్ ఆవిడ. నేను కాశీ నుంచి వచ్చిన తర్వాత నా అకౌంట్ ఒకటి ప్రాబ్లం అయిందే. అయితే మీ అకౌంట్ వాడుకుంటామా అని చెప్పాను నేను అమ్మాయికి. మీ అకౌంట్ ఏం ప్రాబ్లం అయింది? మామూలు కేవైసీ అప్లోడ్ చేయలేదు నేను.
అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంది, అకౌంట్ బ్లాక్ అయింది అంతే. నా దాంట్లో 100 కోట్లు డ్రా చేసినప్పుడు సీజ్ ఏం చేయలేదు, ఎవరైనా సీజ్ చేయలేదు. ఒక్క అకౌంటేనా మీకు ఉన్నది? 2 ఉంటాయి. ఒకటి యాక్సిస్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ అలా మైనస్ ఉంది. వాస్తవంగా మైనస్ ఎందుకు ఉందంటే నా లాకర్ ఉంది యాక్సిస్ బ్యాంక్లో, ఆ లాకర్ మేము నేను చూసుకోలేదు, 2000 కొంత మైనస్ ఉంది దాంట్లో. ఆ అమౌంట్ ఇంకా అది ఎందుకు లేని వదిలేసినాక నాది ఇంకో DBS బ్యాంక్ ఉంటుంది. DBS బ్యాంక్ కేవైసీ అప్లోడ్ చేయాలి, మీరు బ్యాంక్ రండి, అక్కడ ఫోన్ వచ్చి నేను పోలేదు, ఆ అకౌంట్ ఉన్నది నాకు సీజ్ అయింది, అంటే బ్లాక్ అయింది. నాకు ఆ రోజు మాకు మామనార్లో వేరే పేమెంట్ ఒక 10 లక్షలు వచ్చేది ఉండే నాకు, నీ అకౌంట్ వాడుకుంటామని చెప్పిన. ఎప్పుడు మేము కాశీ నుంచి వచ్చిన తర్వాత 10వ తారీఖు అడిగిన, 11వ తారీఖు అకౌంట్ పెట్టింది, 12వ తారీఖు ఆమె డబ్బులు వేసాను నేను. 12వ తారీఖు నుంచి ఆమె అకౌంట్ మేము డబ్బులు వేయాల్సి వచ్చింది ఆమె అకౌంట్లో. ఇది మొత్తం ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఫోన్పే నెంబర్లు ఉంటాయి, మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఏ ఊరు అంటే మహబూబ్నగర్ అంటారు. ఇది మొత్తం క్యాష్ డిపాజిట్ మహబూబ్నగర్లో. 12వ తారీఖు టక్క పేమెంట్లు పడుతున్నాయి. 49,50,000, 49 1,50,000, 49,000, 99,000. ఎప్పటిదాకా పడింది అంటే 12వ తారీఖు టోటల్ పేమెంట్ పడిపోయింది ఇక్కడ దాకా 30,900 వరకు పడింది. తర్వాత ఈ పేమెంట్ నాకేసింది, ఇవ్వండి ఇక్కడ 10,000, 50,000, 35, ఇది చూసిన లక్ష్మీకాంత్ నాకేసింది అమ్మాయి. ఇది అమ్మాయి క్రెడిట్ అయింది, ఇది డెబిట్ అయింది, నాకేసిన పేమెంట్. ఈ పేమెంట్లే అమ్మాయి స్క్రీన్ షాట్లు పెట్టి నేను డబ్బులు ఇచ్చేసిన అంటుంది ఇప్పుడు. ఓకే, అప్పుడు మీరు అకౌంట్ యూజ్ చేసుకున్న దానికి మీరు వేసుకున్న అమౌంటే మరలా మీకు తిరిగి వేసిన దాన్ని 69 లక్షలు ఇచ్చిన డబ్బులు సపరేటు. బాగినండి, అది వేరు. 69 లక్షలు సపరేట్ పేమెంట్, అది సపరేట్. ఇది ఒక రోజు కోసం వాడుకున్నారు. అదే మీరు అప్పుడు బ్యాంక్ మీది పని చేయట్లేదు కాబట్టి మీ అకౌంట్ తన అకౌంట్ యూజ్ చేసుకుంటే మళ్ళీ ఎవరిది అనుకుంటారు అకౌంట్? ఇగో సోమ్య కిల్లంపల్లి ఆమె అకౌంటే. ఏప్రిల్ 12కి వెళ్ళి ఒక రోజులో పడిన పేమెంట్ ఆమెకు 9,80,000. ఆ పేమెంట్ నాకు కొట్టింది. ఓకే, అంతే. ఆ పేమెంట్ కొట్టింది. మధ్య నేను అమౌంట్లు వేసినా కదా, ఒకసారి 5, ఒకసారి 4, 3, 10 ఇట్లా కొడితే నాకు అవసరం ఉంటుంది. మేమిద్దరం అండర్స్టాండింగ్ ఉన్నాం కదా సార్. ఇప్పుడు నీ అకౌంట్కి 10 పంపించిట్టా, నాతో అమౌంట్ లేదు, క్యాష్ ఉంటుంది, నాకు అకౌంట్కి కావాలి. 2 లక్షలు కొట్టంటే కొడతావు కదా. ఇప్పుడు నా అకౌంట్ మీ దగ్గర సేవ్ అయింది, మీ అకౌంట్ నా దగ్గర సేవ్ అయింది, IMPS ఇన్స్టెంట్ మనీ అట్లా కొట్టేసి అట్లా పెట్టింది అమ్మాయి. సో ఏప్రిల్ 12 జరిగింది. తర్వాత ఏప్రిల్ 12 జరిగింది కదా, ఏప్రిల్లో మళ్ళీ ఒకసారి కలుసుకున్నాం ఎండింగ్లో. ఏప్రిల్ 12 తారీఖే వాళ్ళ భర్తను పరిచయం చేసింది నాకు. ఎక్కడ? వైజాగ్లోనే. ఇప్పుడు ఈ అకౌంట్లో డబ్బులు వేసినా కదా, నేను డ్రా చేస్తారా అని చెప్పింది కదా, నేను పోయినా మళ్ళా 13కో 14కో 12 తారీఖు అమౌంట్ వేసిన, 13 తారీఖు 14కో పోయినా. పోతే అప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ భర్తని, మా పిల్ల మౌనిక అని ఒక అమ్మాయిని చెప్పిన కదా, వాళ్ళని ఆ రోజు నాకు వైజాగ్లో RK బీచ్లో పరిచయం చేసింది. ఆ రోజు డబ్బులు ఇస్తే ఆల్రెడీ పరిచయం కదా మీకు? మౌనిక పరిచయం, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ భర్త ఫస్ట్ పరిచయం ఆ రోజు నాకు. ఇంకా డబ్బులు ఇస్తాను చెప్పింది కదా, అదే చెక్ తీసుకొని డ్రా చేస్తా, మీరు రండి అని చెప్పింది. నేను కూడా ఇట్లా చూసుకోవచ్చు, కలుసుకోవచ్చు. కానీ పోయిన తర్వాత డబ్బులు తీసుకొస్తామని అడిగినాను. మళ్ళీ వచ్చినట్టు డబ్బులు తీసుకొద్దాం, లేదు మా బలరాం వాళ్ళ అమ్మకు అంటే వాళ్ళ అత్తకి చాలా సీరియస్గా ఉంది, మేము ఒడిషా బరంపురం వెళ్ళిపోతున్నామని చెప్పింది. ఇంకా సీరియస్ ఉన్నాక మనం ఏమంటాం, సరే అమ్మ పోయిరాపండి అని చెప్పిన. సరే నేను పోతున్నా కదా సార్, మీకు అమౌంట్ డ్రా చేయలేను, ఫోన్పే కొడతా అని చెప్పింది. ఆ అమౌంట్లో ఈ అమౌంట్లు. ఓకే, అట్లా ఫోన్పే కొట్టింది. ఫోన్పే కూడా నాకు ఎక్కువ కొట్టలే అమ్మాయి. 9 లక్షల అకౌంట్లు వేస్తే 4.5 లక్షలు 5 లక్షలు కొట్టింది. కొట్టి బరంపురం వేసిన తర్వాత నాడు సడన్గా షాపింగ్ పోతున్నాయి, మనం కొనుక్కోవచ్చు అన్నది. కొనుక్కో అమ్మ అన్న, అది స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది, మీకు ఇస్తా. కొనుక్కో అంటే నేను ఏదో 50,000 1,00,000 ఏదో కొనుక్కుంటుంది అనుకున్నా. 10 నిమిషాల బయటకు వచ్చి నేను గాజులు కొనుక్కున్నాను. అది ఎంత అయిందంటే 2.5 లక్షలు అన్నది. నేనేమంటే అప్పటికే ఆమెతో నా నిండా ఉన్న ప్రేమలో ఉన్నాము, ఏమంటాం ఇంకా సరే తీసుకోలే అనిపించింది అంతే. ఇంకొకటి దాని తర్వాత మనకి 70,000 రూపాయలు వచ్చేదండి మళ్ళీ. ఓన్లీ 70,000 రూపాయలు ఆమె దగ్గర ఉండే. గాజులు కొనుక్కోగా అన్ని పోగా నా అకౌంట్కి డబ్బు కొట్టంగా కూడా ఒక 70,000 ఇంకా అమ్ముతాను బ్యాలెన్స్ ఉంది పేమెంట్. ఆ బ్యాలెన్స్ కోసం ఏం చేసింది, నా కారు ప్రాబ్లం వచ్చింది, ఇగో ఇది పడింది, 80,000 రూపాయలు అవుతుందంట, నేను రిపేర్ చేయించుట కార్ అని ఈ వీడియో పెట్టింది నాకు. వాళ్ళ తార్బండి ముందర మానిస్టర్ రాసి చూడండి. ఓకే, ముందర బానట్ లేపినరా, ఈ వీడియో పెట్టింది నాకు. నేనేమంటే ఇంకా అడవిలో ఉన్నా బయట ఉన్నా రిపేర్ అర్జెంట్ కావాలని చెప్తే సరే వాడుకొని చెప్పి అట్లా అంత చీటింగ్ చేసింది అని పూరా. ఎక్కడ కూడా ప్రేమ లేదు ఇక్కడ మొత్తం. ఇక్కడ ఈ ఏప్రిల్లో అట్లా జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మే కదా, ఇల్లు పేమన్నది కదా, ఇంకా ఇల్లు ప్రయత్నాలు మొదలు పెట్టినా. ఇల్లు ప్రయత్నాలు ఎప్పుడు చేసిన అంటే ఏప్రిల్ నేను 14 తారీఖు ఏదో డబ్బుల కోసం వచ్చిన చూసినరా, ఆ టైంలోనే ఇల్లు 2 ముగ్గురు నాకున్న వైజాగ్లో ఫ్రెండ్స్ 2 ముగ్గురు చెప్పి పెట్టిన, అరే మనకు ఒక ఇల్లు కావాలి, ఒక మంచి అపార్ట్మెంట్ కావాలి, ఎందాడ ఏరియాలో MVP కాలనీలో కావాలి, అదే గీతంపల్లి బ్యాక్ సైడ్లో కావాలని చెప్పిన. స్కైలాండ్ టవర్స్ అన్నట్టు ఉంటుంది, దాని ఆపోజిట్లో పల్స్ టవర్ అన్నట్టు ఉంటుంది. ఈమె ఎక్కిపించిన అపార్ట్మెంట్ పేరు పల్స్ టవర్.
ఓకే. దానిలో నేనే పోయినా, నేనే ఫోన్ చేసిన, నేనే ఫ్లాట్ చూపించిన, నేనే రేటు మాట్లాడినా, మొత్తం నేనే చేసిన. ఎంత దాని ప్రైస్ ఎంత? 1,24,00,000 30,00,000. అంటే ఈఎంఐలా తీసుకున్నారా లేదా ఈఎంఐ సింగిల్ పేమెంట్? అంటే ఇక్కడ స్టోరీ చెప్తాను మీకు. ఇంకా ఏప్రిల్ మళ్ళీ 20 తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చింది అమ్మాయి. ఏప్రిల్ 14-15 ఆడున్నా డబ్బులు అయిపోయినాయి, మనం కలుసుకున్నాం, ఆడ మామూలుగా మాట్లాడుకున్నాం, అయిపోయింది కదా. మళ్ళీ ఏప్రిల్కి వచ్చింది. ఆ టికెట్ కూడా నా దగ్గర ఉంది, మీకు చూపించమంటే పెట్టినా, ఆల్రెడీ మీకు ఇచ్చిన. హైదరాబాద్ వచ్చిందా తను? హైదరాబాద్ వచ్చింది. ఏప్రిల్ ఎన్ని తారీఖు వచ్చిందంటే అంటే ఎండింగ్లో సార్ ఉంది, దసపల్ల టికెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీకు పెట్టిన. దసపల్లాలో రూమ్ తీసుకున్నాం. దసపల్ల రూమ్ తీసుకున్నాం. ఏప్రిల్ ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం, ఏప్రిల్ 5వ తారీఖు కాశీలో కలుసుకున్నాం కదా. దాని తర్వాత అమ్మాయి రావడం ఫస్ట్ టైం కాశీ నుంచి. నెక్స్ట్ టైం వచ్చింది దసపల్ల హోటల్కి ఏప్రిల్లో ఎండింగ్లో. ఏప్రిల్ ఎండింగ్ వచ్చింది, బాగానే ఉన్నాం. నేను ఆ రోజే ఏప్రిల్ 25కి సార్, ఏప్రిల్ 25కు ఆ రోజే సినిమా అగ్రిమెంట్ వేసుకున్నాం. సినిమా అగ్రిమెంట్ ఎందుకోసం అంటే ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఆమె ఆధార్ కార్డు పెట్టింది. కింద సినిమా హీరోయిన్ అగ్రిమెంట్ ఉంటుంది చూడండి, కింద హీరోయిన్ అగ్రిమెంట్ మేము ముందే మాట్లాడుకున్నాంగా. అంటే నేను మళ్ళీ హైదరాబాద్ రావాలన్నా, నేను డబ్బులు ఇస్తుంటే ఇంత బంగారం ఇస్తున్నావు, ఇల్లు ఇప్పిస్తున్నావు, బలరామ్ కుమార్ ఏం చెప్పుకోవాలి ఇంట్లో నేను, మీరు ప్రీవియస్ సినిమా తీసారు కాబట్టి నాకు ఆ సినిమా మీద ఒక అగ్రిమెంట్ కావాలి, మా ఇద్దరు అండర్స్టాండింగ్లోనే. అది కూడా ఫేక్ అగ్రిమెంటేనా? ఫేక్ అగ్రిమెంటే. ఎంతసేపు ఉన్నా మేము మాట్లాడుకొని చేసుకున్నాం సార్. ఇదంతా ఎవరు నమ్మించని ఇంకనో పబ్లిక్ కోసం చేసుకోలే, మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండాలంటే ఇవన్నీ కొన్ని చేసుకోవాలి కదా అని చేసినాను అంతే. నేను నాకు లక్ష్మీరాధ ఆర్ట్ అండ్ క్రియేషన్ ఆఫ్ బ్యానర్ ఉండే, ఇప్పుడు లేదు. అప్పట్లో నేను సినిమా తీసిన 2019-18లో ఆ బ్యానర్ ఇప్పుడు లేదు, అయిపోయింది. సినిమా అయిపోయింది, బ్యానర్ అయిపోయింది, అక్కడితో క్లోజ్. నా సినిమా చాప్టర్ క్లోజ్ నాది. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అవి చేసుకున్నారు. తర్వాత ఏప్రిల్ 25th వచ్చింది, అగ్రిమెంట్ చేసిన. 25th, 27th, 28 3 రోజులు ఉంది. ఆ రోజే అగ్రిమెంట్ ఆవిడకి ఇచ్చిన. ఒక గోల్డ్ది మీకు ఫోటో పెట్టినా కదా, ఆ గోల్డ్ది నెక్లెస్ కూడా ఆవిడకి ఇచ్చిన. ఆ 2 తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయింది. నేను కట్ చేస్తే మే 2వ తారీఖు మళ్ళీ వైజాగ్ పోయినా. ఎందుకోసం ఇల్లు చూసినా కదా, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, ఇల్లు చూసినామన్నా మీరు రండి చూసుకోండి అని చెప్పిండ్రు. మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు. అంటే వాళ్ళ నేరేలు అయితే ఇల్లు ఉంది, మీకు నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ నెంబరు, మీరు పోయి చూసుకోండి అని చెప్పిండ్రు. నేనే పోయిన ఇంటికి. సీతారామన్ బిల్డర్ కొడుకు ఇతని పేరు. ఫోన్ తీసుకొని నేనే ఫోన్ చేసిన. ఇక అతని డాక్యుమెంట్లు ఎప్పుడు పెట్టి, మాకు ఇంటి డాక్యుమెంట్లు మే 12th. అంటే నేను మే 4th నాడు లొకేషన్ పెట్టింది మాకు. నేను మే 12కి వెళ్ళిపోయినా, మే 2వ తారీఖు వెళ్ళిపోయినా, 2, 3 ఇల్లు చూసుకున్నా. 4వ తారీఖు అతను లొకేషన్, వాళ్ళ ఆఫీస్ లొకేషన్ పెట్టిండు. ఫ్లాట్ వచ్చినాం, చూసుకున్నాం అందరం. చూసుకుని 4వ తారీఖు లొకేషన్ పెడితే 4వ తారీఖు నాడు నేను 2,16,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టిన ఇంటికి, ఫస్ట్ పేమెంట్. ఓకే, 2,16,000. ఓకేనా? అగ్రిమెంట్ అయిపోయింది. సినిమా అగ్రిమెంట్లో ఏం రాసినాము, 40 లక్షలు రెమ్యునరేషన్ రాసినాం, 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ అని రాసినాం. అదే పర్పస్లో 2,16,000 రూపాయలు బిల్డర్కి నేను ఓకే అడ్వాన్స్ కింద పే చేసినట్టు. ఇల్లు చూసినాం. 2వ తారీఖు వెళ్ళిపోయినా కదా, 3వ తారీఖు అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది ఇల్లు చూనికి. మళ్ళీ 4వ తారీఖు మళ్ళీ వచ్చిండ్రు, మొత్తం ఫ్లాట్ అంతా చూసుకున్నాము. మాకు నచ్చింది ఫ్లాట్. 4వ తారీఖు పొద్దుగాల రండి అమ్మ అని చెప్పినాం. బిల్డర్ చెప్పిండు. 4వ తారీఖు బిల్డర్ ఫ్లాట్కు ఆఫీస్ ఉంటుంది కదా మామూలుగా, బిల్డర్ ఆఫీస్, ఆడికి పోయి 2,16,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టిన, ఫస్ట్ పేమెంట్ ఇంటికి. అది ఓకే. మార్చిలో మళ్ళీ వచ్చింది ఒకసారి. ఏప్రిల్ 2వ తారీఖు డౌన్ పేమెంట్ కట్టిన. 4వ తారీఖు డౌన్ పేమెంట్ అయిపోయింది. ఏప్రిల్ 25న తను వచ్చిందన్నారు మీరు. 25th వచ్చింది, అగ్రిమెంట్ అయింది. ఆ రోజు 25 ఫేక్ అగ్రిమెంట్ చేయించిన. ఆ రోజు ఒక నెక్లెస్ ఇచ్చిన, పోతూ 2 లక్షలు మళ్ళీ అకౌంట్కి ఇచ్చిన, వెళ్ళిపోయింది. నేను మళ్ళీ మే 2వ తారీఖు పోయినా అక్కడికి. 2వ తారీఖు ఇల్లు చూసిన, పల్స్ టవర్, అక్కడ ఉన్న టవర్ పేరు పల్స్ టవర్. ఆ టవర్ చూసిన, అన్ని చూసారు. వాళ్ళు 4వ తారీఖు వచ్చారన్నారు. తర్వాత ఫ్యామిలీ మొత్తం వచ్చింది, ఒక్కనేం కాదు. బలరాం వచ్చిండు, వాళ్ళ తమ్ముడు వచ్చింది, మౌనికి వచ్చింది, సౌమ్య వచ్చింది. ఇల్లు చూడడానికి కూడా అందరం వచ్చినాం. ఇల్లు చూసినాం. బిల్డర్ దగ్గరికి పోయి 4వ తారీఖు నాడు 2,16,000 డౌన్ పేమెంట్ కట్టారు. అది అయిపోయింది. అక్కడతో అయిపోయినాక మేలో మళ్ళీ వచ్చింది అమ్మాయి హైదరాబాద్కి. అదే మేలో మళ్ళీ ఏ డేట్ వచ్చింది? 9కో 10కో అటు. ఓకే. మళ్ళీ ఒక 2-3 రోజులు ప్రోగ్రామ్ మేళ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒక గిఫ్ట్ ఇచ్చిన. అసలు ఏం ప్రోగ్రామ్? ఇదే ప్రోగ్రామ్, మాదేం ప్రోగ్రామ్ ఉంటుంది.
ఏం ప్రోగ్రామ్ ఉంటుంది సార్ ఇంకా అట్లా కాదు, ఆ షూట్ అని చెప్తున్నారు కదా, షూట్ చెప్తున్నా కదా మీకు ఓపెన్ ఇప్పుడు ఏం చెప్పినా ఫేక్ అగ్రిమెంటే. ఫేక్ అగ్రిమెంట్ ఇంట్లో చెప్పుకొని ఉంటుందని చెప్పింది కాబట్టి నేను ఒక అగ్రిమెంట్ ఇచ్చిన. అది అర్థమైంది. ఆమె అడిగితేనే ఇచ్చిన అగ్రిమెంట్ నేను. ఇప్పుడు నేను అంత తెలివిపరన అయినంటే, నాకు అంత తెలివినంటే ఒరిజినల్ అగ్రిమెంట్ నేను పెట్టుకుంటా కదబ్బా. ఆ రోజు దస్పల్లా హోటల్లోనే అగ్రిమెంట్ ఇచ్చిన 25th నాడు. ఇక్కడ పక్క గోల్డ్ నెక్లెస్ పెట్టింది, ఇక్కడ పక్క అగ్రిమెంట్ పెట్టింది. కొట్టి ఆమె ఫోన్లో ఫోటో తీసుకున్నది. ఆమెకు చేతనైతే ఆ ఫోటో పెట్టామని మీరు అడగండి. 25th నాడు అగ్రిమెంట్ ఇచ్చింది కదా, నాతో ఫోటో ఉంది కానీ ఎక్కడుంది దేవుడు, అది కూడా పెడతాను మీకు నేను. 25th రోజు 2 తీసుకుని వెళ్ళిపోయింది. అది అయిపోయింది. 9-10 తను వచ్చింది మళ్ళీ ఒక నెక్లెస్. అప్పుడు ఏడున్నాం తెలుసా సార్, మేము ఎల్లా హోటల్లో ఉన్నాం. ఎల్లా హోటల్ అక్కడ గచ్చిబౌలి ఎల్లా హోటల్. అప్పుడు ఉన్నాము. అక్కడ నుంచి మామనార్ మా ఇంటికి పోయినాం. ఆడ గోల్డ్ దగ్గర నెక్లెస్ తీసుకున్నా, ఇచ్చిన. ఇక జరుగుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతూ పోతుంది అట్లా. మే అయిపోయింది. మే ఎండింగ్ కల్లా అమ్మాయికి మొత్తం 23 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసిన విడతల వారిగా. అది కూడా స్క్రీన్ షాట్లోనే అన్ని పెడతాను మీకు నేను. విడతల వారిగా 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిన. తర్వాత 85 లక్షల రూపాయలు లోన్ చేయించిన ఎల్ఐసిలో. 1 కోటి చిల్లర అవుతుంది. మనం ఇంకో 15-20 కడితే ఇల్లు ఆమె సొంతం అయిపోతుంది. అగ్రిమెంట్ కూడా ఆమె పేరు మీద చేయించింది. ఎందుకంటే ఆమెకి ఇప్పిస్తాను చెప్పిన కదా నేను. ఒకవేళ నాకు వేరే థాట్ ఉంటే మన ఇద్దరు పేరు మీద చేయించుకుందామంట, లేకుంటే మీ ఆయన పేరు మీద నా పేరు మీద చేయించుకుందామంట. నాకు అవసరం లేదు, అమ్మాయిని అతను బాగుంటే చాలా. మేము ఫస్ట్ ఏదైతే అండర్స్టాండింగ్ ఏమో నేను అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్గా ఫాలో అయినా. నేను అమ్మాయికి ఇచ్చిన మాట తప్పకూడదని నేను మాట మీద ఉన్నా. నేను ఆగస్టు మేలో ఎండింగ్ వరకు 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసిన, 80 లక్షలు లోన్ చేయించిన. మే ఎండింగ్లో మళ్ళీ ఒకసారి వచ్చింది. మే 9-10కి వచ్చింది కదా డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత. మే ఎండింగ్లో మళ్ళీ ఒకసారి వచ్చింది. ఎక్కడికి? దస్పాల్ హోటల్కి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, 5వ నెల కదా సార్. 5వ నెల మనతో దస్పాల్ హోటల్ కూడా ఉంటుంది ఇక్కడ. 26కి వచ్చింది. మే 26 నుంచి 26, 27, 28 3 రోజులు ఉన్నాం. మే 25కి వచ్చింది, ఉన్నాం. అక్కడికి పేమెంట్లు మస్తు పోతున్నాయి అప్పటికి కూడా. ఆమెకు అప్పటికే 2-3 సెట్లు గోల్డ్ అయిపోయింది. 2 సెట్లు అప్పటికి 2-3 సెట్లు ఇచ్చిన గోల్డ్ నేను. తర్వాత ఇంచుమించు అప్పటిదాకా క్యాష్ ఒక 20-25 లక్షలు ఆమెకు పర్సనల్గా వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఈ ఖర్చులు అనేది అని. బిల్డర్కు 23 లక్షలు బ్లాక్ కట్టిన నేను. ఇప్పుడు బిల్డర్ ఏమడిగిందంటే లోన్ మొత్తం వైట్ ఇవ్వమన్నాడు బిల్డర్. మీకు అర్థమైందంటే వైట్ లోన్ మొత్తం వైట్ కావాలి. మిగతా 40 లక్షలు చిల్లర ఉంటుంది కదా, 40 లక్షలు చేంజ్ బ్లాక్ అడిగిండు. బ్లాక్ ఎట్లా ఇస్తాం మేము? ఇంకా క్యాష్ వేయాలి కదా. నేను ప్రతిసారి క్యాష్ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళ మదర్ వచ్చింది, సౌమ్య వచ్చింది, వాళ్ళ భర్త వచ్చిండు, వాళ్ళ తమ్ముడు వచ్చిండు, మౌనికి వచ్చిండు. ఆ బిల్డర్తో సీసీ ఫుటేజ్ కూడా అడిగిన. ఆయన ఇస్తాను, రేపు మా పెడతాడు. సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఎందుకంటే కట్టిన ప్రతిసారి వచ్చింది. నేను పోయినప్పుడు వాళ్ళు వచ్చింది కదా అట్లా. అది అయిపోయింది. దాని తర్వాత జూన్ స్టార్ట్ అయింది. ఇంకా మే అయిపోయింది కదా సార్. ఇంకా మేలో డబ్బులు కట్టినాము, లోన్ అయిపోయింది, అంత అయిపోయింది. జూన్ 4కు నాకు రాజేష్ అనే వ్యక్తి ఫోన్ చేసిండు నాకు. రాజేష్ ఎవరు? ఇంతకుముందు అమ్మాయి ఆయన దగ్గర ఏదో ఇట్లా చీట్ చేసింది. వైజాగ్ కుర్రోడ్ అని చెప్పేసి మీ ఇద్దరు ఫోన్ కాన్వర్సేషన్ కూడా ఉన్నట్టు కాదు సార్. జూన్ కాదు, జూలైలో చేసిండు అతను. రాజేష్ మీకు ఫోటో పెట్టిన ఇందాక. రాజేష్ అనే వ్యక్తి. జూన్లో ఏం జరిగింది సార్ అంటే, మే అయిపోయింది, జూన్ కదా. ఇంకా లోన్ అయిపోయింది, అంత అయిపోయింది. జూన్లో కూడా బాగానే ఉన్నాం, మంచిగా మాట్లాడుతున్నాం, అంత ఉన్నాం. జూన్లో కూడా మళ్ళీ వచ్చింది. జూన్ ఎప్పుడు వచ్చిందంటే సరే తర్వాత ఉన్నాయి చెప్పండి, అంటే ప్రతి ఒక్కటి ఇవ్వాలి కదా సార్. నేను జూన్ 7 తారీఖు వచ్చింది, 5 తారీఖు వచ్చింది, 7 తారీఖు వెళ్ళిపోయింది. 4వ తారీఖు వచ్చింది, 7వ తారీఖు వెళ్ళిపోయింది. జూన్లో ఈ దస్పాల టికెట్లు, దస్పాల టికెట్లు, ఫ్లైట్ టికెట్లు ఉంటాయి. జూన్లో వచ్చింది. మేము మేలో కలుసుకొని మాట్లాడి ఇల్లంతా చేసుకుంటున్నాం కదా. నేను ప్రతిసారి హైదరాబాద్కి వస్తుంటే నాకేదో చిన్నతనం అదే, నువ్వు హోటల్ టికెట్ వేస్తున్నావు, హోటల్ ఉంటున్నా, ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా ఉన్నాం, బాగానే మాట్లాడుకుని వస్తున్నాం కాబట్టి నాకు గిల్టీ ఉంది అన్నది. ఏం గిల్టీ ఉందమ్మని అడిగిన. ఏదో ప్రాస్టిట్యూట్లా కనిపిస్తుంది ప్రతిసారి వస్తుంటే, కాల్గర్లా కనిపిస్తుంది నాకు మన ఇద్దరు అండర్స్టాండ్ అన్ని చేసుకుంటున్నాం కదా, మా ప్రపంచం తెలియకుండా. నాకైతే మెడలో తాలిబొట్టు కట్టని అడిగింది ఆ అమ్మాయి. నేను కూడా అప్పుడు విల్లింగ్లో ఉన్నా కదా. తాలిబొట్టే అయితే కట్టితే ఏమవుతుంది? తప్పని తెలుసు కదా సార్. నేను ఏం చేస్తా ఆ టైంలో బ్లర్లో ఉన్నా, తప్పని తెలుసు, అయినా సరే తప్పలేదు. తప్ప నన్ను బలవంతం ఏం చేయలేదు. ఏ రోజు జరిగింది ఇది? జూన్ 6. జూన్ 6 ఎక్కడ? దస్పాల్ హోటల్లోనే. దానికి సంబంధించిన వీడియో ఉంది, ఫోటోలు ఉన్నాయి. జూన్ 6 పెళ్లి చేసుకున్నా. ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకుని మా ఇంట్లో ఒక పూజ ఉంది ఆ రోజు. మా ఊర్లో మా కులదేవత వీరనాగమ్మని ఉంటుంది. ఈమెకు
మేమిద్దరం స్నానం చేసుకున్నాం అంతా అనుకున్నాం, తాలిబొట్టు కట్టి నేను ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి ఊరికి పోయి నైట్ మళ్ళీ వచ్చాను నేను అమ్మాయి దగ్గర. సేమ్ అదే రోజు అమ్మాయి ఒక్క తారాజు ఉంది అక్కడ, అట్లా జరిగిపోయింది అది జూన్లో. ఆ రోజు కూడా మళ్ళీ ఒక సెట్ ఇచ్చిన గిఫ్ట్, మళ్ళీ ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చిన ఆ రోజు కూడా ఇచ్చిన, మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చిన, పోయింది. తర్వాత జూన్లో ఇల్లు ఇంకా కేసు, ఇంకా జూన్లో లాయర్ని పెట్టిన, ఇంకా లాయర్ అన్నది కదా ఇప్పుడు లాయర్ ఎంటర్ అవుతుంది ఇప్పుడు. ఇంకా జూన్ ఎప్పుడంటే ఏదో డేట్ సార్ సమ్ గుర్తులేదు. అంటే ఫ్లైట్ టికెట్ ఉంది, అంబికాకి వేసిన ఫస్ట్ ఫ్లైట్ టికెట్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్ నా కాడ. ఎందుకంటే ఒకసారి మీకు ఫ్లైట్ టికెట్ లాయర్కి బెంగళూరు టు వైజాగ్, వైజాగ్ కలపడానికా? ఇప్పుడు లేడీ అడ్వకేట్ కావాలని అడిగింది కదా అదే అదే సౌమ్యాన్ని కలపడానికా ఈ అడ్వకేట్ని? పాత కేసు ఉంది కదా సార్ దొంగతనం, అదే అదే ఆ కేసుకు సంబంధించిన దాంట్లో లేడీ అడ్వకేట్ కావాలన్నది కదా ఆ టికెట్ అన్నట్లు. సరే వేసారు, వెళ్ళింది, చెప్తా ఇచ్చాను అన్ని పెడతా మీకు ఇబ్బంది లేదు. ఓకే, తను వెళ్ళింది అక్కడికి, అడ్వకేట్ వచ్చిందండి. అడ్వకేట్ వచ్చినాక అడ్వకేట్ నాకేం పరిచయం కాదు. ఈ దుర్గారెడ్డి నుండి చూసినావా, దుర్గారెడ్డి వాళ్ళ ఊరు, ఆమె రిలేషన్ కూడా దుర్గారెడ్డికి వాళ్ళకి రిలేషన్ అన్న. మీరు ఇప్పుడు దుర్గారెడ్డిని అడిగితే దుర్గారెడ్డి ఈవిని రిఫర్ చేసి ఆయన ఒక జస్ట్ మాట్లాడిపించి నెంబర్ ఇచ్చి అయిపోయింది. ఆమె వచ్చింది, నేనే అమ్మ మొత్తం చూసుకున్నది వాళ్ళకి అని చెప్పిన నేను. సరే అన్న అని చెప్పింది. ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, ఫస్ట్ హియరింగ్ ఉంది ఆమెది. వచ్చింది, కోర్టుకు పోయినరు, అంతా మాట్లాడుకుని అంతా అయిపోయింది అక్కడతో. అడ్వకేట్ది కేసు క్లియర్ అయిపోయిందా? కాదు, పరిచయం అయిపోయింది. వాళ్ళిద్దరికి ఇంటరాక్షన్ అయిపోయింది. నా ఫీజు మాట్లాడినా, ఫీజు ₹1,00,000 ₹50,000 ఆమెకు లాయర్కి ఇచ్చిన, కోర్టు ఖర్చు ఇచ్చిన, ఫ్లైట్ టికెట్, ఓషన్ విస్తారా హోటల్ రూమ్ నాదే, ఫుడ్ నాదే, అంతా నాదే. అయిపోయింది. ఫస్ట్ హియరింగ్ అయిపోయింది. ఎన్ఓసి ఇవ్వాలి కదా మీకు, పాత లాయర్ ఎన్ఓసి ఇవ్వాలి కదా, దానికోసం కోర్టుకు ఏదో ఫైల్ చేసుకున్నది, ఏదో ఫైల్ వేసుకున్నది. నేను కొత్తగా వచ్చిన ఏదో ఫైల్ వేసుకున్నది, పోయింది. కట్ చేస్తే మళ్ళీ జూన్లో 18వ తారీఖు మళ్ళీ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఎన్ఓసి కోసం మళ్ళీ వచ్చింది అడ్వకేట్. నేనే టికెట్ వేసిన, మళ్ళీ నేను రూమ్ వేసిన, 10 పాలోట రూమ్ వేసిన. అప్పట్లో వచ్చింది. ఇంకా ఆ రోజు చెప్పింది అడ్వకేట్, రికార్డింగ్ వినిపించమంటే వినిపిస్తాం, మీకు కొన్ని రికార్డింగ్లు ఉన్నాయి అన్న, ఈ అమ్మాయిని కంపల్సరీ మళ్ళీ రిమాండ్ చేస్తారు, లేకపోతే కస్టడీ తీసుకుంటారు. కంపల్సరీ ఈ అమ్మాయికి ఇవన్నీ జరగకూడదంటే ఒక 11,50,000 కోర్టులో కట్టాలని చెప్పింది. 11,50,000 కోర్టులో కడితే ఈ అమ్మాయిని పోలీసులు టచ్ చేయరు అని చెప్పింది నాకు. అప్పటికే కేసు అయ్యి 2.5 అయింది సార్. నేను కూడా నేను ఆలోచిస్తుంది ఏంటంటే కోర్టుల్లో అంతంత ఫైన్లు ఉండవు కదా, నాకు తెలియదు కదా సార్. మద్దరు ప్రామిస్ చెప్తున్నా, నా బిడ్డల మీద ఉంటే చెప్తున్నా, సౌమ్య ముందు, దుర్గారెడ్డి ముందు, బలరాం ముందు హోటల్లో కూర్చున్నప్పుడు ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో ఆమె చెప్పిన పదం ఇదే, 11,50,000 ఒకటి కట్టాలి, లేకపోతే 8.5 లక్షలు ఒకటి కట్టాలని చెప్పి 2 ఉన్నాయంట, 2 వేరియేషన్లు. కడితే 8.5 కట్టాలి, లేదా 11.5 లక్షలు కట్టాలి. ఎవరైనా తక్కువ ఉంటే అదే కడతారు కదా. సరే ఏది బాగుంటుందమ్మా అంటే, లేదన్నా ఈమె గోల్డ్ కేసు కదా, థెఫ్ట్ కేసు చాలా సీరియస్గా ఉంది, చాలా డేంజర్ పరిస్థితులు ఉంది అమ్మాయి, మనం 11.5 లక్షలు కడితే బెస్ట్ అని చెప్పింది నాకు. 11.5 లక్షలు కడితే బెస్ట్ అని చెప్పింది నాకు. సరే ఎట్లా చేద్దాం మళ్ళీ అన్న, డబ్బులు కట్టాల్సిందని చెప్పింది. వారమే టైం ఉందన్న, వారం దాకా అమ్మాయిని కస్టడీ తీసుకుంటారు. ఫస్ట్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఎంక్వైరీ పేరుతో అమ్మాయిని కొడతారు. ఇంతవరకే కొట్టిండ్రు, ఈసారి అమ్మాయిని ఫ్లైట్ ఎక్కిస్తారని చెప్పింది. ఫ్లైట్ ఎక్కిస్తారంటే ఏదో కాళ్ళు పైకి గట్టి పోలీసులు ఈసారి అట్లా కొడతారన్న. ఎందుకంటే అతల జనపాల ప్రసాద్ అనే వ్యక్తి కూడా మామూలు వ్యక్తి ఏం కాదు, అతను రౌడీ షీటర్ కాదు, ఇంకోటి కాదు, పెద్ద మనిషి, పలుకుబడి ఉన్న వ్యక్తి, అతను కూడా పెద్ద మనిషి అన్న. ఇంకా ఈ అమ్మాయిని అయితే పరిస్థితి దారుణంగా ఉంది, డబ్బులు కట్టాలి వారం లోపల అన్నది సార్. ఆ డబ్బులు కట్టడానికి నేను, అంబిక, బలరాం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి అనంతపురం పోయి, ఆమె కూతురు బర్త్డే ఆ రోజు, వాస్తవంగా ఆ కూతురు అంబిక వాళ్ళ కూతురు బర్త్డే. నేను ఫ్రెండ్లీగా ఆమెకు డబ్బులు ఫస్ట్ 3 లక్షలు ఇచ్చిన. ఈమె కోసం నేనేం పర్సనల్గా ఆమె అప్పు లేదు, నాకు ఆమె అప్పు లేదు. సౌమ్య శెట్టిని తీసుకొని పోయి ఆ ఇంట్లో కూర్చోబెట్టి ఆమె కేసుకు సంబంధించిన ఇట్లాంటి పేపర్లు మొత్తం అడ్వకేట్కి ఇచ్చి, వాళ్ళ ఇంట్లో భోజనం చేసి, వాళ్ళ కూతురు బర్త్డే ఒక 50 రింగు నేనే గిఫ్ట్ ఇప్పించి, ఆ డేటు టికెట్ తోసిన అతను ఉంది, మీరు మొత్తం డిస్ప్లే చేయండి కంపల్సరీ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజులకు మళ్ళీ 3 లక్షలు ఇచ్చిన పోయి నేనే. మధ్యరాత్రి 3 గంటలకు కూడా అంబిక ఎక్కడికి వచ్చి తాడిపత్రి వరకు వచ్చింది. నేను కడపలో నుండి, కడప నుంచి డబ్బులు వచ్చిన దగ్గర 5 లక్షలు ఉన్నాయి నా దగ్గర. ఆ డబ్బులు కూడా ఎవరి పేరు కడపలో ఎందుకున్నారు అప్పుడు? నేను ఒంటిమిట్ట జనార్దన్ రెడ్డి అని చెప్పి ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే అతని, నాకు ఆయన క్లోజ్ అన్నట్టు. నేను ఆయన దగ్గర పోయినా, నేను అంటే నాకున్న పరిచయానికి నేను ఆయన దగ్గరికి పోయినా. నేను ఆ సారే 5 లక్షలు అప్పు తెచ్చిన. నాకు ఆయన అడిగితే ఎంత అయినా ఇస్తాడు డబ్బులు. అన్న నాకు అర్జెంట్ ఒక 5 లక్షలు కావాలంటే ఏం చేస్తారంటే, పని ఉందన్న. సరే తీసుకోపో అన్నాడు. నేను తిరుపతి వెంట యాక్చువల్గా తిరుపతి దర్శనం చేసుకొని
కడపకు వచ్చిన. ఓకే. నేను ఎప్పుడు తిక్కలేసాడు తిరుపతి వెళ్ళిపోతా, తిరుపతి కానీ శ్రీశైలం కానీ కాశీ వెళ్ళిపోతా. జర నాకు మంచిగున్నా చెడు కొంచెం తిరుపతి పోయి దర్శనం చేసుకుని ఒంటిమిట్ట వచ్చిన. కడప పక్కన ఒంటిమిట్ట ఉంది, ఒంటిమిట్ట అందివేళ. ఒంటిమిట్టకు వస్తే ఆన్నే ఆ రోజు అన్న వాళ్ళ ఇంట్లో వండుకున్నా. నైట్ 9:30కి బయలుదేరిన అన్నతో 5 లక్షలు తీసుకొని. అమ్మ నా దగ్గర 5 ఉంది ఇప్పుడు, నేనైతే 3 లక్షలు నీకు ఇస్తా, 2 లక్షలు నాకు ఖర్చులు పెట్టుకుంటా, పొద్దుగాల నాకు డీజిల్ దానిలో కావాలని చెప్తే సరే అన్న మీరు లొకేషన్ లైవ్లోకి పెట్టండి, నేను ఆన్ ది వే నేను కూడా అడ్డం వస్తాను మీకు అని చెప్పింది. ఆమె 3 గంటలకు వచ్చి డబ్బులు తీసుకుని నా దగ్గర. ఆమె అనంతపురంకి వెళ్ళి తాడిపత్రి వరకు వచ్చింది. ఎర్లీ మార్నింగ్ మధ్యరాత్రి, అదే ఎర్లీ మార్నింగ్. నేను 9 గంటలకు వెళ్ళాం, లైవ్లోకి పెట్టాము, 8 hours లైవ్లోకి పెట్టిన. ఆ లొకేషన్ చూసుకొని ఆమె కూడా ఇంచుమించి 10:30కో 11కో బయలుదేరింది. అది సార్ డోను ఏదో ఉంటుంది, తాడిపత్రి డోను. తాడిపత్రి అనంతపురం జిల్లా, డోను కర్నూలు జిల్లా. అక్కడ దాకా వచ్చింది ఆవిడ. నేను కడపకెళ్ళి వస్తున్నా కదా, నేను అనంతపురం నేను పూర్తిగా రావద్దు, నువ్వు కడప ఇక్కడ కర్నూలు పూర్తిగా రావద్దు, మధ్యలో కలుసుకుందామని అని చెప్పింది. మదర్ ప్రామిస్. ఆమె కారులో వచ్చింది, నేను కారులో పోయినా. ఒక పెట్రోల్ బంక్ అక్కడ ఆపిన. ఆ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ కూడా అడిగిన వాళ్ళని, ఎందుకంటే ఈమె ఇంత డ్రామా చేస్తుంది కదా. పెట్రోల్ బంకులు ఆపిన కారు కూడా నేను, ఆమెకు డబ్బులు ఇచ్చిన డేట్ కూడా నాతో ఉంది. నేను రీసెంట్గా 4 రోజుల క్రితం కూడా అనంతపురం పోయినా. నేను ఎందుకు పోయినంటే ఈ పెట్రోల్ బంకుల సీసీ ఫుటేజ్ కోసం పోయినా. నేను ఇస్తాం సార్ కంపల్సరీ ఇస్తామని చెప్పిండు అతను. అతని పేరు నాగభూషణం, పెట్రోల్ బంక్ ఓనర్ పేరు నాగభూషణం ఫిల్లింగ్ స్టేషన్ అని రాసి ఉంటుంది క్లియర్గా. ఆయనతోనికి పలానా రాత్రి మీ దగ్గరికి వచ్చిన నేను, ఒక అమ్మాయింది, అందుకంటే ఆమె కూడా దిగింది కార్ల నుంచి, నేను కూడా దిగిన. ఆ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ కూడా అడిగి వచ్చిన వాళ్ళని నేను. పెడతా, అతను పెడతాడు, ఈ 2-3 రోజులు పెడతాడు. ఓకే. దాని తర్వాత డబ్బులు కట్టిన. అప్పటికి ఎంతైంది డబ్బులు? 3 లక్షలు ఇంట్లో ఇచ్చిన, 3 లక్షల రూపాయలు అడ్డం పోయి ఇచ్చిన, 6 లక్షలు అయిందా. వాళ్ళ భర్తకి ఇచ్చిన 4 లక్షల రూపాయలు. మరి ఆయన కిందకి ఇచ్చారు? ఇప్పుడు ఆమెకు 11.5 లక్షలు ఇవ్వాలి కదా మేము. అవును. ఇప్పుడు 11.5 లక్షలు బలరాం ఇచ్చారు మీరు? బలరాం కాదు, ఈ అమ్మాయి అంబిక వాళ్ళ మొగుడు, అంబిక వాళ్ళ మొగునికి ఇచ్చిన నేను. ఆయన ఎక్కడ తగిలాడు మీకు? అనంతపూర్లో. నేను అప్పుడు మేము ఎప్పుడున్నాం, అది ఎప్పుడు తెలుసా సార్, అది జూలై మంత్లో, జూలై 4-5వ తారీఖు ఉంటుంది అది. నేను సోమేష్ శెట్టి, బలరాము, అంబిక వైజాగ్లో ఉన్నాం. బయట ఒక బాబు ఉన్నాడు నా దగ్గర, బాబు ఆ పిల్లాడు మన దగ్గర పనిచేస్తాడు, నా ఫ్రెండ్ అంతా వాడే మనకు. ఇంకా 15 కిలోలు మన దగ్గర వాడు హైదరాబాద్కి వచ్చి డబ్బులు తీసుకొని అనంతపురం పోయి అంబిక భర్తకి ఇచ్చేసిన డబ్బులు ఆడు. ఓకే. 4 లక్షలు, 4, 3, 10 లక్షలు ముట్టినాయి. నేను అప్పుడు హైదరాబాద్కి వచ్చి మళ్ళీ సోమేష్ శెట్టి అకౌంట్లో 5 లక్షల రూపాయలు డబ్బులు వేసాను నేను. సోమేష్ శెట్టి అకౌంట్లో డబ్బులు 5 లక్షలు వేసిన. ఎందుకోసం అంటే 2 లక్షల రూపాయలు అంబిక కట్టాలి కదా, ఇంకా 11.5 లక్షలు అన్నది కదా, 50,000 ఫీజు చెప్పింది. ఆ ప్రాసెస్ మొత్తం చేయాలంటే నేను అమరావతి కొట్టుకొచ్చి చేయాలి హైకోర్టులో, కాబట్టి నాకు ఖర్చులు ఉంటుంది. నాకు ఒక 50,000 ఎక్స్ట్రా ఇవ్వండి అంటే సోమేష్ నేను 5 లక్షలు వేసిన. 5 లక్షల స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఈమె 2 లక్షలు ఆవిడకి వేసిన అని చెప్పింది నాకు. వేసింది కూడా 2 లక్షలు కూడా వేసింది అకౌంట్కి. కథం అది అయిపోయింది. జూన్ నెలలో అది అయిపోయింది. ఇక జూన్ ఎండింగ్ దాకా ఆమెకు డబ్బులు ముట్టినాయి. జూన్లో 6 తారీఖు ఈమె వచ్చింది, పెళ్లి చేసుకున్నా. జూన్ మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ ఒకసారి వచ్చింది సోమేష్ శెట్టి. జూన్ ఎండింగ్లో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జూన్ 6 తారీఖు వచ్చింది, 4 తారీఖు వచ్చింది, 6 తారీఖు పెళ్లి చేసుకున్నాం. లాయర్ వచ్చింది, లాయర్కు డబ్బులు కట్టినాం, అంత అయిపోయింది. లాయర్ డబ్బులు ముట్టినాయి, లాయర్ మంచి క్లోజ్ అయిపోయినరు. జూన్ ఎండింగ్లో మళ్ళీ వచ్చింది. అప్పుడు కూడా మంచి డైమండ్ నెక్లెస్ ఒకటి ఇచ్చిన, మళ్ళీ డబ్బులు ఇచ్చిన, అకౌంట్కి పెట్టిన, ఇల్లుకు డబ్బులు కట్టి అన్నీ అయిపోయినాయి. అప్పటికి ఇంచుమించు నేను ఒక 40-50 లక్షలు దాదాపు వెళ్ళిపోయినాయి. అంటే లాయర్కు, ఇంటికి, సోమేష్ శెట్టికి అన్నీ కలిపి ఒక 40-50 లక్షలు క్యాష్ వెళ్ళిపోయింది. గోల్డ్ ఒక 15 గ్రాములు గోల్డ్ వెళ్ళిపోయింది. అప్పటికి కట్ చేస్తే జూలై కదా, ఇంకా జూలైలో జూన్ ఎండింగ్ కల్లా 25-24 తారీఖు కల్లా డబ్బులు లాయర్కి మొత్తం ఇచ్చినాయి కదా. లాయర్ ఏం చెప్పింది నాకు, 4 డేస్లో ఈ డబ్బులు కోర్టులో కడతా, కోర్టుకి వెళ్ళి మీకు లెటర్ వస్తుంది, మీకు చెక్ వస్తుంది, ఏమేమో చెప్పింది. ఆ రికార్డు మీకు వినిపించమంటే వినిపిస్తా, లేదు మీకు దానిలో పెడతామంటే పెట్టండి, మా దగ్గర రికార్డు ఉంది. ఇంకా నాకు ఈమె డబ్బులు కట్టినట్లు తెలుస్తలేదు, కట్టినట్లు తెలుస్తలేదు. నేనేం అడగాలి ఇంకా ఆమెని, ఏమైందమ్మా? నా భయం ఏముంది తెలుసా, సోమేష్ శెట్టిని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ రిమాండ్ చేస్తారో, ఈ లాయర్ ఏం చేస్తారో అర్థం కాక ప్రెజర్ ఎక్కువ చేస్తున్నా లాయర్ నేను. ఎప్పుడు జూలై నెలలో, ఇంకా జూన్ అయిపోయింది. జూన్ మళ్ళీ అమ్మాయి వచ్చింది, అయిపోయింది. జూలై నెలలో ఇంకా సోమేష్ శెట్టిని కాకుండా లాయర్ని ఎక్కువ ఫోర్స్ చేస్తున్నా. నువ్వు 11.5 లక్షలు అన్నావు, దుర్గారెడ్డి ముందర మాట్లాడినావు, నేను దుర్గారెడ్డి తెలియకుండా డబ్బులు ఇచ్చిన. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, దుర్గారెడ్డిని పరిచయం చేసింది, దుర్గారెడ్డిగా నాకు పరిచయం చేసింది. మెల్లగా దుర్గారెడ్డి నన్ను దూరం చేసింది ఫస్ట్. ఎవరు? అడ్వకేట్ అంబిక. ఎందుకంటే డబ్బులు ఇచ్చేది ప్రతి ఒక్కటి ఆయన అనుకుని నేను చెడు చెప్పడం నాకు.
నాకు దుర్గారెడ్డి కూడా 10 ఏళ్ళకి వెళ్ళి పరిచయం ఏం కాదు. ఈ 2025 జనవరిలో పరిచయం. నేను క్యాషినో పెట్టింటి భీమవరంలో, మేమంతా పార్ట్నర్ కలిసి భీమవరంలో ఒకటి క్యాషినో టైప్ అరేంజ్, కోళ్ళ పందాలు ఉంటాయి కదా, అది అట్లా అరేంజ్ చేసింటి భీమవరంలో. గుడివాడలో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చేసినాం. మొన్న జనవరిలో, ఓకే, ఈ సంవత్సరం జనవరిలో దుర్గారెడ్డి పరిచయం నాకు. దుర్గారెడ్డి గురించి నాకు మొత్తం బ్యాడ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఎవరు? అడ్వకేట్ అంబిక. ఆడు ఇట్లా అన్నా, ఆడు అట్లా అన్నా, డ్రగ్స్ చేస్తాడు, రకరకాల మాటలు. ఇప్పుడు ఒక మనిషిని దూరం అయినా ఏమని చెప్పొచ్చు కదా, చెప్పింది. మనం ఇప్పుడు వినేదానికంటే చెప్తే ఎక్కువ వింటాం, మనం చెప్పడే కానీ డైరెక్ట్ మనం మాట్లాడుకుంటే వేరే ఉంటుంది. అదే మీ గురించి పక్కోటి చెప్తే, నాకు షార్ట్కి చెప్తే తొందరగా ఎక్కుతుంది నాకు మైండ్కి. సరే వీంతో మనకి ఎందుకులో మెల్లె కట్ చేయించింది మన దగ్గర. నన్ను ఎందుకు కట్ చేయించిందంటే, నేను ప్రతి పేమెంట్ దుర్గారెడ్డికి ఇవ్వాలి కదా, చెప్పి ఇవ్వాలి కదా, అంబికకి ఇవ్వాలంటే ముందే చెప్పింది నాకు దుర్గారెడ్డి, అన్న ఈ మెత్తను కొంచెం జాగ్రత్త, పేమెంట్లు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఒకసారి నాకు చెప్పిస్తే బాగుంటుందని చెప్పి నాకు క్లియర్గా మంచోడు చెప్పింది నాకు. ఇదంతా జరగాలంటే దుర్గారెడ్డి కానీ దూరం చేయాలి కదా. ఈమె దుర్గారెడ్డి నాకు దూరం చేసింది, ఏదో లేనిపోయిన మాటలు చెప్పి దూరం చేసింది. ఆయనకు తెలియకుండా డబ్బులు ఈమెకి ఇచ్చిన నేను. లాస్ట్కి వస్తే ఆమె ఒప్పుకున్నది, వాళ్ళ భర్త కూడా ఒప్పుకున్నాడు, ఆ రికార్డ్ బి నాతో ఉంది. ఓకే, అది అయిపోయింది సార్. ఇంకా టార్చర్ ఎక్కువైంది దుర్గారెడ్డి. నేను అంబికని, ఇస్తావా డబ్బులు లేదా రిసిప్ట్, లేదా కన్ఫ్యూజన్ క్లియర్ చేయి, ఏందో ఇది నువ్వు అప్పుడు అంతా బల్లగుద్ది చెప్పినావు, ఆమెను అరెస్ట్ చేస్తారన్నావు, ఫ్లైట్ ఎక్కిస్తారన్నావు, ఇంకోటన్నావు కదా, మరి ఏమైంది? టార్చర్ ఎక్కువైపోయింది. అట్లా నన్ను ఆయన మనసులో పెట్టుకున్నది బాగా. ఎవరు? అడ్వకేట్ అంబిక మనసులో పెట్టుకొని మెల్లగా పక్క తీసి స్టార్ట్ చేసింది నన్ను. అంటే నాతో బాగానే మాట్లాడుతుంది, నా గురించి సౌమ్యకు చెడు చెప్పడం స్టార్ట్ చేసింది. ఇక సౌమ్యకు ఇదే టైంలో, జూలై టైంలో మాకు జరుగుతుంది, నాకు అమ్మకి జరుగుతుంది, వారు జరుగుతుంది కదా. జూలై కరెక్ట్గా సార్ వాడు ఎవరు? రాజేష్ అనే వ్యక్తి. నేను చేయలే ఫోను, వీళ్ళు ఏమంటారు నేను చేసిన ఫోన్ అంటారు కదా, నేను ఫోన్ చేయలేదు, అతనే నాకు ఫోన్ చేసిండు. అసలు రాజేష్ అనే వ్యక్తి మీకు ఎలా పరిచయం? అదే చెప్తా మీకు. రాజేష్ వైజాగు, జూలై 4th సార్. ఓకే, జూలై 4 చూడండి. ఫస్ట్ అతను హాయ్ అని మెసేజ్ చేసిండు, నేను ఒకసారి ఫోన్ చేసిన, అతను లేపలేదు. నేనేం పెట్టినా సరే కింద హలో ఎవరు, హలో ఎవరు, దాని కింద కూడా చూపిస్తాను సార్ మీకు. తర్వాత అతనే ఫోన్ చేసిన నాకు 10 నిమిషాల గ్యాప్లో, 40 నిమిషాలు మాట్లాడిండు. తర్వాత నేను చేసిన, లేపలేదు. అతనే మళ్ళీ 29 నిమిషాలు మళ్ళీ మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే, నేను అతనికి అప్పటి కూడా నాకు అతను ఎవరో తెలియదు, నేను అతనికి ఎవరో తెలియదు, నాకు కూడా తెలుసు, అంతకు ముందు తెలుసు. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పింది కదా, నాకు రెడ్డి సార్ అని పరిచయం అయిండు, నీ అవసరం ఇక్కడ నుంచి నాకు లేదు, రాజేష్ అవసరం ఇక లేదని సౌమ్య చెప్పింది. అప్పటికే రాజేష్తో ఈ అమ్మాయి ఉంది అంటే ఫిజికల్గా లేదు. ఎంతసేపు ఉన్నా మనతో మాయమాడితే డబ్బులు తీసుకోవడం, ఇది అతను చేసిన ట్రాన్సాక్షన్. ఇదంతా ఇది అతను ఇచ్చిన డబ్బుల ట్రాన్సాక్షన్. ఇది రాజేష్ సౌమ్య శెట్టికి ఇచ్చిన డబ్బుల ట్రాన్సాక్షన్. అతనే పెట్టిండు నాకు. నేనేమి ఎక్కడితోనో పైరవ్ చేయలేదు, నేను వెతుక్కొని ఇంకొతను ఆమె అకౌంట్ తీసుకురాలేదు నేను. రాజేష్ ఫోన్ చేసి ఏం చెప్పారు మీకు? జూలై 4వ తారీఖు మాట్లాడుకున్నాం కదా, అతను నాకు జూలై 10th వరకు ఇద్దరు బాగానే మాట్లాడుతున్నాం. అతను ఆమె గురించి మొత్తం చెప్తున్నాను నాకు. ఇది అతను ఇచ్చిన డబ్బుల ట్రాన్సాక్షన్. ఇప్పుడు రాజేష్కి మీ నెంబర్ ఎవరు ఇచ్చారు? అతను తీసుకున్నాడు, ఎట్లా తీసుకున్నా తెలియదు నాకు. కన్వర్జేషన్లో మీకు క్లియర్ ఉంటుంది. అంటే మీ క్యారెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయిందన్న సంగతి రాజేష్ ఎలా తెలుసు? ఎట్లా తెలుసు అంటే మీ కాంటాక్ట్ ఎలా షేర్ అయింది? అదే చెప్తాను నేను. అతను నాకు చెప్పిన వర్షన్, స్క్రీన్ రికార్డింగ్లో వర్షన్ ఏంటంటే, నాకెవరో శివనో ఏదో నెంబర్ ఇచ్చిండు నాకు, బిల్డర్ మీకు ఏదో ఫ్లాట్ దేవులాడుతారు కదా ఇచ్చిండు అనే టైప్లో చెప్పిండు నాకు అతను యాక్చువల్గా. కానీ అతను యాక్చువల్గా చేసింది ఏంటంటే, సౌమ్య శెట్టిది అతను కాల్ హిస్టరీ తీపించినట్లున్నాడు. కాల్ హిస్టరీ తీపించిండు. ఎందుకంటే ఫిబ్రవరి వరకు, మార్చి వరకు ఆయన దగ్గర డబ్బులు లాగుతూనే ఉంది అమ్మాయి. అక్కడ నుంచి అతని దగ్గర డబ్బులు అడుగుతుంది, కానీ తక్కువ అడుగుతుంది. మార్చి నుంచి ఎప్పుడైనా నేను ఇస్తున్నాను డబ్బులు, ఇంకా అతన్ని మెల్లగా అవాయిడ్ చేస్తుంది, అతన్ని అసహించుకుంటున్నాడు అమ్మాయి. నాతోనే అతని గురించి మస్తాను, కుక్క దగ్గర కోనాడు కుక్క, ఇప్పుడు నన్ను ఎట్లా తిడుతున్నప్పుడు ఆయన కూడా ఎట్లా తిట్టినా ముందర ఇంతకుముందు జమానాలో. ఇంకా మెల్లగా అతని దగ్గర డబ్బులు అడగడం తక్కువ చేసింది. అతనికి ఏం చెప్పిందంటే, నీ ఎప్పుడు మేలో చెప్పింది ఈ మాట, అంటే మీకు కొంచెం ఎన్నికకి వచ్చాను ముందుకు వచ్చి. మేలో ఏం చెప్పిందంటే రాజేష్కు, మే ఎండింగ్లో నీ అవసరం, జూన్లో ఏం చెప్పింది అమ్మాయి అంటే, నీ అవసరం నాకు లేదు ఇక్కడ నుంచి, నీతో నా పని చేయని అవసరం నాకు లేదు, ఓకేనా? నాకు రెడ్డి అని ఒకసారి దొరికిన హైదరాబాద్లో, ఆయన సినిమా ప్రొడ్యూసర్, నేను ఆయన బిల్డింగ్లో ఉంటాం. సో ఆయన ఏదో ఈమె కొంచెం మంది ఆగుతుంది కదా, తాయిన వర్షంలో అరిచేసింది మన దగ్గర. ఆడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాగా. ఎవరికి? రాజేష్ అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, అతన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏదో జాబ్
అతను ఏం చేసిండు, లోన్ క్యాన్సిల్ చేయించేసిండు. ఆహా. ఇల్లుకు 23 డౌన్ పేమెంట్ కట్టినా కదా, ఫ్లాట్కు 80 లక్షలు లోన్ వచ్చింది. మాకు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి సోమయ్యకి ఫోన్ చేశారు. ఏమని, ఎల్లుండి మీకు చెక్ ఇస్తున్నాం, డీడీ ఇస్తున్నామని చెప్పిండ్రు. బిల్డర్ పైన డీడీ ఇస్తున్నామన్నారు, బిల్డర్ది క్యాన్సిల్ చెక్ తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. కట్ చేస్తే రాత్రికి లోన్ క్యాన్సిల్ అని చెప్పిండ్రు. ఎందుకు రాబాయ్ అని అడిగితే, ఈ అమ్మాయి ఆల్రెడీ ఇంతకుముందు దొంగతనం కేసు ఉంది, ఇయ్యం సార్ అంటారు. ఇప్పుడు దొంగతనానికి ఫస్ట్కి వెళ్ళే లోన్ అంత ప్రాసెస్ చేయకూడదుగా. నేను లోన్ కూడా ఇంచుమించు 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఈమెకు లోన్ ఇప్పియనికి. నేను ఇంటర్నల్గా అనుకుంటే ఏం తెలిసిందంటే, రాజేష్ అనే వ్యక్తి జిఎంకు ఫోన్ చేసి, ఈ అమ్మాయి ఇది సో అండ్ సో ఫ్రాడు, లోన్ ఇవ్వద్దు అని జిఎంకు ఫోన్ చేసాడు రాజేష్ వ్యక్తి. లోన్ ఆపేశాడు. లోన్ ఆపేసినాక ఏం చేయాలి సార్, నేను ఇంకా డబ్బులు రిటర్న్ తీసుకోవాలి కదా. అవును. డబ్బులు రిటర్న్ తీసుకోనికి కూడా బిల్డర్ ఏం చెప్పిండంటే 23 లక్షలలో 8 లక్షల రూపాయలు మైనస్ చేసుకుంటాను చెప్పండి. 8 లక్షల రూపాయలు 15 లక్షలు ఇస్తాను. 15 లక్షలు ఇస్తాను. 15 కాదు సార్, అంతే 8 లక్షలు మైనస్ చేసుకొని అంతే 15 లక్షలు, సారీ 15 లక్షలు ఇస్తాడు. ఆ 15 లక్షలు తీసుకొని కూడా ఆడు 3 విడతలు ఇస్తా అని చెప్పండి డబ్బులు. బిల్డర్ ఫస్ట్ 10 లక్షలు తీసుకొని పోయినాం. ఎవరెవరు పోయినాం, ఫ్యామిలీ అంతా వచ్చింది. మళ్ళీ ఆ 10 లక్షలు కూడా సోమేశ్వర్ నాకే కావాలని తీసుకున్నారు. ఆ 10 లక్షలు కూడా బిల్డర్ కన్నా డబ్బులు ఉన్నాయి కదా, ఆ 10 లక్షలు కూడా ఫస్ట్ పేమెంట్ 10 లక్షలు ఇచ్చాడు. సోమ్య ఇచ్చింది, వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, మౌనిక అందరూ వచ్చారు. మళ్ళీ ఫ్లాట్ క్యాన్సిల్ అయింది కదా, ఫ్లాట్ డబ్బులు తీసుకున్నారు. ఆ 10 లక్షలు కూడా నాకే కావాలని అమ్మాయి తీసుకున్నది. తర్వాత ఇది అయిపోయింది కదా, 3 లక్షల రూపాయలు తీసుకొని నేను పోయినా. నేను, అడ్వకేట్ అంబిక, బలరాం ముగ్గురు పోయినాం. ఈ 3 లక్షలు నేను తీసుకున్నా. తర్వాత 2 లక్షల రూపాయలు ఎప్పుడు మొన్న అమ్మాయి నన్ను మొన్న బూతులు తిడుతుంది కదా, నేను కష్టపడిన సొమ్ము బే నేను తీసుకున్నాను మాట్లాడుతాను కదా, అంతకన్నా ముందు రోజు సోమేష్ శెట్టి, బలరాము, అడ్వకేట్ అంబిక పోయి తీసుకొచ్చుకున్నారు. ఇది ఫ్లాట్కి సంబంధించిన విషయం. సో మీకు ఎక్కడ వచ్చింది అసలు డిస్టర్బెన్స్? చెప్తా. ఇప్పుడు July 4th తను ఫోన్ చేసిండు కదా, అమ్మాయి నాకేం చెప్పింది, నాకు లైఫ్లో ఎవరు లేరు అంటే. నేను ఎందుకంత ఇరిటేషన్ అయిపోయిన అమ్మాయి మీనంటే, రాజేష్ మాట్లాడిన కన్వర్జేషన్లో ఏముందంటే, సార్ నీ ఒక్కనివే కాదు అమ్మాయికి, నేను ఒక్కనే కాదు, నాకంటే ముందు చందు, వానికంటే ముందు ఇంకెవడో, వానికంటే ముందు ఇంకెవడో అన్నట్టుగా 5-6 పేర్లు చెప్పిండు నాకు. ఆ రికార్డింగ్లో టోటల్ ఉంది, మంచిగా ఉంది, మీరు వినండి. వాళ్ళకి పెట్టినా మీకు కూడా పెడతా, అన్ని మిలిచాను కూడా వచ్చింది. నాకు ఇరిటేషన్ అయిపోయినా నేను, నువ్వు ఇంత కథ నడిపి నన్ను పెళ్లి చేసుకుంటేవి, ఇన్ని డబ్బులు తీసుకుంటేవి, నా దగ్గర ఇంత బంగారం తీసుకుంటేవి, నువ్వైనా నడుపుతూనే ఉన్న కథ అని చెప్పిన. ఆ రాజేష్ నాకేం చెప్పినంటే, June 23 తారీఖు నా దగ్గర వచ్చింది కదా సార్ అమ్మాయి, June 23 తారీఖు నాడు కూడా నా దగ్గర 2 లక్షలు తీసుకొని రాజా దగ్గర 2 లక్షలు అకౌంట్లో వేయించుకున్నది. మళ్ళీ నా దగ్గర ఉన్నప్పుడే June 23కి మళ్ళీ డబ్బులు వేయించుకున్నా ఆయన దగ్గర. జూన్లో July 4th ఫోన్ చేసిండు కదా, ఆ సంగతి నాకు తెలియదు కదా ఇంకా. అప్పుడు ఈ అమ్మాయికి నేను ఉన్నట్టు కూడా తెలియదు ఇంకా. అంటే నాకు తెలిసిన విషయం అమ్మాయికి నాకు కూడా తెలియదు వాస్తవంగా అప్పట్లో. జూన్ కూడా నాతో హైదరాబాద్ ఉంటే కూడా అమ్మాయి అంతా డబ్బులు వేయించుకున్నది మళ్ళీ. ఆ విషయం కూడా కన్వర్జేషన్ కాల్ రికార్డులో ఉంది. నేను అమ్మాయిని కూడా ఇంకా పక్కడబందీగా అడగడం స్టార్ట్ చేసిన. అక్కడ అంబికతోనే చెడింది, ఇక్కడ ఈమెతో చెడింది. ఫైనల్గా July 12th మళ్ళీ వచ్చింది. ఎవరు, సోమేష్ శెట్టి మళ్ళీ వచ్చింది. అమ్మాయి చెప్తుంది కదా, 12 సార్లు రేపు చేసిండు, ఒకసారి 4 సార్లు అంటది, ఒకసారి 3 సార్లు అంటది, పిల్లో పెట్టి చేసిండు అంటది. ఇవన్నీ అబద్ధం మాటలు. ఎందుకంటే నేను అమ్మాయిని ఎంత ఇష్టపడినానో నాకు తెలుసు, అమ్మాయికి తెలుసు. తప్పని తెలుసు సార్ నాకు, కానీ ఏదో తప్పలేక నా మనసు అట్లా అనిపించింది, చేసిన అన్నది తప్పు. ఇది July 12th వచ్చింది. ఉన్నాం, ఒకసారి అయితే ఉన్నాం ఫిజికల్, ఒక్కసారి ఉన్నాం. ఆ ఒక్కసారి కూడా ఉన్నామంటే ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ మంత్లో ఉంది, మేము ఫుల్గా మందు తాగేసి ఇద్దరం తాగినాం మందు. నేను మనకు వైన్ షాప్ ఉంటే వైన్ షాప్కి వెళ్ళి మంచి బాటిల్ పట్టుకొచ్చిన, 10 రూపాయల రూమ్ వేసుకున్నాం, ఇద్దరం బగ్గా తాగినాక ఇద్దరు బిల్డింగ్తోనే చేసుకున్నాం ఓపెన్. ఇది ఎందుకంటే అమ్మాయి అంతా విచ్చలు చెప్పి నేను చెప్పడం తప్పలేదు కదా. అది కూడా నేను వద్దనుకొని వెళ్ళిపోయినా, పండుకున్నా. ఆ అమ్మాయి కూడా స్నానం చేసుకొని పండుకున్నది. ఇంకా నైట్ ఆమె వస్తూనే జ్వరంతో వచ్చింది. వైజాగ్లో ఉన్నప్పుడే జ్వరంతోనే స్టార్ట్ అయింది. నాకు రావడం ఇష్టమే లేదు, బలవంతం చేసి అంటుంది కదా. రాకు నేను వైజాగ్కి వెళ్ళిన ఫ్లైట్ బలవంతం ఎక్కించి రమ్మని చెప్తాను. నేను 7 తారీఖు టికెట్ వేసిన ఆమెకు, 11 తారీఖు నాకు మంత్ అయిపోయింది, 7 తారీఖు నాకు మంత్ అయిపోయింది, హ్యాపీగా ఉందామని చెప్పింది ఆవిడ. నేను కాల్ రికార్డ్తో వస్తాను, నాకు ఆడుంది. 12 తారీఖు వచ్చింది, 12 నైట్ ఉన్నది, ఫుల్ జ్వరం ఉంది. ఆమె ఉంటానే అన్నది, ఇంకా నేను 3 days ఉంటాను నీతోనా, ఏం కాదు మామూలే, పొద్దుగాల వైరల్ ఫీవర్ లాక్కుంది, ట్యాబ్లెట్ తగ్గిపోతానని కూడా ఆవిడనే చెప్పింది. వద్దొద్దు నాతో ఉండడం కంటే ఈ టైంలో మీ ఫ్యామిలీతో ఉండడం బెస్ట్. చాలా జ్వరం అయితే జ్వరం సార్ అంతే, అక్కడ ఏం లేదు, బ్లీడింగ్ లేదు, ఏం లేదు, జ్వరం విపరీతంగా ఉంది ఆమెకి. టికెట్ వేసి ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు పంపించిన. ఆ టికెట్తో సహా మన దగ్గర టైం 2 లోపల పంపించిన అటుగా. ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, 10 రూపాయల హోటళ్ళ కింద అది వచ్చి మాట్లాడదాం. మీ మీద ఎప్పుడు రివర్స్ అయింది తను?
రివర్స్ ఎప్పుడైనా చెప్తా సార్ నేను 12th వెళ్ళిపోయిందా 12th వెళ్ళిపోయింది అంత మంచిగా ఉంది 12th తర్వాత మళ్ళీ నాకు 14th 15th మెసేజ్ కూడా చేసింది మళ్ళీ ఏమని మెసేజ్ చేసింది నేను టెంపుల్కి వెళ్ళినా టెంపుల్లో ఉన్నా అంత బాగుంది అంత ఓకేనని చెప్పింది నేను అప్పుడు కూడా అంబికని ఇప్పుడు మేము ఇక్కడ బాగానే ఉన్నాం కదా ఈలోపు అంబికని సావగొడతాను నేను ఇంకా డబ్బులు అంటున్నా కదా ఉల్టా పల్టా మాట్లాడతాను స్టార్ట్ చేసిన అంబిక దగ్గర నేను ఇక ఈయన ఎట్లా యాప్లయితే దూరం చేయాలనుకున్నది ఇక మెల్లగా డ్రామా స్టార్ట్ చేసిన వీళ్ళు అంబిక సౌమ్య ఏం స్టార్ట్ చేసిండ్రు అన్న అమ్మాయికి బ్లీడింగ్ ఆగుతలేదు అంటే గర్భసంచి లూజ్ ఉందని చెప్పి ఫస్ట్ నాకు ఈ బ్లీడింగ్ నేను చెక్ చేయడం వల్ల దానివల్ల చెప్పలే నాకు గర్భసంచి ప్రాబ్లం ఆమెకు ఫస్ట్కి వెళ్ళి ఉంది ఈ రిపోర్ట్లో కూడా అదే ఉంటుంది గర్భసంచి ప్రాబ్లం అనే ఉంటుంది అది నాకు పెట్టిన రిపోర్ట్లో దానివల్ల బ్లీడింగ్ ఆగదు కొందరికి 2 నెలలకు నెలకు 2-3 సార్లు కూడా అయితే చూసినావా ఆ టైప్ ఉందని చెప్పింది అమ్మాయి మరి ఎట్లా చేస్తామని ఉన్నాడు సౌమ్య నేను కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడినాం ఏం మాట్లాడినామంటే అమ్మాయి అప్పుడు నాతో మంచిగా సౌమ్య ఎప్పుడు జూలై 22 మాట్లాడినాం ఏం మాట్లాడినామంటే నేనైతే వైజాగ్లో చూపించుకోను సరే హైదరాబాద్ చూపిస్తా అని చెప్పిన హైదరాబాద్ కూడా వద్దు నాకు సరే అక్కతో అక్క అంటే ఎవరు అంబిక నేను అప్పటికి అక్కనే అంటుంటే మరి అక్కతో ఢిల్లీ బెంగళూరు పోతావన్నా నాకు బెంగళూరు కూడా వద్దు నేను ఢిల్లీ అయితేనే చూపించుకుంటాను అది ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది నేను ఢిల్లీ చూపించుకుంటా మరి ఢిల్లీ ఎట్లా నువ్వు బలరాం పోతారంటే లేదు నేను మేడం వెళ్ళిపోతామన్నారు మేడం ఆ రోజు ఎక్కడుంది జూలై 29th అంటే ఆమె రాజమండ్రిలో ఉంది ఆమెకు రాజమండ్రి టు ఢిల్లీ టికెట్ వేసిన ఈమెకు వైజాగ్ టు ఢిల్లీ టికెట్ వేసిన ఆ చాట్ మీరు ఇంతకుముందు చూసిన కదా ఢిల్లీ దిగినాక అది ఢిల్లీ పోయినాక నాకు ఎట్లా చేసింది అంబిక అంటే హాస్పిటల్కి పోయిన చూపించుకున్నారు అయిపోయింది అన్నా అని ఏడుస్తూ మాట్లాడుతుంది ఎవరు అంబిక గట్టిగా అరుస్తూ నేనేమైంది అనుకో రాత్రి 10:30-11 గంటలకి హాస్పిటల్కి పోయి రిపోర్ట్లన్నీ వచ్చినాయి ఎప్పుడు జూలై 30కి రిపోర్ట్ 35 రిపోర్ట్లు వచ్చిన తర్వాత అంటే డ్రామా ఇదంతా ఏడుస్తున్నాడు ఆమె పక్కల సోమశెట్టి లేదు ఈ మొక్కకి రాడిసన్ బ్లోడ్ కింద వచ్చి ఏడిసినట్లు డ్రామా చేస్తూ ఫోన్ చేసింది ఏమైందమ్మా అన్న ఈ అమ్మాయికి ఎస్టీడీ ఉందన్నది నాకు ఎస్టీడీ అంటే తెలియదు ఏందో నిజంగా తెలియదు నాకు అంటే ఎస్టీడీ అంటే ఏందమ్మా అన్న హెచ్ఐవి కంటే ప్రమాదం అన్న అన్నది అంటే అసలు ఎస్టీడీ అంటే ఏంది చెప్పన్న సెక్సువల్ ట్రాన్స్ఫర్ డిసీజ్ అని చెప్పింది ఎట్లా వస్తుందమ్మా అని అడిగిన ఎక్కువ మంది మల్టిపుల్ సెక్స్ పర్సన్స్ ఉంటే అదే వాళ్ళతో ప్రాస్టిట్యూట్స్ చేస్తారు చూస్తాము వాళ్ళకి వస్తుందన్న ఈ అమ్మాయికి చెప్తే అర్థమైతే లేదు ఎంతసేపు నువ్వు నా డబ్బుల మీద పడినావు దీనికి ఇన్ని డబ్బులు దెంగబెట్టినావు 78 లక్షలు దెంగబెట్టినావు ఇదే భాష అంటే నేను కూడా అట్లే మాట్లాడతా కదా 60-70 లక్షలు అమ్మాయి దెంగబెట్టినావు నువ్వు నాకు ఇచ్చిన 11 లక్షల మీద పడి నన్ను దూరం చేసుకుంటున్నావు ఈ అమ్మాయి సంగతి నీకు తెలియదు అది ఇది అని చెప్పి మెల్లగా నాకు డైవర్ట్ చేసింది తప్ప ఆ రికార్డింగ్ కూడా ఉందా మీ దగ్గర ఉంది అన్నీ పెడతాం మీరు ఇక వచ్చిండ్రు మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిండ్రు ఆమెకు టికెట్ వేసిన ఈమెకు కూడా టికెట్ వేసిన ఇప్పుడు మా డబ్బులతోనే వేసుకున్నామంటారు కదా సార్ వీళ్ళు టికెట్ నేను రిటర్న్ టికెట్ నేను వేసిన మళ్ళీ ఎవరికి రాజేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ రిటర్న్ 23,000 ఒక్కరోజుకు ఇద్దరు కలిపి పోనీకే తక్కువైంది రానికి ఎక్కువైంది ఆగస్ట్ 2 తారీఖు వచ్చిండ్రు ఆగస్ట్ 2 తారీఖు నాడు టికెట్ వేసిన ఫ్లైట్ రాజేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆగస్ట్ 2 నైట్కు మధ్యాహ్నం టికెట్ వేసిన ఆగస్ట్ 2కు ఇగో మధ్యాహ్నం 1:30 టికెట్ డబ్బులు కొట్టేసిన టికెట్ వచ్చేసింది నైట్ 9:30 10 ఫ్లైట్ ఆడ 8 గంటలకు 9 గంటలకు ఫ్లైట్ ఇంకా వచ్చినాక నాకు ఇంకా నా సోమశెట్టితో నాకు మాటలు లేవు ఇంకా సో అక్కడ సోమ్యకి ఏం చెప్పాలో చెప్పేసింది హోటల్లా నా గురించి బ్యాడ్గా ఇద్దరు టైం దొరికింది కదా 2 రోజులు నా గురించి ఏం చెప్పాలో చెప్పేసింది సోమ్యకు ఎక్కడ ఢిల్లీలో ఇంకా చాలు నీకు వచ్చిన కాడికి చాలు అని వదిలేయి ఆడ రౌడీ ఆడ ఇసుక వ్యాపారము ఇంతమంది చంపిండు అంతమంది చంపిండు ఇది అదేమో ఆ పిల్లకి ఏదో చెప్పింది ఆడ ఇంకెవరైనా చెప్తే భయపడతారు కదా ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒక మనిషికి మన నెగిటివ్ చెప్తే ఎవరైనా దూరం పెట్టాలని అనుకుంటారు అక్కడ ఆ పిల్ల అట్లా విడగొట్టింది వచ్చిన తర్వాత నాకు డ్రామా స్టార్ట్ చేసింది ఇక ఒకరోజు కింద పడింది అంటది ఒకరోజు పైన పడింది అంటది పన్నీరిగిపోయింది అంటది ఇంకా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చింది కదా ఎంతసేపు నేను ఫోన్లో మాట్లాడుతాను నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతామా నేను అని అనపడితే వెళ్ళిపోయినా నేను ఎప్పుడు ఆగస్ట్ 4వ తారీఖు నాకు బాగా గుర్తు డేటు టైము చార్ట్తో సహా నాకు ఆడుంది ఆగస్ట్ 4వ తారీఖు అనపడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయినాక వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన తిన్నా కాసేపు పండుకున్నా ఆ రోజు నాకు సోమశెట్టి మెసేజ్ చేసింది ఏం మెసేజ్ చేసిందంటే నేను ఉండాలనిపిస్తలేదు నాకు బతకాలి అప్పుడు మీరు అనపర్తిలో ఉన్నారు అనపర్తిలో తెలుసా తనకి తెలియదు సోమ్యకి తెలియదు అప్పటికి నేను అనపర్తి చేసాక మరి ఈ అంబిక చెప్పిందో చెప్పలేదో నాకు తెలియదు ఓకే నన్ను అంబిక రమ్మన్నది
నేను అడిగినా అంటే నేను వస్తామ్మా ఫేస్ టు ఫేస్ ఒకసారి మాట్లాడదాము, ఏమైంది ఆ పిల్ల బ్లీడింగ్ అంటుంది, అదే అంటుంది, ఎస్టీడీ రోగం అంటున్నారు, నాకేం అర్థమైతే లేదు, ఫోన్లో ఎంతసేపు మాట్లాడతాము, నేను వస్తాము నీ దగ్గరికి అని చెప్పాను. సరే రండి అన్న అని చెప్పింది. అప్పటికి వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలియదు, లొకేషన్ ఆమెనే పెట్టింది. ఉదయం 10:30కో 11కో వాళ్ళ ఇంట్లో ఉన్నా. అంటే 23 తారీఖు 2 తారీఖు నాడు 3 తారీఖు మధ్యాహ్నం బయలుదేరిన హైదరాబాద్ అనపర్తికి, నేను రాజమండ్రికి బయలుదేరిన. కట్ చేస్తే రాత్రికి లొకేషన్ పెట్టింది. రాత్రి ఇంటికి పోలేదు, పొద్దుగాల 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయినాక మంచిగా ఫ్రెష్ అయినా, ఆమెను అన్నం పప్పు చేసింది స్వామిగారు, అడ్వకేటు తిని ఇట్లా కూర్చున్నా. సోమేష్ రెడ్డి నాకు మెసేజ్ స్టార్ట్, ఆడికి పోయినాక స్టార్ట్ అయింది మెసేజ్. అప్పటిదాకా లేదు, అంబికి ఇంట్లోకి పోయినాక మెసేజ్ స్టార్ట్ అయింది నాకు. అంటే ఈమె చెప్తేనే కదా మెసేజ్ చేసేది, నాకు అంతవరకు మెసేజ్ లేదు, ఫోన్ లేదు. అమ్మకి ఇంట్లో కూర్చున్నాక నాకు మెసేజ్ స్టార్ట్ అయింది సోమేష్ రెడ్డిది. ఏం స్టార్ట్ అయిందంటే, నాకు బతకాలని లేదు, మేము ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఇట్లుంది, అది ఏమైందో తెలియదు, మన కాశీ పోయినప్పటి నుంచి బాగుంది అనుకున్నా, కానీ లైఫ్ అంతా ఇంకా రోజు రోజుకు నాకు ఇట్లా అయిపోతుంది, నాకు ఇది డిసీజ్ వచ్చిందని ఏదో మెసేజ్ చేసింది అమ్మాయి. అవన్నీ ఏం కాదు ఆపు అది ఇది అంటే ఏదో కన్వర్జేషన్ జరిగింది. ఆ చార్ట్ కూడా నా దగ్గర ఉంది, పెడతా మీకు, పెట్టినా ఆల్రెడీ. తర్వాత కట్ చేస్తే 1 గంటకు అంబిక ఫోన్ చేసింది నాకు. నేను అప్పటికి వెళ్ళిపోతున్నా, ఇంకా అక్కడ నుంచి వచ్చారు అంతా ఆమెతో మాట్లాడాలనుకున్నారు, మాట్లాడినా. ఏం జరిగింది మరి మాట్లాడితే ఏమైంది? ఎస్టీడీ రోగం అని చెప్పింది. ఎస్టీడీ ఉంది, నీకు అమ్మాయి వద్దు, అమ్మాయి నీకు అసలు వద్దే వద్దు, నా మాట, నీకు పిల్లలు ఉన్నారు, నీ మంచి ఫ్యామిలీ, నీ మంచి కథ, నాకు చెప్పాల్సిన స్టోరీ నాకు చెప్తుంది. ఆడికి వచ్చినాక ఆమెకు చెప్పాల్సిన స్టోరీ ఆమెకు చెప్పి నాతో మెసేజ్ పెట్టించింది. ఎవరు? అడ్వకేట్ అంబిక పెట్టించింది. నా దగ్గర లిప్ లాక్ ముద్దు సీన్ ఉంది కదా, ఇది అడ్వకేట్, నేను ఆ రికార్డింగ్లో కూడా ఉంటుంది, నేను పెట్టలేదు, నువ్వే పెట్టి. అంబిక నా ఇదే ఫోన్ తీసుకొని మేము ముద్దు పెట్టుకున్న వీడియో సోమేకి పెట్టింది. ఓకే, అంటే నేను బెదిరిస్తున్నట్టుగా. ఇప్పుడు ఏమేమన్నది ఆ రోజు, మీ ఫోన్ ఎట్టిచ్చారు ఆమెకి? మామూలుగా అంత క్లోజ్ ఉన్నాం కదా సార్, అంటే అప్పటికి మంచిగా ఉన్నాం కదా, పెట్టి ఇట్లా చాటింగ్ చేస్తుంటే అప్పటికి సోమేష్ చాట్ చేస్తుంది నాతోనా, అన్న దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా అన్నది, ఉన్నాయక్క అన్న, నా ముద్దు వీడియో చూపించిన, ఈ ఫోటో పెట్టి దానికి అని చెప్పింది. ఇప్పుడేమో మీరు ఆమె పంపించింది అంటారు, ఇప్పుడేమో మీరు పెట్టారు. ఎవరు పంపించారు? మీ దగ్గర ఫోన్ తీసుకొని అంబిక పంపించి ముందర కూర్చున్నాం కదా సార్, క్లియర్ చెప్తున్నాను, ముందర కూర్చున్నాం కదా, సోమే మెసేజ్ చేస్తుంది కదా నాకు, చేస్తుంది చాట్ చేస్తుంది అక్క, ఇటు ముందర పెట్టి సోమే చాట్ చూపిస్తా ఉన్నా కదా అన్న. అంటే నేను అడ్వకేట్ అంబికకు ముందే చూపించారు, ఫోటో చూపించిన కదా అన్న, ఇప్పుడు ఆ పిల్లను నువ్వు బెదిరియాలంటే ఈ ఫోటో పెట్టని చెప్పింది. ఎవరు? అడ్వకేట్ అంబిక. నాకు 1 టైం పెట్టాలన్న ఆప్షన్. ఎందుకు బెదిరియడం? ఇంకా అది ట్రాప్, అదంతా ఎవరు అడ్వకేట్ గేమ్, ఇది అంతా కాదండి. అసలు ఇప్పుడు బెదిరియాల్సిన అవసరం మీతో చాటింగ్లో ఉంది కదా. చాటింగ్లో ఏముంది సార్? ఆ చాటింగ్లో ఏముంది అనుకున్నావు? నాకు నీ వల్లే ఈ రోగం వచ్చింది, నాకు నీ వల్ల ఇట్లా అయిపోయింది, ఈ చాట్ జరుగుతుంది. నేను పొద్దుగాల మా నాన్న వాళ్ళ ఇంటికి పోయినా, బంగారం పని చేసుకునే వాళ్ళం కదా, సైనైడ్ కోసం పోయిందంట వాళ్ళ నాయన ఇంటికి, పొద్దున సైనైడ్ తెచ్చుకుందని పోయినా. ఇవన్నీ నన్ను బెదిరిస్తుంది అమ్మాయి, చాటింగ్లో నన్ను బెదిరిస్తుంటే ఏమైందంటే, నన్ను బెదిరిస్తుంది కదా సార్ అమ్మాయి, నిన్ను బెదిరిస్తే నువ్వెందుకు పడతావన్నా, నీతో వీడిని పెట్టేయి అన్నది. ఎవరు? అడ్వకేట్ అంబిక. చాలా కథ, అంటే నన్ను పిచ్చోని చేసిండ్రు ఇద్దరు కలిసి, మామూలు పిచ్చోని కదా, ఒక రకమైన పిచ్చోని చేసిండ్రు నన్ను. నాన్నలు ఇదంతా పెట్టి నా మనసు ఏం బాగాలేదు, అసలు మొత్తం పరువు తీయడానికే పుట్టాను నేను, మా ఇంట్లో కానీ వేరే ఎవరికి ఉపయోగం లేదు నా వల్ల. లాస్ట్ 4 మంత్ కాశీకి వెళ్ళిన దగ్గర నుంచి బాగానే ఉంది అనుకున్నా, ఇంకా ట్రబుల్ అయ్యింది, చచ్చిపోతే బాగున్నావు, కానీ లైఫ్లో జరిగినవి అన్నీ అందరికీ తెలియాలి కదా అని పెట్టింది ఆమె. నేను అక్కడ ఏం పెట్టలేదు, నేను చాటింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే అంబిక ముందలు ఉన్నా కదా, నేను ఏం నీ వదిలేయను అన్నది. దాని తర్వాత నెక్స్ట్ నేను స్లీపింగ్ ప్యాల్, నీ వల్ల నేను ఇగో నా పరిస్థితి ఇది, స్టిల్ నా పొజిషన్ అమ్ములో నేను పెట్టిన, రిప్లై లేదు. మొత్తం ఎక్కడక్కడ చెడగొట్టిందబ్బా అడ్వకేట్ అంబిక, ఎక్కడదక్కడ కోచ్ పడేసింది ఇట్లా మనుషుల్ని. ఢిల్లీ పోయినాక అడ్వకేట్ పెట్టింది, అమ్మాయి ఇట్లా చూడండి అని చెప్పి, ఇది ఢిల్లీ పోయినప్పుడు బోర్డింగ్ పాస్ అని చాలా చేసిండ్రు, మంచి కథ చేసి మంచి గేమ్. సో అక్కడ నుంచి ఏమైంది? అనపర్తి పోయినా అమ్మాయి సూసైడ్ చేసుకొని ఫోటో పెట్టింది ఎంబడే 2 గంటలకు, ఇట్లా బయటికి వెళ్ళినా ఫోటో పెట్టి మళ్ళీ వెళ్ళిపోయిన అంబిక ఇంటికి. ఏందమ్మా అమ్మాయి సూసైడ్ చేసుకుని ఫోటో పెట్టినామన్నా, అవునన్నా ఇంట్లో ఆల్అవుట్ తాగేసిందని పెట్టిండ్రు, ఇంట్లో ఆల్అవుట్ తాగేసిందంట, హాస్పిటల్ ఉంది, సీరియస్ ఉందని పెట్టిండ్రు ఫోటో నాకు. ఎవరు? అడ్వకేట్ అంబికే పెట్టింది, నేను పెట్టింది ఏం కదా, ఆమెనే పెట్టింది. ఎట్లా చేద్దామన్నా అమ్మ, ఎట్లా చేద్దామమ్మా అంటే, నువ్వు ఏమనకన్నా గమ్మునుండు, నేను చూసుకుంటా. ఇది అడ్వకేట్ అంబిక. ఆమె వీడియో కాల్ చేసి ఇక్కడ నుంచి అడ్వకేట్ అంబిక కింద, ఇది
అంటే మొత్తానికి నన్ను ఏదో చేసి భయపెట్టాలి. ఈ ఫోటో అడ్వకేట్ అంబికకి పెడితే అడ్వకేట్ నాకు పెట్టింది. అప్పుడు మీరు ఏం చేశారు? ఏం చేస్తాను నేను, ఇంకా హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారా? పోద్దని చెప్పింది. అన్న పోకన్నా, వద్దన్నా, వద్దు, మీతో మాట్లాడిన అడ్వకేట్ అంబిక మీకు అర్థమైంటుంది మాట ఎట్లుంటుంది. అన్న పోవద్దు. అక్కడతో డిస్కనెక్ట్. ఎప్పుడు? ఆగస్ట్ 4వ తారీఖు ఇది డిస్కనెక్ట్ ఇక్కడ. ఇక దాని తర్వాత అడ్వకేట్ అంబిక నాకు ఫోన్ చేయద్దన్నది, నేను చేస్తలేను. ఈలోపు తన మగునికి ఎవరికి సౌమ్య మగునికి ఏం చెప్పాలో చెప్పేసింది. నా గురించి చెడు సౌమ్యకి చెప్పాలి చెప్పేసింది, అన్నీ చెడు చెప్పేసింది. ఎటు తిరిగి ఈ అమ్మాయితో ఉండకూడదు, అడ్వకేట్కి డబ్బులు అడగకూడదు, ఇది వీళ్ళ టార్గెట్. ఎప్పుడు చెప్పింది మళ్ళీ అంటే, ఇంకా మాట్లాడితేనే ఉన్నాం. ఇంకా నేను అడ్వకేట్ రోజు మాట్లాడుతున్నాను, ఏందమ్మా నా పరిస్థితి, ఏంది నా పరిస్థితి అంటే, అన్న నీకు గోల్డ్ ఇప్పిస్తా, నీ డబ్బులు ఇప్పిస్తా, కొంచెం టైం ఇ అన్నది. ఎన్ని రోజులు టైం కావాలమ్మా నీకన్నా, అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి కూడా నీ వద్దన్నది. ఇలా నాతో ఢిల్లీలో మాట్లాడింది కదా అమ్మాయి. సోమ్య ఏం చెప్పింది నాకు, నాతో రికార్డు పెడతా, నాన్నలు నా వల్ల నీకు జబ్బు వచ్చింది, నీ వల్ల నాకు వచ్చింది, నా ఒళ్ళు ఖరాబ్ అయింది, నీ ఒళ్ళు ఖరాబ్ అయింది, నీవు ఇచ్చిన గోల్డ్ ఇంట్లో ఉంది, ఇచ్చేస్తా, నీవు ఇచ్చిన డబ్బులు మొత్తము నేను అడ్వకేట్కు నా అప్పులు మొత్తం కట్టుకున్నా, నాకు ఖర్చు అయిపోయింది, నీకు డబ్బులు ఇవ్వలేను, ఇప్పుడున్న ఫ్లాట్ నీకు రాసిస్తా అని అడ్వకేట్ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడారు నా దగ్గర ఢిల్లీలో. సరే అమ్మ ఇప్పిస్తామంటే ఇప్పిస్తాను, వచ్చిండ్రు. తర్వాత నేను అడ్వకేట్ ఛానళ్ళు మాట్లాడుకున్నాం, అడ్వకేట్ తిట్టినా, ఈ అమ్మాయిని తిట్టినా, కొట్లాడినా ఫోన్లో. ఇంకా ఫ్రస్ట్రేషన్లోనే నేను రోజు తాగుడు స్లీపింగ్ పిలిచే కదా నా బతుకు. అడ్వకేట్ తిట్టినా అయిపోయింది. తర్వాత సెప్టెంబర్ 8th నేను వైజాగ్ వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళలేదు అప్పుడు. ఇంకా నేను వైజాగ్ పోతున్నమ్మా, ఎట్లా మరి నువ్వు వస్తావా అంటే, అన్న ఒక పని చేయి, నువ్వు 8th బయలుదేరు, 9th వాళ్ళ ఇంటికి పోయి అమ్మాయి నిలది అని చెప్పింది నాకు అడ్వకేట్ అంబిక. అడ్వకేట్ అంబిక టికెట్ కూడా మీకు పెట్టినా, నేను 9th అమ్మాయి టికెట్ వేసిన, ఎవరికి? అడ్వకేట్ అంబికకి. నాకు 9th టికెట్ అయ్యి నేను 10వ తారీఖు వస్తా, నువ్వు 9వ తారీఖు గొడవ చేయి ఇంటికాడ అని చెప్పి. గొడవ అంటే గొడవ చేయమని చెప్పలేదు, అడుగు, నా ఫోన్ ఎందుకు లేపట్లేదు, నాతో ఎందుకు మాట్లాడతలేదు అని నువ్వు అడుగు. నేను రేపు పొద్దుగాల 10వ తారీఖు వస్తా, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి అమ్మాయి నిలదీద్దామని చెప్పింది సార్ నాకు. నేను ఎర్రోన్లాగా నేను ఇంక నిండా తాగిలను వాస్తవంగా నేను స్లీపింగ్ పీల్ చేసుకున్నా. నా ఏమడ దుర్గారెడ్డి వచ్చిండు ఫ్రెండ్, ఎందుకంటే ఫస్ట్కి వెళ్ళి మొత్తం తతంగమని తెలుసు కదా, ఆయనకన్నీ చెప్పేసిన అప్పటికి. ఇంకా ఆయన వచ్చిండు. నేను ఆ వీడియోలో ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. నేను పోయి వాళ్ళ డోర్ ముందు వండుకున్నా. ఎందుకు వండుకున్నా అంటే, నేను ఏం ద్రోహం చేసినా నీకు, నీతో ఇంత మంచిగా ఉన్నా, నేను నీకు ఇంత డబ్బులు ఖర్చు, నీకు ప్రతి ఒక్క ప్రాబ్లము నాదనుకొని చేసిన, నీకు నీ ఇంట్లో వచ్చి ఎన్నో రోజులు పండుకొని పోయినా. నేను వాళ్ళ ఇంట్లో వైజాగ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంటే, నేను మీ ఇంట్లో ఇప్పుడు గేట్ తాళం వేసినావు నాకు రానియకుండా, నేను అంత ఏం చేసినా నీకు, ఏమైనా ప్రాబ్లం నాకు చెప్పని నేను డోర్ ముందర పండుకున్నా. వెనక నుంచి దుర్గారెడ్డి అనేటోడు ఆ అమ్మాయిని తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడు, గలీజ్ మాటలు తిట్టి. నాకు తెలియదు అరవనా డే, నాకు గుర్తులేదు, ఫుల్ నేను స్లీపింగ్ ట్యాబ్లెట్లో మూడ్లో ఉన్నా, ఆ గుర్తులేదు నాకు. కాన్షియస్ ఉంది కానీ ఏం మాట్లాడుతూ నాకు తెలుస్తలేదు, నేనైతే మాట్లాడలేదు. మరి ఆ పొజిషన్లో వెళ్ళి ఏం చేద్దామని వెళ్ళారు మీరు అసలు? ఇక నాకు వెనక ఏం చేయదు సార్. ఇప్పుడు ఎవడన్నా కూడా మంచిగా చెప్తే మంచి అర్థమవుతుంది, ఆ టైంలో చెడు చెప్తే చెడు అర్థమవుతుంది. అంబిక నాకు 8వ తారీఖు ఏం చెప్పింది, నువ్వు దుర్గారెడ్డి ఇద్దరు పోండి, పోయి మీరు నిలదీయండి, అడగండి అని చెప్పింది తప్ప తిట్టమని చెప్పలేదు ఆవిడ. మీరు అడగడానికి ఉంటే కదా, నేను ఉంటే కదా, నేను లేను అన్న వద్దని చెప్పి దుర్గారెడ్డి చెప్పిన, ఏం కాదు పోదాంపా, రేపు అంబిక కోసం మనం పోదాం అన్నాడు. ఈడు పోయి తిట్టే సంగతి నాకు తెలియదు. మదర్ ఫ్యామిలీ చెప్తున్నా, నేను ఒక్క మాట కూడా మా అమ్మ సాక్షి, మన అమ్మాయిని ఒక్క మాట చెడు ఎప్పుడు అనలేను నేను. ఆ రోజు అంతకుముందు అంటే అనిండి వచ్చేమో, ఈ అడ్వకేట్ చెప్పిన మాటలకు తిట్టిండి వచ్చాము ఫ్రస్ట్రేషన్లో, కానీ ఆ రోజు వీడియోలో ఒక్క మాట నేను తిట్టలేను అమ్మాయిని. నేను జస్ట్ వాడిని పోదాం దారా ఆయన తిట్టకని గుంజుకొని పోయినా నుంచి. మేము ఇట్లా ఇంటికి పోయినాం, 100కి ఫోన్ కొట్టి పోలీసులు వచ్చారు. అప్పటికే ఫైల్ మొత్తం నాకంటే పెద్ద గట్ట తయారు చేసి పెట్టిన వాళ్ళు. ఇంటికి వస్తే పట్టిద్దామనే ఉద్దేశంలో మేము తిట్టినాం కాబట్టి ఇంకా పెద్దగైంది అది పంచాయతీ. వెంబడే పోలీసులు వచ్చిండ్రు, స్టేషన్కి రాండి అన్నారు. పోయినాం, స్టేషన్కి పోయినాం. స్ట్రెస్ పాస్ కేసు అంటే అది తిట్టిండ్రు నేను అమ్మాయిని మోసం చేసినట్లు, సినిమా పేరుతో మోసం చేసినట్లు ఏమో ఇంత లాం బెండ ఎస్ఐ గారి ముందర ఉంది. ఇంక ఎస్ఐ గారు అప్పటి కేసు ఫైల్ కాలేదు. నెక్స్ట్ డే అంబిక వచ్చిన తర్వాత అంతా మాట్లాడి ఆమె రేప్ కేసు పెట్టించింది నా మీద. స్టేషన్ రేప్ కేసు పెట్టించింది. ఓకే, ఇటు రేప్ చేయడానికి వచ్చిన ఏదో అని 11వ తారీఖు కేసు ఫైల్ చేశారు. నేను అంతకుముందే వేరే ఒక అంబిక రాలేదు అప్పుడు. అంబిక వచ్చింది 10వ తారీఖు వచ్చింది. వచ్చి ఏం చేసింది మరి తను? ఇంకా మమ్మల్ని వెళ్ళిపోవని చెప్పింది. ఇంకా ఇక్కడ కూడా గేమ్ ఎట్లాడింది తెలుసా, మేము 9వ తారీఖు ఇంటికి వెళ్ళిపోయినాం కదా సార్. 9వ తారీఖు ఇంటికి పోయినా మా వాడు రచరచ తిట్టిండు కదా. తిట్టినాక 9వ తారీఖు రాత్రికి ఫోన్ చేసింది, అంటే సాయంత్రం ఫోన్ చేసింది మాకు. అప్పుడు మేము పిఎస్లో ఉన్నాం. నాకే ఫోన్ చేసింది అడ్వకేట్. ఫోన్ చేసినాక, ఏందన్నా మీరు చేసిన పని, అమ్మాయిని అట్లా తిడతారా మీరు? ఉల్టా తిట్టేది తప్పు, 100% తప్పు అయితే 100కి వేసాను, తప్పు తిట్టకూడదు అట్లా. మేము పోయిన పర్పస్ ఏంది, అడిగనిక పోయినాం. మంచిగా అడిగొచ్చి ఏం కాకపోతుండేనేమో, నేను తిట్టలేదు, మా వాడు
తిట్టినందుకు పోలీసు వాళ్ళు పట్టుకొని పోయింది స్టేషన్కు. మేము అక్కడ సిపి గారికి ఎవరికో ఫోన్ కొట్టించుకొని సరే మాట్లాడదాంలే అని చెప్పి మేము బయటికి వచ్చినాం. ఆ రోజు ఎంబడి అంబిక ఫోన్ చేసి అన్న నేను రేపు వస్తున్నా మాట్లాడదామని చెప్పింది. సరే అక్కడితో ఈవినింగ్తో మేము స్టేషన్కి వెళ్ళి బయటకు వచ్చినాం, హోటల్ రూమ్కి వెళ్ళిపోయినాం. ఆమె కట్ చేస్తే ఉదయం ఆమెకు ఫ్లైట్ టికెట్ 9:30కో 10కో 11 టికెట్తో సహా మన దగ్గర ఉంది. వచ్చింది, వచ్చి మా కాంటాక్ట్ కాలే అంబిక, మా దగ్గరకు వస్తున్నది కదా ఫస్ట్, మమ్మల్ని కాంటాక్ట్ చేయలే. చక్కగా సోమేష్ శెట్టి ఇంటికి వెళ్ళిపోయింది, ఆమెను తీసుకున్నది, పోయింది, స్టేషన్లో కేసు పెట్టేసింది. మళ్ళీ కేసు కూడా ఆమె పెట్టించిందా? దగ్గరుండి విత్ సీసీ ఫుటేజ్ దగ్గర ఉంది. స్టేషన్లో ఆమె ఆడిన డ్రామా, ఆమె అరిచిన అరుపులు, ఆమె ఏడ్చిన ఏడుపులు, ఈమె అరిచిన అరుపులు ఏడుపులు టోటల్ మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. పోయింది, అల్చల్ చేసింది, సిఐని తిట్టింది, ఎస్ఐని తిట్టింది, కంపల్సరీ రేప్ కేసు కావాలని చెప్పింది వాళ్ళకి, పోలీసులకు కూడా రేప్ కేసే పెట్టాలని మీన అంటది అంబిక. గట్టిగా అరుస్తుంది స్టేషన్లో, రేప్ కేసే పెట్టాలి అంటది. మేము అంతకుముందే స్టేషన్లో మొత్తం కలిసి చెప్పిపోయినాం వాళ్ళ ఇంటికి, ఇవన్నీ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి కదా, సో ఇట్లా ఇంటికి పోతున్నాం పలానా అమ్మాయి అంటే స్టేషన్లో మొత్తం ఈ అమ్మాయి నోటాడు. పెందుర్తి పిఎస్లో సోమ అంటే దొంగతనం చేసింది కదా, దొంగతనం వేరే 2-3 ఇష్యూలు పోయినాయి ఆ స్టేషన్కు. సరిపోయి మాట్లాడుకొని వచ్చుకోపోండి అని చెప్పిన పోలీసులు కూడా, కానీ కొట్లాడొద్దు తిట్టొద్దని చెప్పిన పోలీసులు కూడా మాకు ఫస్టే. కానీ దరిద్రం నా కొడుకు తిట్టిండు, తిట్టడం వల్ల ప్రాబ్లం అయింది. ఇంకా వాళ్ళు కేసు పెట్టిండు కదా 10వ తారీఖు కేసు పెట్టిండ్రు. 10వ తారీఖు అంబిక అసలు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపలేదు, ఎందుకంటే టికెట్ వేసినా కదా, వస్తున్నది మాట్లాడి సెటిల్ చేస్తున్నది కదా. ఈమె 10వ తారీఖు మొత్తం కేసు పెట్టే పనిలే ఉంది. నేను ఆ 10-20 సార్లు ఫోన్ చేసిన, లేపలేదు. 10వ తారీఖు రాత్రికి ఫోన్ చేసింది నాకు, అన్న నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో ఉండదు, రికార్డు ఉంది నా దగ్గర, నువ్వు ఎట్టి పెద్ద వైజాగ్లో ఉండొద్దు, కేసు పెద్దగైంది, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నీకు బెయిల్ రాదు, ఈ రోజు నీకు ఉండకు, వైజాగ్ నాకు వెళ్ళిపోని ఫస్ట్ అని చెప్పింది నన్ను. నేను 11వ తారీఖు పొద్దున్న బయట ఊరికి వచ్చేసిన, భయపెట్టడం వల్ల వచ్చేసిన. 11వ తారీఖు వచ్చేసిన. ఇప్పుడు సెప్టెంబర్ 11కు వైజాగ్ నుంచి ఆమె భయపెడితే నేను హైదరాబాద్ వచ్చేసిన. రేప్ కేసు పోలీసు వాళ్ళు పెట్టలేదు న్యాయంగా, ఎందుకంటే రేప్ చేయలేదు అమ్మాయిని నేను. వాళ్ళకంతా స్టోరీ అంతా చెప్పినాం, ఈ అమ్మాయికి తెలుసు కాబట్టి పోలీసు వాళ్ళు మనకు అనుకూలం కాదు, కానీ రేప్ కేసు పెట్టడానికి ఛాన్స్ పెట్టలేదు. ఈమె ఏం చేసింది 11వ తారీఖు మళ్ళీ హైకోర్టులో రేట్ వేసింది, మళ్ళీ కంపల్సరీ రేప్ కేసు కావాలని కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేసింది. మళ్ళీ ప్రైవేట్ కేసు వేస్తే కూడా పోలీసు వాళ్ళు కొట్టేసారు. మళ్ళీ 12వ తారీఖు ఒక ఎమర్జెన్సీ ఉంటాయి కదా ఇవన్నీ, 12వ తారీఖు పోలీసు వాళ్ళు కొట్టేసారు. మళ్ళీ రేప్ కాదు అది, అమ్మాయి దాని లివింగ్లో ఉన్నారు, అడ్వకేట్ తప్పు చేసిందని చెప్పి కొట్టేసారు పోలీసు వాళ్ళు. నాకు 14వ తారీఖు ఫోన్ చేసింది పోలీసు వాళ్ళు, మళ్ళీ రామ్మ వచ్చి మాట్లాడుకొని స్టేషన్ బెయిల్ తీసుకొని పో అని చెప్పారు. 14వ తారీఖు పోయినా స్టేషన్ బెయిల్ తీసుకున్నా, వచ్చిన తర్వాత బూతులు ఏదైతే మాట్లాడిందో ఆ రోజు మాట్లాడిన బూతులు అవి అమ్మాయి. అన్న దగ్గర సోమే మాట్లాడుతుందంట, కాన్ఫరెన్స్ పెట్టినా మాట్లాడను అన్నది. అప్పుడు ఈ అమ్మాయిని రెచ్చగొట్టి అమ్మాయితో తిట్టిపించింది. అది నా లైఫ్లోకి ఎట్లా వచ్చినోబే, నా గురించి ఏం చెప్పినోబే, లంజా కొడగా పెట్టుకోపరా గలీజ్ మాట్లాడుతుంది కదా, అది సోమేష్ శెట్టి మాటలు కాదు నేను చెప్తున్నా. ఇప్పుడు సోమేష్ శెట్టి నాకు ద్రోహం చేసినా మోహం చేసినా సోమేష్ శెట్టికి నోట్లకెళ్ళి వచ్చిన మాటలు కావవి, నోట్లకెళ్ళి వచ్చిన మాటలు సోమేష్ శెట్టివే, కానీ అడ్వకేట్ చెప్పిన మాటలు అవన్నీ. ఓకే, అది. సో ఇప్పుడు నేను అడుగుతా, మీరు మ్యారీడేగా? మ్యారీడ్, పాప బాబు. ఏం చదువుతున్నారు? బాబు 6th క్లాసు, పాప 4th క్లాసు. మీ వైఫ్ రాధిక మా వైఫ్. గుడ్. హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. మీ మదరు ఫాదరు ఊర్లో ఉంటారు, వ్యవసాయం వాళ్ళది, పల్లెలో ఉంటారు, వ్యవసాయం చేపిస్తారు వాళ్ళు. ఎవరు? ఫాదరు మదర్. మీ భార్య పిల్లలు మైమనార్లు ఉంటారు, స్కూల్స్ మామనార్ స్కూల్. మీరు ఉంటాం ఎక్కడ? హైదరాబాద్, మైమనార్, ఊర్లో. వీళ్ళిద్దరు అందరూ చూసుకుంటారు, తిరుగుతూ ఉంటారు మీరు. బిజినెస్. అమ్మ నాయన. మీరు చేసే ప్రొఫెషన్ ఏంటి? ఇసుక ఉంటుంది మనకు, ఇసుక వ్యాపారము. సినిమాలకు ఫైనాన్స్ ఇస్తా, డైలీ ఫైనాన్స్ ఇస్తా, ఇంకా రకరకాల వ్యాపారం, మల్టిపుల్. సో మీకు మంచి వ్యాపారం ఉంది, డైలీ ఫైనాన్స్ తిప్పుకుంటారు, మంచి కుటుంబం ఉంది, మరి ఇవన్నీ ఉండగా ఈ సైడ్ ట్రాక్ వ్యవహారాలు ఎందుకు మీకు? సార్ నేను ఏమంటాను, ఇప్పుడు కూడా ఆ 3 నెలలు నా జీవితంలో లేదు. నేను తప్పు చేసిన అంటున్నా కదా, అంటే నేను కాన్షియస్లో ఉండి స్పృహలు ఉండే చేసిన, నేను తప్పు చేసిన కాదని చెప్పడం లేదు. ఎట్లా చేసినావు రాబాయి అంటే నేను చెప్పలేను ఆన్సర్, దాని అతను ఆన్సర్ లేదు. అంటే అలా కాదండి, మీరేం తెలివి తక్కువ అమాయకులు కాను. అటువంటిప్పుడు ఇన్ని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఒక అమ్మాయి దగ్గర అంత ట్రాప్ చేస్తుంటే మీకు ఆ మాత్రం అర్థం కాకుండా నిజంగా కాలేదు సార్. మదర్ నేను ఇప్పుడు బట్టలు ఇప్పుకొని గుడికి చెప్పమని చెప్తా, నాకు అర్థం కాలేదు. అది కూడా అనుకుందాం. ఇప్పుడు అమ్మాయి ట్రాప్ చేస్తున్న నాకు ఎక్కడ కూడా అనిపించలేదు ఆ టైంలో. రైట్, మీరు ఆ ట్రాన్స్ లో ఉన్నారు కాబట్టి నాకు ఆ టైంలో ఈ అమ్మాయి నిజంగా ట్రాప్ చేస్తున్నాను ఎప్పుడు అనిపించలేదు నాకు. రైట్. ఇప్పుడు ఇంటికి పోతుంటే సార్
ఫ్యామిలీ మొత్తం నాకు ఇప్పుడు అమ్మాయి నాకు చేపల కూర అంటే ఇష్టమే లేదని చెప్పింది కదా, ప్రతి మూమెంట్ నాకు పెడుతుండే అమ్మాయి. చెప్పాలి మీకు కొన్ని, ఎందుకంటే పబ్లిక్ ఏమనుకుంటారంటే ఏమనుకుంటారు కదా, ఇగో అమ్మాయికి ముక్కు కుట్టించింది, కాశీ పోయిన తర్వాత ముక్కు కుట్టించిన అమ్మాయికి ఆ ఫోటో పెట్టింది. ఇగో వాళ్ళ ఇంటికి ఈఎంఐ అది లోన్ కావాలంటే ఇంట్లోనే సెటప్ చేసిన సౌమ్య ఈవెంట్స్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో అది పెట్టింది నాకు. గుడికి పోయింది, గుడికి పోతే నాకు నా పేరు మీద పూజ చేపిస్తే అది కూడా పెట్టింది నాకు. వాళ్ళ ఇంట్లో నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి పోతున్నా, బలరాము అమ్మ ఇద్దరు కలిసి నీకు నాకు చేపల కూర చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మొగుడు వాళ్ళ అమ్మ పక్కల. ప్రతి ఒక్కటి నాకు ఎట్లా అంటే పిన్ టు పిన్ పెట్టినప్పుడు మనం ఏమనుకుంటాం సరే. ఇంకొకటి, నువ్వు ఎక్కువ బీర్ తాగకమ్మా, బీర్ తాగ బంద్ చేయకంటే కూడా నాన్నలో నేను సగం బీర్ తాగినా, సగం బీర్ ఫ్రిడ్జ్లో పెట్టాను, బీర్తో సహా పెట్టింది నాకు. సగమే తాగినా మొత్తం తాగలేదు రాత్రి. ఇట్లా పెట్టినా ఎట్లా ట్రాప్ అవుతుంది ఎట్లా అనుకుంటే చెప్పండి. ఓకే, పోనీ మీకు ట్రాప్ కాదు, ఆ ట్రాన్స్లో ఏదో ఉన్నారు ఆ మత్తులో అనుకుందాం, ఆ అమ్మాయి మత్తులో ఉన్నారు ఆ మోజులో. మీ ఫ్యామిలీకి తెలియదు ఈ విషయం? మీరు ఆ అమ్మాయి వాస్తవంగా సౌమ్య శెట్టి ముందర కూడా మావిడితో చాలా సార్లు ఫోన్లు మాట్లాడాను నేను, కార్లో ఉన్నప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా. మావిడకి లైట్గా తెలుసు. ఏం తెలుసు, వేడు ఎట్లనే సినిమా ఫీల్డ్ కదా సార్, నేను సినిమా ఫీల్డ్. మావిడ కోపదారి మంచి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మావిడ పెద్ద చదువుకోలేదు, 10th క్లాస్ చదువుకున్నది. ఆమెకు ఒక మంచి హౌస్ వైఫ్. మావిడ. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ సార్, నేను డిగ్రీ అంటే ఇంకా డిస్కంటిన్యూ సరే. నేను కూడా పెద్ద చదువుకొని పీకింది ఏం లేదు, నార్మల్ చదివే. మావిడ కోపదారి మనిషి కాదు, ఒకటి మంచి హౌస్ వైఫ్. సరే, ఆయన ఇప్పుడు మావిడకి ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు టార్చర్ ఉంటుంది ఇంట్లో. మనం ఏమి ఇంట్లో సమకూర్చకపోతే, మనం ఏం చేయకపోతే మనకి ఫ్యామిలీకి వెళ్ళి ప్రెషర్ ఉంటుంది. అన్ని బజ్జేయలేదు. ఇప్పుడు మా నాన్న ఊర్లో వ్యవసాయ, నాకు 6 ఎకరాల పొలం ఉంది, ఊర్లో మంచి ఉన్న కాడికి ఇల్లు ఉంది, మా ఎమ్నార్లో ఇల్లు, పిల్లలు చదువులు, ఎక్కడ లోటు లేకుండా ఉంది నాకు ఫైనాన్షియల్గా. ప్లస్ పర్సనల్ లైఫ్ కూడా ఎక్కడ లోటు లేదు నాకు. మా ఆవిడతోనే కానీ లోటు లేదు, ఈవిడతోనే కూడా లోటు లేదు నాకు. పర్సనల్ లైఫ్ ఫైనాన్షియల్గా అసలే లేదు నాకు. ఇంకా ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లం లేదు, మీరే ఇండస్ట్రీ వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తాను, మీకు ప్రాబ్లం ఏముంటుంది? సో నేను అనేది కోట్లు ఏమి సార్, నేను ఫైనాన్స్ అంటే 20 లక్షలు 30 లక్షలు అట్లా చిన్నగా. అటువంటిప్పుడు మీ వైఫ్కి ఈ అమ్మాయితో రిలేషన్లో ఉంటున్నారన్న సంగతి తెలియదా? తెలుసు సార్. ఎట్లా తెలుసు? తెలిసినప్పుడు ఖండించలేదు. ఇప్పుడు ఏ వైఫ్ ఎంత మంచివాళ్ళైనా, అవును మా ఆయన ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు అన్న చాలా సార్లు అన్నది సార్ నాకు. మా ఇద్దరు ఇంటర్నల్ చెప్తా, మేమున్నాయి అంటే నేను మా ఆవిడతో ఉన్నప్పుడు అమ్మాయి ట్రాప్లో మళ్ళీ ఉన్నట్లున్నావు. ఎందుకంటే 2021లో కూడా వీడియో కాల్లో మా ఆవిడే మాట్లాడింది సౌమ్య శెట్టితోన. మన ఇంటికి హీరోయిన్ వచ్చింది సౌమ్య శెట్టి, స్వయం స్వయమే అని చెప్తే వీడియో కాల్ హాయ్ రాధా గారు అని చెప్పి సౌమ్య మాట్లాడింది, మా ఆవిడే మాట్లాడింది. ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు కలిసిన అని కూడా తెలుసు మా ఇంట్లో. మా ఆవిడ ఏం చెప్పిందంటే జాగ్రత్త, నెత్తిమీద తెచ్చుకోక ఏది కూడా, జాగ్రత్త అని ఈ మాటనే చెప్తుండే నాకు. వాస్తవంగా సౌమ్య శెట్టి ముందర కూడా స్పీకర్లో మాట్లాడింది మా ఆవిడ వైజాగ్లో. జాగ్రత్త, ఏదైనా సరే జాగ్రత్త, లేనిపోని పంచాయతీలు పెట్టుకోకండి, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగా ఉండాలన్నట్టుగా మా ఆవిడకి ఏదో చెప్పినా సరే. కానీ ఇంత డబ్బులు ఇస్తున్నా ఇదంతా తెలియదు. నేను ఎప్పుడైతే స్లీపింగ్ పిల్ చేసుకొని ఇంట్లో అన్కాన్షియస్ అయి పండుకున్నానో అప్పుడు ఇంట్లో ఓపెన్ అయితే చెప్పాల్సి వచ్చింది. నేను ఇంకా ఎప్పుడు మావిడ తిట్టింది చూసారో, ఒక వీడియో కాల్ తిట్టింది కదా, ఆడియో కాల్ తిట్టింది కదా, అప్పుడు 2-3 రోజుల ముందు చెప్పినా, మా అమ్మ ఏడ్చింది, నేను ఏడ్చినా, అంత అయిపోయింది. ఇప్పుడు సౌమ్య శెట్టి చెప్తారు కదా ఒక మాట, మా అమ్మ కూడా ఫోన్ చేసి నా కొడుకు అట్లే, ఎవరైనా చెప్తారా, తల్లి చెప్తుందా? సౌమ్య శెట్టికి ఫోన్ చేసి నా కొడుకుతో ఉండాల్సిందని మాట్లాడుతానని చెప్తుంది కదా. ఎవరు మాట్లాడింది? దేవుని సాక్షి మా అమ్మ మాట్లాడలేదు, మా ఆవిడే మాట్లాడింది. మీ ఆవిడైనా ఏ భార్య కూడా ఎందుకోసం మాట్లాడింది సార్? ఇప్పుడు మీ దాంట్లో రికార్డింగ్ వాళ్ళు వినిపించారు కదా, ఫస్ట్ హలో అనే కానీ వినిపించారు వాళ్ళు. హలో, నేను సౌమ్య శెట్టిని మాట్లాడుతున్నా, నేను రాధికని మాట్లాడుతున్నా, చెప్పమ్మా అనే కన్వర్సేషన్ మొత్తం వినిపించారా? వినిపించలేదు కదా. తిట్టింది ఒకటే ఎడిటింగ్ చేసి వినిపించారు కదా. ఆ ఎడిటింగ్ కంటే ముందు ఏముందంటే అంబిక ఏం చెప్తుందంటే, అమ్మ మీ ఆయన సౌమ్య శెట్టి పెళ్లి చేసుకుని అంటే అన్నది అంబిక చెప్తుంది. కాల్ రికార్డ్ అంటే మా ఆవిడ 3 కాన్ఫరెన్స్ ఉన్నారు రోజు. అప్పుడు మా పెళ్ళం ఏం చెప్పిందంటే, 7 మంది, నాకు లేని అభ్యంతరం నీకెందుకు, దొంగతనంగా హోటల్లో పెళ్లి చేసుకునే అవసరం ఏమున్నది, ఇంటికి తీసుకురా పెళ్లి చేపిస్తా అని మా ఆవిడ అన్నది. ఇప్పుడు ఇంత జరుగుతుందా? చేస్తే పెళ్లి చేయి, లేదా డబ్బులన్నా వెనక్కి తీసుకురాని. అవును. ఇప్పుడు అడ్వకేట్ గారు కన్వర్జేషన్, సౌమ్య శెట్టి కన్వర్జేషన్, దానికంటే ముందు ఏముందంటే, మీ ఆయన దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు నలుగురిలో కాదన్నప్పుడు మా ఆవిడ ఏమన్నది, చేసి ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయి, నలుగురిలో పందిరేసి పెళ్లి చేస్తా నా మొగుడితోనా, నాకు పిల్లలు అయిపోయారు, పెళ్ళైంది అంత అయింది, ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయి, లేదా అమ్మాయి వద్దంటున్నారు కదా, మా వాడు వద్దంటున్నారు కదా, ఆ డబ్బులు ఏమి ఇప్పిస్తాను కదా, ఇప్పి. ఎందుకంటే అంబిక మాట్లాడిన రికార్డింగ్లు మా ఆవిడ విన్నది, నీ డబ్బులు ఇప్పిస్తా, నీ బంగారం ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తా అని చెప్పినావు కదా. అప్పుడు నువ్వు డబ్బులు బంగారం ఇప్పిస్తా అంటే ఇప్పి, లేదంటే తీసుకొచ్చి పెళ్ళైనా చెయ్యి, 4 గోడల మధ్య పెళ్లి చేసుకొని చెప్తున్నావు కదా, తీసుకురా పెళ్లి అని మా ఆవిడ మాట్లాడు. తప్పేముందా? తప్పే ఉందా? అవును.
ఇప్పుడు వాళ్ళు తిట్టానే కదా మావిడ అనేది మరి వాళ్ళు తిట్టారు రైట్, అసలు ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది కరెక్టేనా సార్? నేను ఏమంటున్నా, సమాజాన్ని పక్కన పెట్టండి సార్. ఓకే, అది కూడా సమాజం పక్కన పెట్టండి. అక్కడ జరిగిన కన్వర్జేషన్లో 4 గోడల మధ్య దొంగతనంగా పెళ్లి చేసుకోండి ఎప్పుడైతే వాళ్ళు అన్నారో, నలుగురులో పెళ్లి చేసి తీసుకురా అని చెప్పింది. అంటున్నా నేను, తప్పు రైట్ నాకు తెలియదు, అది మీరు చెప్పాలి ఇప్పుడు. ఇక సో దాని తర్వాత మీ ఇంట్లో అది మీ వైఫో మీ మదరో నాకు తెలీదు, చంపేస్తా లేపేస్తా, మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళొచ్చాం, మాకు పెద్ద విషయం ఏం కాదు, మరలా వచ్చి మళ్ళీ వేసేస్తాం అన్నది. ఇలాంటి మాటలు ఆ మాట అన్నది. ఎందుకంటే మా ఆవిడ ఆధార్ కార్డు మీకు పెడతా, మీకు నచ్చిందో చెక్ చేయించుకోండి, ఏమైనా కేసులు ఉన్నాయో జైలుకి ఇట్లా పోయింది అంటారు కదా వాళ్ళు. మా ఆవిడ అన్నది అంటున్నా కదా, నేనే చెప్తున్నా, మా ఆవిడ అన్నది కదా. ఏమైనా కేసులు ఉంటే కూడా ఏ ఉద్దేశంలో నేను 2-3 సార్లు నాకు వేరే వేరే కేసులు అయినాయి కదా, మేము పోతాం వేస్తాం మళ్ళీ వచ్చి అన్నది. అంటే నన్ను దృష్టిలో పెట్టుకున్నాను. మా ఆవిడ జైలు పోయినా వేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలే. ఇప్పుడు మా ఆయన బయట వ్యాపారం చేస్తాడు, కేసులు అవుతాయి, లోపలికి పోతాడు, మళ్ళీ చేస్తాడు అనే మాట మాట్లాడిన మాట వాస్తవం. ఇది రికార్డింగ్ నేను కాదు, ఎవడైనా కూడా అదే చెప్తారు. ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్ మొత్తంలో లీగల్ గా ఏమైనా కేసు పుటప్ చేశారా వీళ్ళ మీద? చేస్తున్నా, ఆల్రెడీ అయిపోతుంది. రేపు ఎల్లుండి జైలు అయితే అయింది సార్. అయితే మేము చెప్తా, రివీల్ చేస్తా తర్వాత. నేను అనేది కదండి, ఇప్పటికైతే అవలా అయింది సార్. ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? ఉంది, చూపాను మీకేం చూపాను ఇప్పుడు నేను. అదేంటి చెప్తా, నేను అది పెద్ద లెవెల్లో చేస్తాను చెప్తా. ఓకే సరే. ఎందుకంటే 420 కేసు చీటింగ్ కేసు పెడితే అది నాకు ఇష్టం లేదు. స్టేషన్ బెయిల్ నాకు వచ్చి స్టేషన్ బెయిల్ వస్తుంది. మేము అన్ని పూర్వము ఇవన్నీ పరిశీలన చేసి ఇద్దరు పెద్దలతో చూసుకొని పెద్దగా పెట్టినాము, చేస్తాం. సరే, ప్రీవియస్గా మీ పైన కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? ఒకటి అటెంప్ట్ మర్డర్ ఉంది, కిడ్నాప్ ఉంది. ఏం మీరు అంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మీది? లేదు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాదు. మరి ఎందుకు వచ్చిన అటెంప్ట్ మర్డర్? నా ఇంటికి ఒక 5 మంది వచ్చి కొడితే నేను కొట్టించుకోవాలన్నా తిరగబడాలి నేను? అసలు మీ ఇంటికి వచ్చి 5గురు ఎందుకు కొడతారు? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు వస్తారు సార్. వస్తాయి, వచ్చిండ్రు. నేను ఒక్కనున్నా ఇంట్లో, వాళ్ళు ఒక 6 మంది ఉన్నారు, మేము ఒక 4 అయినాం, వాళ్ళు 10 మంది జమ అయినరు, కొట్టిన. వాళ్ళు కొట్ల మిమ్మల్ని? మేము వాళ్ళని కొట్టినాం, వాళ్ళు మమ్మల్ని కొట్టి ఏమైందంటే వాడిని తీసుకొని ఒక జాగా తీసుకోపోయాను. ఎందుకంటే నేను వాడిని కిడ్నాప్ చేయలేదు, నేను గొడవ సర్దు మనగాలంటే మెయిన్ పర్సన్ వాడిని తీసుకోపోవాలని ఉద్దేశం తీసుకోపోయినా, అది కిడ్నాప్ అయింది. కేసు ఉంది, ఆల్రెడీ కేసు నడుస్తుంది. తీసుకెళ్ళడం ఏంటంటే అది కిడ్నాప్ అని అంటారు కదా. అదే సార్, నేనే నా పాయింట్ కాదంటారు సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మన దగ్గర గొడవ పడుతున్నాం అక్కడ. అవును, నేను నిన్ను తప్పిస్తే గొడవ తగ్గుతుంది ఆడ. బాగా అర్థం చేసుకోండి, మిమ్మల్ని తప్పిస్తే గొడవ తగ్గుతుంది ఆడ. నేను ఆ ఉద్దేశం మీరు కారు ఎక్కించుకొని తీసుకున్నా మిమ్మల్ని. అసలు అది కరెక్టే కాదు, అది కిడ్నాపే. అవును, కిడ్నాప్ అని తర్వాత తెలిసి నాకు అది. నేను ఏమంటున్నా, కిడ్నాపులు తెలీదు, ట్రాపులు తెలీదు, మీరు అమాయకులు. నేనేం ట్రాప్ చేసిన, ఎక్కడ ట్రాప్ ప్రూఫ్ చూపించండి. మరి మీరు ట్రాప్ చేశారంటలా, ఎదురు వాళ్ళు ట్రాప్ చేస్తున్నా కానీ మీకు తెలీదు అది ట్రాప్ అని. ఇప్పుడు మీకు ఫస్ట్ మొత్తం చెప్తున్నా మీకు. నేను అనేది ఏంటంటే, ఒక కుర్రోని కార్లో ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు అది కిడ్నాప్ కాదు, ఆయన కిడ్నాప్ అన్న సంగతి నాకు చెప్తాడు. జరిగింది మీరు చూడలేదు కదా అక్కడ, మీరు చూసిండ్రా? నేను చెప్తానండి అక్కడ మెయిన్ పర్సన్ ఎవరైతే ఆ పర్సన్ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, అన్న ఇదంతా లొల్లి పెద్దగా అవుతుంది, మన ముందు ఇద్దరం వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ తరఫున మెయిన్ వాడు, ఇక్కడ తరఫున మెయిన్ నేను. మేమిద్దరం పోతే కేసు సాల్వ్ కదా, అంటే గొడవ తగ్గుతుంది కదా. అవును, మేమిద్దరం విల్లింగ్ అయిపోయినాం అక్కడికి వేరే తోనికి. వెనుకున్న వాళ్ళు ఏం చేశారంటే వీడు కిడ్నాప్ చేయని కేసు పెట్టారు పొద్దుగాలకి. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద మేమిద్దరం. ఇప్పుడు మీరు ఆ కేసు పెట్టినప్పుడు అసలు క్యాండిడేట్ తో విత్డ్రా చేయించవచ్చు, వాళ్ళకి చెప్పి అరే వాళ్ళ కుర్రోళ్ళే కదా పెట్టింది, వాళ్ళ కొడుకు పెట్టిండు, వాళ్ళ కొడుకుతో విత్డ్రా చేయించి కొట్టినాం సార్. వాళ్ళ ఇంట్లో మస్తు చేసి కొట్టినాం, అయిపోయింది. అది బిజినెస్ పర్పస్ కార్లో తీసుకెళ్ళి కొట్టినాం. మరి కొట్టినాము, ఇంట్లో కొట్టినాము. అది ఎస్పీ లెవెల్లో పోయింది. మామనార్ కాదండి, మామనార్ జిల్లా పోలీసులు మొత్తం 3 రోజులు వెతికిండ్రు. నేను యాంటిసిపేటరీ బిల్ 21 రోజుకి వచ్చింది. అంత పెద్ద కథ పేపర్కి వచ్చింది, టీవీలో వచ్చింది, న్యూస్ వచ్చింది, అది అంత వచ్చింది. నేను వాళ్ళ దౌర్జన్యం చేసి నా ఇంటికి వస్తే కొట్టెత్తుకపోయినా నేను. కాదు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మీరు అంతా బాగానే చెప్పారు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద కారు ఎక్కినప్పుడు ఇంటికి తీసుకెళ్ళి కొట్టి, ఇంటికి వస్తే కొట్టి కార్లు ఎక్కినాక మళ్ళీ కొట్టాం. ఇంటికి వచ్చారు వాళ్ళు. అవును, ఇంటికి వచ్చారు, అది ఓకే. ఇంట్లేసి కొట్టిన తర్వాత వాడిని అండర్స్టాండింగ్ లో కార్ ఎక్కి బయటకు పోదాం, వాడు మళ్ళీ ఉల్టా పల్టా మాటలు మాట్లాడి కార్లో కూర్చున్నాక మళ్ళీ కొట్టినాం. సో అది కొట్టి మళ్ళీ రోజు పొద్దుగాల స్టేషన్కి పంపించినాను నేను. ఒక రాత్రి మొత్తం మా దగ్గర. అదే కిడ్నాప్ కేసు, అదే అదొకటేనా? అదొకటే చూసుకోండి, ఆధార్ కార్డు ఇస్తా. కిడ్నాప్ అటెంప్ట్ మర్డర్, అదే అంటే ఇంట్లో కొట్టినాం కదా, కొట్టిందేమో అటెంప్ట్ మర్డర్ అయింది. కాడ తీసుకొని పోయినాం కదా, తీసుకుపోయింది కిడ్నాప్ అయింది. ఆ 2 అయింది. వానికి మళ్ళీ రోజు హాస్పిటల్ అంతా చూపించి అన్ని చేసి వచ్చినాం.
ఓకే, మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? మదర్ ప్రామిస్ సార్, నేను నిజంగా మళ్ళీ అంటున్నాను, తప్పు అనుకోండి. నాకు ప్రపంచంలో మీకు ఒక మాట చెప్తా. మీకు ఒక దేవుడు నిజంగా నా ముందరికి వచ్చి నీకు ప్రపంచంలో ఎనలేని డబ్బు ఇస్తా, మీ అమ్మని చంపేస్తా అంటే నాకు మా అమ్మ వాళ్ళ దేవుడే నాకు డబ్బు వద్దని చెప్తా. అంటే మా అమ్మ అంటే నాకు అంత ఇష్టం. ఓకే, మమ్మీని ఒట్టే చెప్తున్నా. నేను ఇప్పటిదాకా గాంజాయి కొట్లే, మిగతా డ్రగ్స్ అంటే కూడా నాకేం తెలియదు. దేవుని సాక్షి చెప్తున్నా, నాకు తెలిసిన డ్రగ్స్ ఒకటే, స్లీపింగ్ పిల్స్. అవి తీసుకుంటారా? తీసుకుంటాను రెగ్యులర్గా. అంటే ఈమె నుంచి అలవాటైంది నాకు. డ్రగ్స్ అంటే అలవాటు అంటారు కదా, ఈమె నుంచి నాకు అలవాటైంది. ఓకే, ఇవన్నీ వదిలేసి కూడా 1 month అయింది. స్లీపింగ్ ఏం లేదు నాకు. ఇప్పుడు 1 month నేను నార్మల్గా ఉన్నాయి. నేను 1 month క్రితం వరకు ఉన్నా. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన వర్షన్లో ఆ రోజు వచ్చినప్పుడు విపరీతంగా బ్లీడింగ్ అయిపోయింది తనకి. బ్లీడింగ్ అయిపోయింది, బెడ్షీట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అక్కడ నుంచి హోటల్ కిందికి వచ్చి క్యాబ్ పట్టుకొని పోయి కార్లో కూర్చున్నారు కదా, ఆ సీసీ ఫుటేజ్ తెచ్చిన. సో దాని తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ ఇక్కడ వరకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చూసిన తర్వాత అసలు ఆడు మనిషా పశువా ఇట్లా చేస్తాడా అది అని చెప్పేసి అన్నారు. మరి అది ఉండాలి కదా, ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు డాక్టర్ చూసి మనిషా పశువా అనేది ఆ డాక్టర్ అంటుండు కదా. ఈ రిపోర్ట్లు ఏంటివి మరి? ఇవి నాకు పెట్టిన రిపోర్ట్, వాళ్ళు పెట్టిన రిపోర్ట్లే కదా ఇవి. దీనిలో ఏముంది? యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, గర్భసంచి ప్రాబ్లం ఉంది. దీనిలో ఉన్న రిపోర్ట్ ప్రకారం వాళ్ళు పెట్టిన రిపోర్టే కదా. మరి ఇప్పుడు అంతగానో ఆమెకు ఫ్రాక్చర్ అయిపోయి ఏమేమో కింద ఏమేమో ఇబ్బంది అయింది అన్నప్పుడు ఆ రిపోర్ట్ ఎందుకు లేదు మరి? ఇప్పుడు నాకు పెట్టిన రిపోర్ట్ ఢిల్లీ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ ఇది, దీనిలో రిపోర్ట్ ఏంది? ఆ రిపోర్ట్ ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు మిమ్మల్ని? సార్ నన్ను ఏం అడుగుతున్నా మీకు తెలవాలి. చెప్తే నేను ఏమడిగినా వాళ్ళు మమ్మల్ని వదిలేసేయి అని చెప్పేసే కదా వాళ్ళ బాధ. మా జీవితం మమ్మల్ని ఎవరికి చెప్పిర్రు? మమ్మల్ని వదిలేసిన మాట ఎవరు చెప్పిండ్రు? నాకు ఎవరు చెప్పిర్రు? ఎవరితో చెప్పిండ్రు? ఇప్పుడు కలుసుకున్నాడు నేను సోమేశెట్టి ఇద్దరము, మా ఇద్దరు అండర్స్టాండ్లో ఒక తన పర్సనల్గా కలుసుకున్నాం కదా, కలిసారు. విడిపోయే టైంలో కూడా నాకు చెప్పాలి కదా, అమ్మాయి నాకు వద్దు, సరే నువ్వు బంగారం వేసావు, డబ్బులు పక్కన పెట్టి ఫస్ట్, నేను నీకు నచ్చట్లేదంటే నాకు చెప్పాలి నువ్వు ఫస్ట్. ఎవరో మధ్యలో అడ్వకేట్ మీడియేటర్ ఉంది కదా, ఆమెతో చెప్తే నాకేం సంబంధం? సో ఇప్పుడంటే ఆ అమ్మాయి మీకు డైరెక్ట్గా చెప్పిందాక మీరు వదలను. ఇంకోటి వదలను, నా డబ్బులు నా బంగారం కావాలి. ఎందుకంటే ఇచ్చినాము అయిపోయింది అంటారు కదా. ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఎక్కడ ఇచ్చినావు? మళ్ళీ అడుగుతున్నా, నువ్వు డబ్బులు బంగారం ఎవరికి ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు? ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు మా ఆవిడ తిడితే రికార్డింగ్ పెట్టుకొని అల్చల్ చేశారు కదా మీడియాలో. చిన్న మా ఆవిడ కోపం తిట్టింది ఏమో అది పెట్టిండు కదా, వాళ్ళ ఇంటి కాడికో తిట్టిన రికార్డింగ్ పెట్టుకున్నారు కదా. మళ్ళీ ఇంత పెద్ద తతంగంలో నాకు ఇచ్చిన బంగారము నాకు ఇచ్చిన పైసలు ఎవరికి ఇచ్చినావు? నీ దగ్గర ప్రూఫ్ ఎందుకు లేదు? సో ఇప్పుడు బ్యాంక్ లోను హౌసింగ్ లోన్ ఉంది కదా, మీరు ఈఎంఐ ఏది స్టార్టింగ్ కట్టింది డౌన్ పేమెంట్, ఆ డౌన్ పేమెంట్లో 15 లక్షల రూపాయలు మీకు వచ్చేసినాయి. 10 లక్షల రూపాయలు తను తీసుకుంది అన్నారు కదా సార్. ఆ రోజు డౌన్ పేమెంట్ క్యాన్సిల్ అయిన రోజు కూడా 10 లక్షలు అమ్మాయి తీసుకున్నారు. అదే 10 లక్షలు తీసుకున్న 3 లక్షల రూపాయలు, 3 లక్షలు 15లో 3 నేను తీసుకున్నా, 12 వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు మీకేమేమి రావాలి ఇప్పుడు? ఆ గోల్డ్ రావాలి. గోల్డ్ మొత్తం ఎన్ని గ్రాములు? నేను ఇంకా 16 మార్లు చెప్పాను సార్, ఏదో చెప్తుంటాం, నేను కూడా అబద్ధం చెప్పాను. ఒక 20 తులాలు వేసుకోండి, 20 తులాలు గోల్డ్. తర్వాత 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టిన బిల్డర్కు. ఇప్పుడు నువ్వు తప్పు చేసి బిల్డర్ క్యాన్సల్, నా తప్పు కాదు అది. నేను విల్లింగ్ అయినా నీకు ప్లాట్ ఇప్పిస్తానా, ఇప్పిన డబ్బులు కట్టిన. నువ్వు ఎవరితోనో పోయి వాగి వాడు లోన్ క్యాన్సిల్ చేస్తే నా ప్రాబ్లం కాదు, అది నీ ప్రాబ్లం. 23 లక్షల రూపాయలు బిల్డర్ కట్టిన పైసలు రావాలి, 12 లక్షల రూపాయలు అడ్వకేట్ పైసలు కట్టిన రావాలి. ఈ అమ్మాయికి ఇచ్చిన 69 లక్షలు ఈ అమ్మాయితో రావాలి, 20 తులాల గోల్డ్ రావాలి. నేను ఇవన్నీ అడగకపోతుంటే నేను వీళ్ళు ప్రతి మీడియాకి వచ్చి ఇచ్చినాము అయిపోయిందిగో మేము ఒరిజినల్ డాక్యుమెంట్ తెచ్చినామంటారు కదా, ఒరిజినల్ అగ్రిమెంట్ తెచ్చినాము, సెటిల్మెంట్ అయిపోయింది, అంత అయిపోయింది అంటారు. ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఏం రాసుకుని దాని ప్రూఫ్ ఏముంది? అది చూపిస్తే వదిలేస్తా. ఆ బిల్డర్తో చెప్పిస్తే సరిపోద్దిగా. ఏమని? పేమెంట్ అయిపోయింది అనేది. బిల్డర్ పేమెంట్ ఇచ్చిండు కదా సార్, పేమెంట్ సంబంధం లేదు నాకు. బిల్డర్ పేమెంట్ ఎవరికి ఇచ్చిండు? సోమేశెట్టికి ఇచ్చిండు కదా 10 లక్షలు. మీ సమక్షంలో ఇవ్వలే? నా సమక్షంలో ఇచ్చిండు. నేనే ఇచ్చిన, బిల్డర్తో డబ్బులు తీసుకొని ఆనే ఇచ్చిన కదా సోమేశెట్టికి నేను. సో ఇప్పుడు వాళ్ళు అమౌంట్ మీరు అనుకున్నంత, అంటే మీరు ఎంతైతే పెట్టారో అదంతా వాళ్ళు తిరిగి ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చే వరకైతే పోరాడతా నేను. ఓకే, ఎట్లా పోరాడతారు? ఎందుకు పోరాడతా అంటుంటే వాళ్ళు చెప్తున్నారు కదా బా. ఇప్పుడు మీకు మళ్ళీ కూడా మీరు బాగా అర్థం చేసుకోండి సార్. నాకు అర్థమైంది. ఇప్పుడు ఆయనకు డబ్బులు సెటిల్ చేసినాము, బంగారం ఇచ్చినాము అంటున్నారు కదా, ఎవరికి ఇచ్చిండ్రు? ఆ చెప్పి సావాలి కదా నాకు. ఎవరికి ఇచ్చినావు నువ్వు? నువ్వు చిన్న చిన్న రికార్డింగ్లు పెట్టుకొని తిరుగుతున్నావు కదా, మరి ఇంత పెద్ద తతంగంలో నువ్వు సెటిల్ చేసినావు, ఎవరికి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు?
నేను ఇయ్యలేదంటే వదిలేస్తుంటే నేను ఇప్పుడు ఇచ్చిన అంటున్నావు కదా మరి ఇస్తే నాకైతే ఇయ్యలే. సో నేను అనేది ఇప్పుడు ఆ గోల్డ్ క్యాష్ ఏదైతే మీరు మొత్తం ఖర్చు పెట్టారో అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మీరు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వస్తాయి, కంపల్సరీ తెచ్చుకుంటాను నేను. వాళ్ళ దగ్గర ఉండాలిగా. నేను తెచ్చుకుంటా సార్, ఇట్లా ఇల్లు రాపించుకుంటా, బంగారం తెచ్చుకుంటా ఏదో రకంగా చేస్తాను నేను. నేను ఇప్పుడు బట్టలు నింపుకొని వచ్చిన సార్ రోడ్డు మీదకి. నేను నా బట్టలు ఎవరు ఇప్పని ఛాన్స్ ఇచ్చలేదు. నా బట్టలు నేను ఇప్పుకోనికే కూర్చున్నాడు ప్రజెంట్ మీడియా ముందుకు వచ్చిన. ఎంత దూరమైనా వస్తుంది. నా మీద ఎన్ని కేసులనే పెట్టుకొని ఏమన్నా చేసుకుని నా పాత కేసులు మొత్తం కూడా వెతుక్కొని నేను పాత వ్యాపారాలు మస్తు చేసిన అవి కూడా తీసుకొచ్చి పెట్టమను, వాటికి నేను సమాధానం ఇస్తా. ఫాల్స్ వ్యాపారాలు చేశారా? పాత వ్యాపారాలు ఏమైనా చేస్తే కూడా కేసులు అయితే కూడా రమ్మని చెప్పు, నేను వాళ్ళకు కూడా డెబిట్ ఇస్తా, వాళ్ళతో కూడా మాట్లాడతా. నేను గతంలో కూడా చేసిన బంగారం వ్యాపారం చేసిన అని ఐ డ్రీమ్లో చెప్పి మీకు కూడా చెప్తున్నా. 2021 దొంగ వ్యాపారం కాదు, కస్టమ్స్కి వెళ్ళి వచ్చిన గోల్డ్ కొనుక్కొని అమ్ముతుంటే నేను. దాన్ని నలుగురం ఉన్నాం మేము, నేను, రాకేష్, పుల్లప్ప, శంకర్, ఈ నలుగురు మేము పార్ట్నర్లం. ఇప్పుడు మీరు వాటిలో కూడా ఇరుక్కుపోయేటట్టున్నారుగా. ఎందుకు ఇరుగుతా నేను? నా సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇది కాదు నేను అంటే ఈ దొంగ గోల్డ్ వ్యాపారం అనేది ఇది లీగల్ గా దొంగ గోల్డ్ కాదు సార్. ఇది దొంగ గోల్డ్ ఎందుకు అవుతుంది? కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్న బంగారం బయటకు వస్తే మేము ఎవరెవరు కొంటాం. అట్లా నేను కొన్నా. ఇప్పుడు కాదు నేను చేసేది. క్రైమ్ ఉండొచ్చు సార్, క్రైమ్ ఉండో కాదో తెలియదు, చేసిన అని చెప్తున్నా కదా. ఇది కూడా క్రైమ్. ఇప్పుడు నేను చేసేది ఏంటి? క్రైమ్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి తప్పే కదా. ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది అబ్బా, అమ్మాయితోనే ఉండడం తప్పే కదా. అమ్మాయి చేసిన తప్పే, నేను తప్పే కదా. గతంలో అది కూడా తప్పే కదా. ఒప్పుకుంటున్నా, తప్పు చేసినా ఒప్పుకుంటున్నా. అంటే నేను అనేది ఇప్పుడు మీ దెబ్బగా కస్టమ్స్ వాళ్ళు కూడా ఇరుక్కుపోతారేమో. ఎందుకు? ఎవరు ఇరుక్కపరు? ఎవరితోనో నేను ప్రూఫ్ లేడా? ఏ కస్టమ్ ఆఫీసర్తో కొనుక్కొచ్చిన నేను? కస్టమర్ ఎవడమ్మిండి నాకు? నేను ఎవరితోనో కొనుక్కొచ్చినా? మీరు చెప్పిన మాట అదే అంటుండే. మరి ఉండాలి, ప్రూఫ్లు ఉండాలి కదా. ఏం లేవు ఇక్కడ. అంతా ఏదో అంగటి వ్యాపారం లాగా 10 రూపాయలు తక్కువ సాధన చేసుకున్నాము. అవి వచ్చినా కూడా భయపడలేదు. ఇంకోటి, నేను ఎవరెవరితో వ్యాపారం చేసిన ఎవరెవరికి ఎంత ఇచ్చినా కూడా ప్రతి ఎవడే నా దగ్గర ఉంది. ఇవన్నీ బెదిరిస్తే బెరుకు నీకు ఏం లేదు. అడ్వకేట్ అనే టైం అడ్వకేట్ కాదు, మీడియేటర్ పనులు బంద్ చేసి. ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, సౌమ్య నేను కాపాడుకుంటున్నా అంటుంది కదా. సౌమ్యని కాపాడుకునే ఆడ మనిషి అయితే ఇంత మీడియాకి తీసుకొచ్చి మొగుని పక్కల కూర్చోబెట్టి సౌమ్య పరువు తీయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగుని పక్కల కూర్చోబెట్టుకొని మొగుడు పక్కల ఉంటే సౌమ్య చెప్తుంది నన్ను 10 సార్లు చేసిండు, 20 సార్లు చేసినది. ఇప్పుడు అడ్వకేట్ అలా చేపిస్తే ఆమెకి ఏమొస్తుంది? పరువు ఏది ఎవరిది ఇక్కడ? సౌమ్య ఫస్ట్ పోతే సెకండ్ నాది పోతుంది. అడ్వకేట్ పరువు ఏం పోతుంది? అడ్వకేట్ మధ్యలో లీడర్షిప్ చేస్తుంది. అవునా కదా? నిజంగా కాపాడుకునే వ్యక్తి అయితే అది కాదు. ఇచ్చినావు కదా, నచ్చట్లేదు కదా, వదిలేస్తాన్నాం కదా, అన్న నువ్వురా, ఇగో ఈ డబ్బులు కట్టినావు, ఈ డబ్బులు ఇచ్చినావు, తీసుకో, సెటిల్ చేసుకో, పక్క జరిగంటే 4వ కంటికి తెలియకుండా అయిపోతున్న పంచాయతీది నువ్వు చేసిన. అదే నేను అడగబోతున్నా. యాక్చువల్గా ఇది అంతా కూడా తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో ఇంత పెంట చేసుకునే బదులు ఏదైనా ఉంటే 4 గోడల మధ్య ఎవరు మాట్లాడాలి సార్? ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు నాకున్న ఆధారం ఎవరు? సోమేష్ శెట్టి డబ్బులు ఇచ్చిన నేను. అక్కడ ఇంటికి పోతే సరే మా తప్పో వాళ్ళ తప్పో అయిపోయింది, వాళ్ళ ప్లాన్ కేసు పెట్టినరు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా మళ్ళీ కేసు పెడతారు. నెక్స్ట్ ఆధారం ఎవరు నాకు? అడ్వకేట్ అంబిక మా భార్యతో నాతో మాట గొడవ పెట్టుకుని ఆమె ఒక కేసు పెట్టే. మన ఎవరితో రాజేష్ క్యారెక్టర్ ఏమైపోయింది ఇందులో? రాజేష్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఫెయిల్. ఇంకేంది? రాజేష్ లేదు కదా. నాకు పెళ్ళింది, నాకు బిడ్డలు. మీ ఇద్దరు ఫోన్ కాన్వర్సేషన్ ఉంది కదా, అది ఆడియో లీక్ ఎవరు చేశారు? నేనే చేసిన. సౌమ్యకి పెట్టినా కదా ఆడియో లీక్ నేను. అట్లా కదా, నేను మీడియాకి ఎవరు లీక్? నేనే ఇచ్చిన. మీరే లీక్? నేనే ఇచ్చిన. మరి అప్పుడు రాజేష్ క్యారెక్టర్ ఎందుకు అనవసరంగా తీసుకొచ్చారు బయటికి? అవును, నాతో ఉన్న ప్రూఫ్ ఒకటే, అదొకటే కదా. నేనేం ప్రూఫ్తో కొట్లాడాలి? ఇప్పుడు రాజేష్ది కాల్ రికార్డు ఉంది. రాజేష్ ఇచ్చిన అమౌంట్ ట్రాన్సాక్షన్ నాకు పెట్టిండు. నా దగ్గర ఏకైక ప్రూఫ్ అదే కదా. అంతకుముందు చందు నాకు సంబంధం లేదు, ఎవడు నాకు సంబంధం లేదు. వాళ్ళ దగ్గర పేర్లు ఒకటే ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఆధారం నా దగ్గర లేవుగా. నా దగ్గర ఆధారం ఒకటి ఉంది, రాజేష్ ఆధారం ఒకటి ఉంది. ఇప్పుడు మీరు లీగల్ గా కేసు పెట్టాను అని అంటున్నారు కదా, తర్వాత నేను బయట పెడతాను అంటున్నారు కదా, తద్వారా ఇవన్నీ రికవర్ చేస్తాను అనేది మీ యొక్క నమ్మకం, అంతే కదా? అంతేగాని నాకు అమ్మాయి నాకు కక్ష ఎందుకు సార్? నాకు అదే దౌర్జన్యంగానో రౌడీయిజం చేసో ఎక్కడ కనిపిస్తాను? అలా రౌడీజం కనిపించిందా మీకు? ఏమో మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అనిపించింది. ఎట్లా? ఏది ఇందాక ఏదో పంచాయతీ ఆ కేసు విషయం. ఇప్పుడు నీకు కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ కిడ్నాప్ సంగతి చెప్తా. నాకు కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నాకు వ్యవహారం ఆగిపోయినప్పుడు రాత్రి నా ఇంటికి రావాల్సిన పని ఏముంది నీకు? మా ఇంట్లో నా చిన్నపిల్లలు, మా అమ్మ, మా నాన్న ఉన్నారు. నువ్వు ఒక 10 మందిని వేసుకొని వచ్చినావు, నేను తిరగబడాలన్నా? తిరగబడకూడదు. అంటే ఒకటి, అతను మీ ఇంటిపైకి వచ్చాడు అంటే మీ గురించి తెలియక వచ్చాడు. ఆ రకంగా మీరు తిరిగి అటాక్ చేయగలరా? నా కెపాసిటీ ఉందన్న సంగతి తెలీదా? తెలుసు అతనికి. వచ్చాడు. తెలిసి ఎట్లా చేస్తాడు? అరే వాడు ఒక్కడుంటే ఇంట్లో మేము 10 మంది దమ్ముతో వచ్చిండు. 10 పెంచుకుంటూ పోయిండు. 10 మంది పెరిగిన 18 మంది వచ్చారు మొత్తం. నా ఇంటికాడ సీసీ కెమెరా సార్ మొత్తం తీసుకొని పోలీసులు తీసుకొని. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మీకు ఆ కెపాసిటీ ఉందనుకోండి. అవును,
ఉందని తెలిసి వచ్చిండు సార్ అతని ఉందని తెలిసి వచ్చిండు మేము చేయాలి అది ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ కెపాసిటీ ఉందంటే ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం నేను ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ నేను ఎక్కడ కూడా చెడు కోసం వాడలే ఎక్కడ ఎప్పుడు కూడా నేను మంచి కోసం వాడుకున్నా మంచి కోసం అంటే ఎట్లా మంచి కోసం అంటే నా దగ్గర ఉన్న వాళ్ళ పనులకు కానీ నేను ఎక్కడ కూడా ఎవరిని దౌర్జన్యం చేయాలి కనుక్కోండి నా ఊరికి ఇవి నీ ఊరు మొత్తం సపోర్ట్ అంటుంది కదా నా ఊరికి వచ్చి ఎంక్వైరీ ఒక్కసారి చేసుకోండి నా గురించి చిన్న పిల్లగాడు కూడా చెడు చెప్పాడు ఏం చేసా కూడా ఎవరు తెలియదు అని చెప్తారు నేను ఇప్పుడు అతన్ని కిడ్నాప్ చేసినప్పుడు 24 hours మా ఇంట్లో ప్రతి ఒక్కరిని ఎత్తుకుపోయారు పోలీసు వాళ్ళు ఆ పరిస్థితి ఎత్తుకపోయినా కదా నా వెనక ఎవరైతే ప్రతి ఒక్కరు తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు ఎవరేం చెప్పాలి ఎందుకంటే నేను మంచోని కాబట్టి నా గురించి చెడు చెప్పలే ఎవడాడ ఒకటే పైకి వెళ్ళి ఫోన్ చేసిండ్రు అతను వదిలే బాబు స్టేషన్కి పంపి ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారు అతను ట్రీట్మెంట్ చేయించిన స్టేషన్కి పంపించిన కేసు అయితే పెద్దగా పెట్టిండ్రు రిమాండ్ చేసే పరిస్థితి అని చెప్పిండ్రు నాకున్న దాంతో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా అంతే సో ఎనీహౌ ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏదైతే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారో లీగల్గానే చేసుకోండి లీగల్గానే చేసుకోండి ఈ రౌడీ ఇంకోటి రౌడీ ఏం చేయండి సార్ నేను ఎందుకు రౌడీ ఏం చేస్తారు ఇప్పుడు మీ పక్కల స్పైల్ పబ్ ఉందా 2 years క్రితం నేను నడిపిన పబ్ అది నేను పబ్ నడిపిన ఎన్ని గొడవలు ఎన్ని కొట్లాటలు ఒకటన్న కేసు నా మీద ఉందా ఎమ్మెల్యేలు ఎంపీల కొడుకులు చాలా మంది దౌర్జన్యాలు చేశారు నేను బతుకులాడి దండం పెడతారు సామాన్ పంపిన దినాలు చాలా ఉన్నాయి పబ్బ పైన మూసిరు కదా నేను లీజు తీసుకున్నాను 2 నెలల క్రితం నేను తీసుకున్నా మాధవరెడ్డి అని మా రిలేషను ఇద్దరు నడిపెట్టిరు నేను ఎక్కడ దౌర్జన్యం చేయలేదు సార్ నేను ఎక్కడ ఏం చేయలేదు నేను ఒకటే కోరుకుంటున్నా మీకు ఒకవేళ నిజంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసే ఛాన్స్ మీకు ఏమైనా ఉంటే నేను బయటికి రెడీ సార్ వాళ్ళతో బయట చేయడానికి రెడీ నేను ఇప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుందాం అని అంటే బయట విత్ కెమెరా ముందల మీడియా ముందల మీకేమైనా ఛాన్స్ ఉంటే మీరు పిలిపించే అథారిటీ మీకుంటే పిలిపియండి గంట ముందు ఫోన్ కొట్టుండి వస్తా మొత్తం ఇంకా ఫర్దర్గా ఏం లేదు నా మీద కేసు ఉండకోకో ఇప్పుడు నేను మీకు నిజం చెప్తాడు నేను వాళ్ళ మీద కేసు ఇప్పటిదాకా పెట్టలేదు వాస్తవం పెట్టినా అని చెప్పిన ఇందాక పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఇది ఎక్కడ దాకా పోతే చూస్తాను నేను ఇప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకుంది ఇప్పుడు వాళ్ళు ఏదో 2 నిమిషాల కేసు పెట్టే పరిస్థితి నాది కాదు ఇప్పుడు మీడియా ముందరికి ఇంత వచ్చింది కాబట్టి ఏదో ఒకటి పెద్దగానే చేస్తాను నేను చేయాలనుకుంటే పెద్దగానే చేస్తా కానీ నాకు ఇప్పుడు కూడా అమ్మాయి అంటే సానుభూతి ఎందుకంటే అమ్మాయి చేసిన పొరపాటు కాదు ఇది అంబిక ఇప్పుడు ఒక మనిషి కొంచెం క్రిమినల్ యాక్టివిటీ లోపల ఉన్నప్పుడు ఇంకొక క్రిమినల్ యాక్టివిటీ ఉన్న మనిషి వస్తే కొంచెం పెద్దగా అవుతుంది అది అంటే ఇద్దరిది మైండ్ పెరుగుతుంది ఈమె కొంచెం సౌమ్యశెట్టికి ఏంది క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న మైండ్ ఒకటి ఉంది ఎందుకు చెప్తున్నా అంటే గతంలో దొంగతనము నాతో చేసిన ట్రావెలింగ్ మొత్తం కలిస్తే నాకు అట్లా అనిపించింది ఆమె మైండ్ నెక్స్ట్ వచ్చేసి అంబిక అడ్వకేట్ అదే మైండ్ కదా అంబిక అడ్వకేట్ అనే టైం కూడా క్లీన్ వైట్ కలర్ మంచి ఏం కాదు ఆవిడ కూడా గతంలో పెళ్ళయింది మొగుడిని వదిలేసింది ఇంకొకరిని పెళ్లి చేసుకున్నది ఆమె కప్పులు చేసింది చాలా ఉన్నాయి సరే ఇక ఇవన్నీ చెప్తున్నా ఆమె క్లీన్ ఏం కాదు ఆమె కూడా ఆమె చరిత్ర అనపర్తి పోతే తెలుస్తుంది అనంతపూర్ తెలుస్తుంది వాళ్ళ ఫాదర్ పేరు రఘునాథ్ వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ని వాళ్ళ ఫాదర్ ఎవరిని చీట్ చేయలే వాళ్ళ ఫాదర్ చేసిండు ఈమె చేసింది ఆమెకి ఎన్ని అప్పులు ఉన్నాయి ఏమున్నాయి ఇప్పుడు నేనేమంటానంటే నా పాతది గెలుకుతుంది కదా నేను కూడా గెలుకుతా పాతయి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంటుంది నీకు ఇన్ఫ్లుయెన్స్ నీకు ఉంటుంది నువ్వు గెలుకు పాత నేను గెలుకుతా పాతయి గెలుకొని ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పోదాం సో వీలైనంత వరకు ఇది కాంప్రమైజ్ అవ్వద్దని అనుకుంటున్నారా లేదు లీగల్గా ప్రొసీడ్ అవుతారు లీగల్ అయితే ఏమైతే సార్ లీగల్ అయితే ఇప్పుడు నేనన్నా రిమాండ్ పోతా ఆయమన్నా రిమాండ్ పోతుంది ఇదేగా జరిగేది అది వద్దనుకో నేనేమంటే ఇప్పటిదాకా కూడా నేను ఈ రోజు కూడా ఆలోచిస్తున్నాను ఇప్పటి కూడా సౌమ్యశెట్టి గురించి ఆలోచిస్తున్నా కేసు వద్దని ఆలోచించుకుంటున్నా వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళు బెదిరిస్తున్నారు అనుకుంటారు మళ్ళీ ఎందుకంటే కేసు వద్దని అనుకుంటున్నారా లేకపోతే ఇంకా అమ్మాయి మీద ప్రేమ చావలేదా మీకు లేదు ఇప్పుడు నేను ఇంత రియలైజ్ ఇప్పుడు కూడా రియలైజ్ కాకపోతే మనం మన మొక్కన ఇంట్లో కాదు ఫస్ట్ బయట ఉమ్మేస్తారు వద్దు నేను తప్పు చేసిన కదా మా అమ్మ నొట్టు ఈ జీవితంలో తప్పు చేయను నేను ఇంకా ఈ అమ్మాయిల విషయం మాత్రం పోను ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ వేరే అమ్మాయిలు కూడా చీట్ చేసిండు వీడియో అని మాట్లాడుతాను కదా నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పి నాకున్న ఫ్రెండ్స్ 4 ఈ 4 తప్ప ప్రపంచంలో ఇంకెవరైనా తీసుకురా గొంతు మీ స్టూడియోలో కోసుకుంటాను నేను సరే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు అడ్వకేట్ అంబిక ఏమంటుంది 28 పిల్స్ వేసుకున్నది ట్యాబ్లెట్లు అంటుంది అంటే ఐపీఎల్ వేసుకున్నదంట 28 ట్యాబ్లెట్లు ఐపీఎల్ వేసుకొని చెప్పింది బుద్ధి ఉందా సరే మనం మాట్లాడని ఇంకా ఆవిడకు మేము కలుసుకున్నదే ఏప్రిల్ 2 సార్లు మే 2 సార్లు జూన్ 2 సార్లు జూలై 1 సారి మేము కలుసుకున్నది మినిమం 6 to 7 సార్లు మేమిద్దరం ఫిజికల్గా ఉన్నది ఒక 10 నుంచి 10 లోపలనే నిజంగా చెప్తున్నాం మా అమ్మ సాక్షి టోటల్గా ఈ 7 సార్లు మేము కలుసుకున్న టైంలో మేము ఫిజికల్గా 10 బిలో ఉంటుంది 28 ట్యాబ్లెట్ ఎట్లా వేసుకుంటారు సార్
ఏమో అక్కడ వాళ్ళు చెబుతున్న లెక్క వేరు, మీరు చెబుతున్న లెక్క సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మొరుగుతున్నారు కదా, నేను మొత్తం తెచ్చినా కదా, ఈ ప్రూఫ్లు ఏమైనా తప్పు ఉంటే నన్ను పిలిపి చొక్కా పట్టుకొని ఇంటర్వ్యూ చేయాలి. మళ్ళీ నన్ను చొక్కా పట్టుకొని ఇంటర్వ్యూ చేయాలి మీరు. నా దగ్గర ఒక ప్రూఫ్ తప్పున్నా, నేను మాట్లాడే తప్పైనా నా చొక్కా పట్టుకొని కింద కూర్చొని ఇంటర్వ్యూ చేయండి. నన్ను మీరు కూర్చు మీద కూర్చోండి. సరే, ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఫైనల్గా ఈ కేసును వీలైనంత వరకు సౌమ్యంగా సాల్వ్ చేసేసుకోండి. సౌమ్య కేసుని ఓకే, సౌమ్యంగా చేసుకోవాలి. మళ్ళీ సౌమ్యం ముందరకు రాదుగా. అది ఎలా చేసుకుంటారో మరి. ఇప్పుడు మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఆ వెంకటేష్ అని కూడా తీసుకొచ్చాడు కదా, అదే కదా వెంకటేష్ తీసుకురామండి. వాడు పిల్లగాడు సార్, వాడు ఎంతసేపు జస్ట్ పరిచయం చేసి ఇంత చేసుకోమని చెప్పలే. నేను అనేది ఏంటంటే ఈ కేసు సాల్వ్ చేసుకొని ముందు మీ భార్య, పిల్లలు, మీ తల్లిదండ్రులు, బిడ్డల భవిష్యత్తు ముఖ్యం. మీకు కొడుకు, కూతురు ఉన్నారు. అవును. సో ఇక ఇక్కడ నుంచి ఈ సైడ్ ట్రాక్లు, పక్క చూపులు ఇలాంటివన్నీ ప్రక్కన పెట్టి ఒట్టే చెప్తున్నా. పక్కన అయ్యప్ప స్వామి ఉన్నాడు కదా, ఒట్టు స్వామి మేమనే చెప్తున్నా. సరే మీరు ఏమని అనుకోండి, అయ్యప్ప స్వామి అతని మీద ఒట్టు అంటే అతని మీద కాదు, అయ్యప్ప మీద చెప్తున్నా ఒట్టు. ఆ తప్పు చేయను. ఇక్కడ నుంచి నాకు ఆడళ్ళు ఈడలు ఇవ్వరద్దు. ఇప్పుడు నేను ఏమనుకున్నా సార్ అంటే ఇదంతా ఒక సినిమా పడుతుంది. సినిమా స్టార్టింగ్ లో ఈ కథలో పాత్రలు కల్పితం అని ఉంటుంది. ఇవన్నీ కల్పితం. ఎంతసేపు ఉన్నా నా భార్య నిజం, సేమ్ టైం అమ్మాయికి అతనే ముఖ్యం, అతనే నిజం. ఆడ ఎట్లుంటాడనే కానీ ఆ అమ్మాయికి అతనే ముఖ్యము, నాకు నా భార్యనే ముఖ్యం. రైట్, ఇదంతా కల్పితం. రైట్, నాకు ఇప్పుడు అర్థమైంది. సో వీలైనంత వరకు కళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు. 100% ఇంకా మీకు ఇట్లాంటి బెదిరింపు చర్యలు, ఆ గొడవలో కోట్లాలు, కిడ్నాప్లు ఇక ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఏం లేవు సార్. శుభ్రంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీ ఫైనాన్స్ చేసుకోండి. ఇది సెటిల్ చేసినాకనే చేసుకుంటా మిగతా అన్ని. అదే సెటిల్ చేసుకోండి. సెటిల్ అయినాకనే మిగతా సెటిల్ చేసుకుంటే ఎవరి లైఫ్ వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. అడ్వకేట్ లైఫ్ నేను ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే మీడియా ద్వారా, మీ ద్వారా చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా వాళ్ళ మీద నాకు ఆమె ఎన్ని బూతులు మాట్లాడినా, ఏం చేసినా, ఆమె ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ తీసుకోండి. సుధీర్ అన్న ఒకటి చేసిండు, మీరు ఒకటి చేసిండు కదా. నేను మీకు కూడా చెప్తున్నా, కింద కామెంట్లు చదువుకోండి సార్, మీరు కూడా చదువుకోండి, వాళ్ళని కూడా చదవమనండి. ఫేవర్ నాకుందా వాళ్ళకుందా పక్కన పెడితే ఆమెను ఎంతమంది ఎత్తిపోస్తారు, ఎన్ని బూతులు ఆ కామెంట్లు చదివితే నేను ఏడుస్తున్నా, ఆ పిల్లని తిడుతుంది. నిజంగా చెప్తున్నా. ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఇన్ని మాటలు, ఆమె సంసారం గుట్టురట్టు చేసుకుంటుంది మొగుని పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఎవరి వల్ల సార్? ఇప్పుడు అడ్వకేట్ మధ్య జరగాల్సిన పంచాయతీ ఎవరు చేయాలి సార్? ఇప్పుడు నేను ఒక మాట్లాడతా, ఎవరు చేయాలి సార్? ఇది అడ్వకేట్ అమ్మికని పెట్టిన నేను. సరే నాకు ఆమె చెడింది అనుకుందాము, నాకు ఆమె చెడగొట్టింది అనుకుందాము. 4 గోడల మధ్య ఎవరు చేయాలి సార్? ఆమె చేయాలన్నా బయట పబ్లిక్ మీడియా వాళ్ళు చేస్తారు సార్. ఇప్పుడు నన్ను వచ్చింది మాట్లాడుతున్నావు కదా, నీకేమొస్తుంది సార్? నా నుంచి నీకు టీఆర్పీ వస్తుందో నాకు ఏమొస్తుందో నాకు తెలియదు. నాకు నిజమే నా నుంచి వచ్చే దరిద్రం అయితే బయటకు పోతుంది కదా. పబ్లిక్ కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ వర్షం, మీ వర్షం కూడా తెలియజేయాలి. అదే సార్, ఇప్పుడు పెద్ద మనిషి ఎవరు లేడీడా? నాకు ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే కేసే, మళ్ళీ వీళ్ళ ఇంటికి పోతే కేసే, ఈమెకు ఫోన్ చేసిన కేసే, ఆమెకు ఫోన్ చేసిన కేసే. మరి నేను ఆడుకోవాలి సార్? నేను ఎవరిని అడగాలి? ఇప్పుడు నాకు జరిగింది, ద్రోహం జరిగింది, ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చిన వాళ్ళని కూడా వచ్చి కూర్చుంటే సెటిల్ అయిపోతుంది కదా సార్ ప్రాబ్లము. మనం ఏమంతా అనుకోవాలి? నేను ఇప్పుడు మీరు ఎవరికి చెప్పించారులే ఆ గోల్డ్. అందుకే మరి ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు సరే ఎవరు రాకపోయినా, పోలీసు వాళ్ళు రాకపోయినా, ప్రపంచం ఎవరు రాకపోయినా, మీడియా రాకపోయినా, నేను నమ్ముకున్న మంచి ఒక మంచి ఉంది అడ్వకేట్, నేను నమ్మి పెట్టినే కదా, నేను నమ్ముకుని పెట్టినే కదా. మీ ప్రాబ్లమే అటు నుంచి వచ్చిందని మీరు అదే అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీకు. నేను నమ్ముకొని పెట్టిన అడ్వకేట్ ఉంది కదా, ఆమెనే మంచి చెడు అనే ఒక స్థాయిలో ఉంది కదా ఆమె అయితే. మరి ఆమె సెటిల్ చేయొచ్చు కదా సార్? ఆమె ఇంట్లో ఫ్యామిలీని మొత్తం వేసుకొచ్చి ఈ పిల్ల పరువు మొత్తం పక్కల మొగుని కూర్చోబెట్టుకొని పరువు తీసింది. ఇక్కడ ఎవరి నష్టం జరుగుతుంది సార్? ఇక్కడ సౌమ్య శెట్టికి జరుగుతుంది నష్టము, నాకు జరుగుతుంది నష్టం. ఇద్దరు జరిగింది. అడ్వకేట్ ఏమైనా పోయిందా సార్? ఇప్పుడు అడ్వకేట్కి రానికి టికెట్లు వేస్తారు సౌమ్య శెట్టి వాళ్ళు, నిచ్చిన పైసలు మస్తున్నాయి కదా. టికెట్లు వేస్తారు, ఫ్లైట్ టికెట్లు వేస్తారు, హోటల్ వేస్తారు, సింగాన్ని ఇచ్చుకొని పక్కలో కూర్చొని ఓవర్ యాక్షన్ చేసుకుని ఇంటర్వ్యూ. ఆమెది ఏం పోయింది సార్? బుద్ధి కొంచెము పెట్టుకొని ఇద్దరిని షార్ట్ అవుట్ చేయాలి, సాల్వ్ చేయాలి. ఈగో నాకైతే ఈగో లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నాకు అడ్వకేట్ మీడియా ద్వారా చెప్తున్నా, నాకు అడ్వకేట్ ఫోన్ చేసినా నిదానంగా మాట్లాడతా, మంచి నాకు ప్రాబ్లం షార్ట్ అవుట్ కావాలి. నేను ఇప్పుడు ఫోన్లో అరిచినంత మాత్రాన, వాళ్ళని కొట్టినంత మాత్రం నాకేం రాదు. అదే కదా ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ అంటే, నేను ఇప్పుడు కూడా ఇంత ఖచ్చితంగా ఉండకపోతుంటే, నేను బంగారము డబ్బులు ఇచ్చినాము, మేడము అన్ని డిలీట్ చేయించింది, డెమో షూట్ డిలీట్ చేయించింది అన్నీ అంటుంది కదా. ఎవరికి ఇచ్చినావు బంగారం? నువ్వు ఎప్పుడు ఇచ్చినావు? నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? నాకు ఇది ఒక్కటి చూపేయమని వదిలేస్తాను నేను. అంతే. నేను పోతా, ఎల్లుండి కూడా మళ్ళీ వైజాగ్ పోతా. పోతా ఇంకా అన్న పెందుర్తి ఏరియాలోనే ఉంటా ఇల్లు తీసుకొని. నిజం చెప్తున్నా. రికవర్ అయిందాక అట్లాగే తిరుగుతా. నన్ను లోపలన్నీ వేయాలి, ఈ పంచాయతీ సాల్వ్ అన్నా కావాలి. ఇది కంపల్సరీ రావాలి చూడండి సార్. నన్ను లోపలన్నీ వేయాలి, లేకపోతే ఈ పంచాయతీ సాల్వ్ అన్నా కావాలి. సొల్యూషన్ మార్గం సొల్యూషన్ నాతో లేదు కదా సార్. ఇప్పుడు నేను ఎవరి దగ్గర కోవాలి? ఇప్పుడు సోమేశ్వరితో పోతే కేసు పెడతానని చెప్తే కదా, అంబికకు ఫోన్ చేసిన కేసే, ఇంటికి పోయిన కేసే, మరి నేను ఎక్కడ పోవాలి?
అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆనే వస్తా పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటా లేకపోతే సోమశెట్టి ముందర కూర్చుంటా లొల్లి కూర్చుంటే కాదు, అక్కడికి వెళ్ళి SHO ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి కలిసి సార్ ఇది నా పరిస్థితి అని చెప్పేసి అనండి, వాళ్ళు ఏం చెప్తారో వినండి, ఆ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే అండి, చేద్దాం సార్, ఏదో ఒకటి చేద్దాం. మీ మీడియా ద్వారా అయితే నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నా, నేను తప్పు ఇట్లాంటి తప్పు చేయను, అయ్యప్ప స్వామిని ఒట్టేసుకున్నా, మామిని ఒట్టేసిన, ఇక్కడ నుంచి ఏ తప్పు చేయను, నా బతుకు నేను హ్యాపీగా బతుకుతా. కానీ ఈ లోపు ఇది షార్ట్ అవుట్ చేస్తే మీ మీడియా వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఏదన్నా కూర్చోబెట్టి మాట షార్ట్ అవుట్ చేస్తే మీకు 100 కోటి వందనాలు. థ్యాంక్ యూ.